భాగవతమయమైన సభా సదస్సుకి శవనీయ నమస్సులు సమర్పణ చేసుకుంటూ వ్యాసభగవానుడు ప్రసాదించిన మోక్షశాస్త్రం శ్రీమద్భాగవతం పరమహంస అయినటువంటి సుఖయోగింద్రుల వారు పరీక్షిత్తుకి ఉపదేశిస్తున్నటువంటి శాస్త్రాన్ని తెలియజేస్తూ నారదుల వారు ధర్మరాజుకి చెప్పినటువంటి వృత్తాంతం ప్రహ్లాద చరిత్ర నృసింహావిర్భావ ఘట్టం ఈ రెండు నిన్న మనం పరిపూర్ణం చేసుకున్నాం. నృసింహస్వామిని ప్రహ్లాదుడు స్తుతించిన స్తోత్రం చాలా విశేషమైనది. ఈ స్తోత్రంతో నన్ను స్తుతించిన వారు ధన్యులవుతారు అన్నాడు స్వామి స్వయంగా. అతి విస్తారమైన స్తోత్రంలో కొన్ని ముఖ్యమైన అంశములు చెప్పుకున్నాం. ఇందులో నారాయణ యొక్క అవతార వైభవములన్నీ కూడా స్మరింపబడుతూ ఉంటాయి. అవతార ప్రయోజనం కూడా చెప్పబడుతుంది. ధర్మరక్షణ కోసమై అధర్మ పరులను శిక్షిస్తాం, తద్వారా వాళ్ళని శిక్ష రూపంలో వాళ్ళ యొక్క పాపానికి అనుభవం ఇచ్చి వాళ్ళని తరింపజేస్తావు నువ్వు అని చక్కగా అవతార ప్రయోజనాన్ని కూడా చెప్పి స్వామితో కోరుకుంటున్నది షడంగ భక్తిని అడుగుతున్నాడు ఆయన. తత్తేర్హత్తమ నమస్తుతి కర్మ పూజా కర్మస్మృతిశ్చరణయో శ్రవణం కథాయాం సంసేవయా త్వయి వినేతి షడంగయా కిం భక్తింజన పరమహంసగతౌ లభేత. పరమహంసలు ఏ గతిని పొందుతారో ఆ గతిని పొందించడానికి సాధనం ఏంటయ్యా అంటే షడంగ భక్తి. అటువంటి ఆ షడంగ భక్తి ఉంటే చాలు. షడంగ భక్తి అంటే భగవన్ నమస్కారం, భగవత్ స్తుతి, చేసిన కర్మములు ఆయనకు సమర్పించుట, అటు తర్వాత భగవద్ అర్చనము, ఆపై భగవత్ పాదధ్యానం, ఆరవది భగవద్గాథాశ్రవణం. ఈ 6 అంగములతో ఉన్న భక్తి మనల్ని భగవన్మయుల్ని చేస్తుంది. చిత్తం సంపూర్ణంగా భగవంతునింది ఏకాగ్రమై ఐక్యం అవడానికి పనికొస్తున్నది. ఇక్కడ ముందు ఏకాగ్రత, తర్వాత ఐక్యం. ఏకాగ్రత వీటితో మనకు సిద్ధిస్తున్నది, దానితో ఐక్యం సిద్ధిస్తున్నది. అందుకు షడంగ భక్తి లభిస్తే చాలు అనేటువంటి ప్రహ్లాదుని యొక్క మాట ఆయన స్తోత్రంలో చివరి మాట. ఇది అయిన తర్వాత ప్రసన్నుడైనటువంటి నృసింహస్వామి ప్రహ్లాదునితో అంటున్నాడు, ప్రహ్లాద భద్ర భద్రంతే ప్రీతోహంతే అసురోత్తమా. చాలా చిత్రమైన మాట. తే సురోత్తమ అనే మాటలో తే అసురోత్తమ అనొచ్చు, తే సురోత్తమ అనొచ్చు. అసురుడిగా పుట్టేవి అయినప్పటికీ ఉత్తముడివి. ఎందుకంటే భగవద్భక్తుడు భగవద్విభూతితో ఉన్నవాడే. అందుకే ప్రహ్లాదశ్చాస్మి దైత్యానాం అన్నాడు స్వామి స్వయంగా. దైత్యుల్లో ప్రహ్లాదుణ్ణి నేను అన్నాడు. తద్విభూతి ఆయన యందు ఉన్నది. ఇక్కడ వరం వృణీష్వ అభిమతం కామపూరోస్మ్యహం నృణాం. ఏ వరం కావాలో కోరుకో, ఎందుకంటే నేను కోరికలు తీర్చేవాడను, కామపూరుడు. కామపూరోస్మ్యహం, ఎవరు ఏది అడిగినా అది ఇస్తాను, కాబట్టి నువ్వు కోరుకో. పైగా ఎవరికీ దొరకనిది నా దర్శనం, అది నీకు లభించింది. ఎందుకంటే నేను ప్రసన్నుణ్ణి కాకపోతే నేను దర్శనం ఇవ్వలేను. నీ పట్ల నేను ప్రసన్నుణ్ణి అయ్యాను, నీకు దర్శనం ఇచ్చాను. పైగా స్పర్శ కూడా అనుగ్రహించాను. మామప్రీణిత ఆయుష్మన్ దర్శనం దుర్లభం హిమే దృష్ట్వా మాం న పునర్జంతురాత్మానం తప్తుమర్హతి. ఒకసారి నన్ను దర్శించిన వాడికి మరి హృదయంలో తాపం కలగదు అని తెలియజేస్తూ ఇప్పుడు నీకేం కావాలో కోరుకో అన్నాడు. ఏవం ప్రలోభ్యమానోపి, ఇలా ప్రలోభ పెట్టినప్పటికీ కూడా ప్రలోభానికి గురి కాలేదు ప్రహ్లాదుడు అన్నారు. ఇక్కడ ప్రలోభ పెట్టేట ఏదైనా వరం కోరుకో అని. ఎందుకంటే కోర్కులిమ్మటంచు కోరుదురు ఇచ్చెద కోరుమెద్ది అయిన కుర్ర నీవు, ఏదో కోరుకో అన్నాడు. కానీ భక్తియోగచ్చ తత్సర్వం అంతరాయతయా అర్భక. జాగ్రత్తగా వినాలండి. సాధకుడైన వాడు నిజంగా భగవంతుని యందు మన ప్రీతి నిజమే అయితే ఈ మాటలు అనుభూతులకు తెచ్చుకునే ప్రయత్నం చేయాలి, అనుష్ఠానంలోకి తెచ్చుకునే ప్రయత్నం చేయాలి. ఇవన్నీ కూడా కోర్కెలను ఏవైతే అన్నారో అవి తత్సర్వం అంతరాయతయా, అవన్నీ కూడాను భక్తి యోగానికి అంతరాయములవుతాయని చెప్పి ఆయన చిరునవ్వు నవ్వి భగవంతుడితో అంటున్నాడు, మామాం ప్రలోభయోత్పత్యాసక్తం కామేషు తైర్వరేహి. స్వామి, ఇలాంటి వరాలతో మమ్మల్ని ప్రలోభ పెట్టుకు. అసలు జీవలక్షణం ఒకటి ఉంటుంది ఎప్పుడూ కూడా, దానికి నేను కూడా మినహాయింపు కాదు. మానవుడైన వాడు ప్రస్తుతం ప్రశాంతంగా ఉన్నా అనుకుంటాడు, కానీ మాయ చాలా గట్టిదయ్యా. దేహం ఉన్నంత కాలం కూడాను జీవుడికి ఒక లక్షణం ఉంటుంది. వాడు కామభోగాలు అనుభవించడమే లక్షణం దేహానికి. అంటే ఇంద్రియాలు ఏది కోరితే దాన్ని అనుభవించడం లక్షణం. అలాంటి లక్షణం కల జీవుడి దగ్గరికి వచ్చి ఏదైనా కోరుకో అన్నావనుకో, వెంటనే నీ నుంచి ప్రపంచం వైపు వెళుతుంది దృష్టి. అక్కడికి వెళితే మళ్ళీ తేరుకోవడం కోలుకోవడం రెండూ మహా కష్టం. కనుక కోరికలు కోలుకోనివ్వయ్యా, అందుకు వద్దు. పైగా ఒకటి, కామనలు అనేటువంటివి
సంసారానికి మూలము. కోరిక సంసారానికి మూలం. సంసారం అంటే జనన మరణ రూప ప్రవాహానికి సంసారం అని పేరు. సంసారానికి మూలం కామం. అంతేకాదు అది హృదయానికి ముడి. కోరికకి నిర్వచనం ఎంత గొప్పగా చెప్పాడండి. సంసారానికి మూలం, హృదయానికి ముడి. ముడి అంటే అవిద్యా గ్రంథి. అది మరింత బిగించుతుందయ్యా అవిద్యా గ్రంథి. నిన్ను తెలియనివ్వకుండా అసత్యంతో ముడివేసేటటువంటి అవిద్యా గ్రంథి కోరిక. అందుకు నువ్వు కేవలం నా లక్షణాలేంటో తెలుసుకోవాలని ప్రశ్నించినట్టు నాకు అనిపిస్తోంది. కానీ నేను ఏమీ కోరుకోలేను స్వామి. ఎందుకంటే కోరుకోవడం అనేటువంటిది భృత్యస్స వై వణిక్. కోరుకోవడం అనేటువంటిది ఎలా ఉంటుందంటే అదొక వర్తకుడు పనే తప్ప భక్తుడి పని కాదు. గొప్ప మాట చెప్పాడు. కోరుకోవడం అనేది భక్తుడి పని కాదు, వర్తకుడి పని. నేను ఇంత నీకు అర్చన చేశాను కనుక నాకు ఇది ఇవ్వు అని అడగడం ఉన్నదే అది వ్యాపారమే. భక్తి వ్యాపారం కాదు కదా. ఇదే మాట స్వభావం వి మనకృష్ణే అంటూ ధర్మరాజు చెప్తాడు. ధర్మ వాణిజ్యకో హీన జఘన్య పురుషాధమ. ధర్మాచరణ కానీ భగవద్భక్తి కానీ చేసి దానివల్ల నాకు ఇది రావాలి అనుకున్నాడంటే వాడిని ధర్మ వాణిజ్యకుడిని టైటిల్ ఇవ్వాలి వాడికి. కానీ ధర్మ ఆచరణ నా స్వభావం తప్ప ధర్మంతో నేను ఆశించలేదయ్యా. అలాగని ధర్మం ఏది ఇవ్వదు అనుకోవద్దు. ధర్మం ఎన్నో ఇస్తుంది, కానీ ఏదో ఇస్తుందని ధర్మాన్ని మాత్రం ఆచరించిన వాడు హీనుడే అంటారు. అందుకు ఎందుకయ్యా నాకు ఆ వ్యాపార భక్తి వద్దు. పైగా ఇంకొకటి, కోరికలు కోరుకోవడంలో తీర్చేవాడు కోరుకున్నవాడిని ఇద్దరు ఉంటారు. ఆ తీర్చేవాడికేమో ఒక ప్రయోజనం ఉంటుంది, కోరుకునేవాడికి ఒక ప్రయోజనం ఉంటుంది. కోరుకునేవాడికి ఆయన వల్ల తీరాలి అనేది. తీర్చేవాడికంటే వీడికి ఎప్పటికప్పుడు పనికొస్తాడులే అని తీరుస్తాడు. అవునా లేదండి? ఒక ఆయన వాడికి బోలెడంత ఇచ్చాట, ఎందుకంటే అంత ఇచ్చేశారంటే ఎప్పటికో పనికొస్తాడని చూస్తున్నాలే అంటాడు. కనుక తీర్చేవాడికి ఒక ప్రయోజనం ఉంటుంది. అంటే భృత్యుడు ఒక స్వామిని ఆశ్రయించినప్పుడు భృత్యుడు కోరిక స్వామి తీర్చుతాడు. ఎందుకంటే అతడి నుంచి అతను ప్రయోజనం పొందుతున్నాడు, అతడి నుంచి అతను కోరిక తీర్చుకుంటున్నాడు. అందుకు స్వామి ఎందుకయ్యా అహంత్వం కామస్త్వధ అభక్తస్త్వం చ స్వామ్యనపాశ్రయ. నీకు నాకు రాజసేవక బంధం లేదు. రాజసేవక బంధం ఉన్నప్పుడు ఈ రెండు రకాలుగా ఉంటాయి. సేవకుడికి కామన్ ఉంటుంది, రాజుకు ప్రయోజనం ఉంటుంది. కనుక నాకు కామంబు లేదు, నీకు ప్రయోజనంబు లేదు. ఈ రెండు చెప్పాడు. అందుకు కోరికొద్దు. కానీ నీ ఇలాంటి వాడు కోరుకోమన్నాక కోరుకోను అంటే నిన్ను తిరస్కరించినటువంటి ఒకానొక బాధ కలుగుతుంది మాకు. అందుకే కోరుకుంటున్నాను స్వామి. ఏమనంటే కామానాం హృద్య సంరోహం భవతస్తు వృణే వరం. ఏమిటయ్యా కోరిక అంటే ఏ కోరిక లేని స్థితి ఇమ్మని కోరుకుంటున్నాను అన్నాడు. ఇది చాలా అద్భుతమైనటువంటి మాట. ఎందుకంటే నాకు అభీష్టము లేని వరాలిచ్చే పక్షంలో నాకు ఇంకా కామనలు మొలకెత్తకుండా చెయ్యు. అది హృదయ అసంరోహం. సంరోహం అంటే మొలకెత్తుట, అసంరోహం ఇంకా మొలకెత్తకూడదు హృదయంలో. అది అంత గొప్ప మాట చూడండి. కోరికలు లేని స్థితి ఒక పరిపూర్ణ స్థితి. కోరికుందంటే కొరతుందని అర్థం. కొరతున్నంతకాలం పూర్ణత్వం దొరకదు. పూర్ణత్వం అంటే భగవత్ప్రాప్తి. కానీ పూర్ణత్వం లభించాలి అంటే కొరత ఉంటే ఇంకేం లాభం ఉంది? పూర్ణత్వం దొరికాక ఇంకో కొరతే లేదు. ఎందుకంటే పాత్ర ఖాళీగా ఉంటే నీళ్లు పోస్తావు, నిండిపోయిన పాత్రలు నీరు పోయరు. భగవంతుడు దొరికాక మనసు నిండిపోతుంది. భగవంతుడు దొరికాక కూడా ఇంకా ఏదో ఉంది అనుకుంటే వాడు దొరికింది భగవంతుడు కాడని అర్థం. ఎందుకంటే భగవంతుడు అంటేనే పూర్ణత్వం. కానీ భగవంతుడు లభించిన హృదయంలో మరొకటి ఎలా కోరుకుంటాడండి? అందుకు మరి ఒకవేళ వాసనావశాత్తు మోహవశాత్తు ఇప్పుడున్న స్థితి బట్టి కాకుండా తర్వాత ఎప్పుడో వస్తాయేమో, అలా రాకుండా చూడవయ్యా నాకు, అదొక్కటే నా కోరిక అని కోరికలు లేని స్థితిని కోరుకున్నాడు మహానుభావుడు. ఇంత చక్కగా చెప్పిన వెంటనే ఆనందించి ఇతని భక్తి ఏమిటో అవతల వాళ్ళకి తెలియజేయడానికి అడిగాడే తప్ప ప్రహ్లాదుని హృదయం ఈయన తెలుసుకోవడానికి కాదు. ఈయనకి తెలియందేముంది, సర్వహృదయంలో ఉండేవాడు కదా. అది అక్కడ ఉన్న వాళ్ళకి తెలియాలి. మీరు చేసిన ప్రార్థనకి ఈయన చేసిన ప్రార్థనకి తేడా చూసారా? మీరందరూ రిలాక్స్ అయిపోయి ఇప్పుడు మీరు వచ్చారు కనుక అని మీరు మీ ప్రయోజనాలు చెప్పారు. ఈయన షడంగం అడిగాడు అంతే. అయితే ఇక్కడ మనం గట్టిగా ఆలోచిస్తే ఈయనేం కోరుకోలేదా? ఇంకో కోరుకోబోతున్నాడు చూడండి. ఏ కోరిక నాకు వద్దంటూనే కోరుకోబోతున్నావు ఆలోచిద్దాం. నైకాంతి నోమీమయి జాత్విహాశిష. ఏకాంత భక్తి కలిగిన నీలాంటి వారు ఇహలోక పరలోక సుఖాలు నా నుంచి కోరుకోరు. ఒకటే మాట చెప్పాడు ఇది. కానీ ఏకాంత భక్తులు కోరుకోరు. కోరుకొచ్చి నోరు కట్టుకోవద్దు. కోరికొస్తే భగవంతుని అక్కడ తప్పేం లేదు. బ్రహ్మ దేవతలు కోరుకున్నప్పుడు మనమెంత కోరుకుంటే మనం దేవతలంత గొప్పవాళ్ళం అయిపోయాం. కానీ ఈ మహానుభావుడు కోరిక లేదు, అది తెలుసుకోవాల్సింది ఇక్కడ.
అందుకని బోల్డ్ అని కోరికలు పెట్టుకుని ప్రపంచంలో వాటి కోసం తపన పడుతూ దేవుడి దగ్గరికి వెళ్ళేసరికల్లా ఒక్క కట్టేసుకుని నేను కోరుకోను అనుకోవద్దు, హాయిగా కోరుకోండి. అసలు ఎక్కడా కోరుకోని వాడి యొక్క స్థితి అది, అంత రమ్యమైనది. వీళ్ళని ఐకాంతిక భక్తులు అంటారు. ఐకాంతిక భక్తిలో భగవంతుడు తప్ప అన్యం ఉండదు. ఆ ఐకాంతిక భక్తి అనేది ఎంత అద్భుతమైనటువంటి పదం అండి. అక్కడ అలాంటి భక్తి కావాలి ఇక్కడ. అలాంటి వాడు యుగము పరము కూడా నా నుంచి కోరుకోడు. అయినప్పటికీ నీకు నేను ఆజ్ఞాపిస్తున్నది ఏంటంటే, ఈ మన్వంతరం పూర్తయ్యే వరకు కూడా నువ్వు రాక్షసులందరికీ రాజువై సర్వభోగములు అనుభవిస్తావు. చూడండి ఇక్కడ, అంటే ముక్తావస్థకు వెళ్ళిన వాళ్ళకు కూడా భోగములు వదలవు, అనుభవించక తప్పదు. ఇదివరకు చేసిన పుణ్యాలు అలా బలంగా ఉన్నా ఏం చేస్తాం. అంతే, నీలాంటి వాడు రాజవ్వడం వల్ల ఆ ధర్మపాలన ఒకటి వచ్చి క్షేమం ఏర్పడుతుంది. అది ఇక్కడ. అందుకే మహాత్ములు మొదలైన వారికి కూడా ధర్మ బాధ్యతలు ఉంటాయి. అయితే వాళ్ళు దాన్ని మోహంతో చేయకుండా భగవద్ ఆజ్ఞగా చేస్తారు, భగవదర్పణంగా చేస్తారు. రెండు ఉంటాయి. వాళ్ళు చేసే ధర్మానికి ముందొక కొన వెనకొక కొన. ముందున్నది భగవదాజ్ఞ, వెనకున్నది భగవదర్పణం. ఆజ్ఞకి అర్పణంకి మధ్య ఉంటుంది వాళ్ళు చేసే కర్మ. అటువంటి కర్మ వాళ్ళని బంధించదు. ఈ ఆజ్ఞా అర్పణాలు రెండిటి మధ్య పెట్టని కర్మ ఏదైతే ఉందో అది జన్మహేతు అవుతుంది. కనుక కర్మలు బంధహేతువులు, జన్మహేతువులు. అంటే ఆజ్ఞా అర్పణం అనే రెండు లక్షణాలు లేని కర్మలు మాత్రమే బంధహేతువులు. అందుకు నువ్వు భోగాలు అనుభవిస్తావు వాటికి అంటుకోకుండా. అయితే జీవన విధానంలో కథామదీయా జుషమాన ప్రియాస్త్వం, ఎప్పుడు నా కథలే వింటూ ఉంటావు నువ్వు అన్నాడు. ఎప్పుడు కథలే వినడం అంటే అర్థం ఏంటి? కథ అంటే భగవంతునికి సంబంధించిన మాటలు వినుట. అది ఇక్కడ కథలంటే స్టోరీలనే కాదు, భగవత్ సంబంధమైన రూప గుణ లీల ఇత్యాదులు సర్వం యొక్క శ్రవణమే కథాశ్రవణం అంటే. ఇక్కడ వాటిని నువ్వు వింటూ ఉండు. అంతేకాదు, నాకంటే భిన్నంగా రెండో వస్తువు ఒకటి లేదు. సర్వులలో నేను ఆత్మరూపణ్ణి ఉన్నాను. నేను యజ్ఞేశ్వరుణ్ణి గనక నువ్వు జీవించి ఉన్నంతకాలం యజ్ఞములతో నన్ను ఆరాధించు. ఎందుకంటే గొప్ప యోగికైనా ప్రారబ్ధం ఒకటి ఉంటుంది, దాన్ని క్షయం చేసుకోవాలి. ప్రారబ్ధం భోగతో నశ్యాత్, అది కదా పెద్దవాళ్ళు చెప్పారు. ప్రారబ్ధం భోగంతో పోవలసినదే. భోగం రెండు రకాలు, సుఖము దుఃఖము. నువ్వు సుఖాలు అనుభవిస్తున్న పుణ్యజీవుడివి. అంతేకాదు, గతంలో ఏ పాపాలు ఉన్నాయో మనకు తెలియదు. అందుకే చిత్తశుద్ధ్యర్థం ఒకటి, గత జన్మ మాలిన్యం పాపమాలిన్యములు పోవడమే కదా చిత్తశుద్ధి. దానికోసమై నాకు అర్పణంగా యజ్ఞాదులు ఆచరించు. కనుక నీకు ఉభయకర్మ క్షయమవుతుంది. భోగేన పుణ్యం కుశలేన పాపం. కుశలం అనే మాట ఇక్కడ గొప్ప మాట చెప్పాడు. కుశలం అంటే ధర్మాచరణ. ఇది గొప్ప అర్థం అండి. మనం దాన్ని క్షేమంగా అనే అర్థంలో వాడుతూ ఉంటాం, కానీ శాస్త్రంలో కుశలం అంటే ధర్మాచరణ. మీరు కుశలమేనా అండి అంటే ధర్మం ఆచరిస్తూనే ఉన్నారు కదా అని అర్థం. శబరిని రాముడు అదే అడిగాడుగా, తపస్సు బాగా చేసుకుంటున్నావా అని. ఏమో ముప్పొట్లో తింటున్నావా, ఇండైజెషన్ ప్రాబ్లం ఏం లేదు కదా అని అడగలేదు. చూసారా ఇక్కడ, మన ధర్మం క్షేమంగా ఉంటే మనం క్షేమంగా ఉంటాం. అందుకు ముందు ధర్మం బాగా సాగుతుందా అని అడగాలి. పిల్లలు కనబడ్డా అనుకోండి, బాగా చదువుకుంటున్నావా అంటాం. అందుకని బాగా ఆడుకుంటున్నావా అన్నారు కదా ఎవడైనా. అదే వాడి ధర్మం అది. కానీ ప్రతివాడు వాడు ధర్మాచరణ చేయడమే కుశలం. మరి క్షేమం అంటారండి అంటే ధర్మాచరణే క్షేమం కనుక దానికి అన్వయింపబడుతుంది. అందుకే భోగేన పుణ్యం కుశలేన పాపం కలేవరం కాలజవేన హిత్వా. భోగంతో పుణ్యం పోగొట్టుకో, ధర్మాచరణతో పాపం పోగొట్టుకో, కాలంతో శరీరం పోతుంది. ఎంత చక్కగా చెప్పాడు ఇక్కడ. కీర్తిం విశుద్ధాం, అంతవరకు ఉన్న శరీరంతో విశుద్ధమైన కీర్తిని పొందుతావు నువ్వు. ఆ కీర్తి ఎలాంటిదంటే సురలోక గీతాం, దేవతలు కూడా కీర్తించేటటువంటి కీర్తిని పొందుతావు. వితాయ మా మేష్యసి ముక్తబంధ, తర్వాత నన్నే పొందుతున్నావు నువ్వు అంటూ, నువ్వు గానం చేసిన స్తోత్రం ఎవడు చదివి నన్ను స్మరిస్తాడో వాడికి కూడా నేను కర్మబంధముల నుంచి విమోచనం కలిగిస్తాను సుమా అని తెలియజేస్తే, అప్పుడు ప్రహ్లాదుడు ఒక చిన్న వరం ఉంది అడగనా అన్నాడు. ఏమంటే అబద్ధాలు ఏంటండి, ముందేమో నాకేం అక్కర్లేదన్నాడు. అడగన్నాడు ఆయన. అంటే మా నాన్న మొదటి నుంచి పాపాలు చాలా చేశాడు, ఇలా వెళ్ళిపోయాడు, ఆయనకి సద్గతి కలగాలని కోరుకుంటున్నాను, ఇది అడిగాడండి ఇక్కడ. అయితే ఇక్కడ మనం రెండు, ఈ ప్రహ్లాదుడు ఏమీ కోరుకోను, నా కోరిక లేకుండా చెయ్యని అడగడానికి వెనక ఒక కోరిక కోరుకున్నాడు, అయిన తర్వాత ఒక కోరిక కోరుకున్నాడు. జాగ్రత్తగా విన్నారా లేదో మీరు? ఏదైనా కోరుకు అనకముందే అని కూడా కోరుకున్నాడు, తెలుసు కదా. అదే ఇవాళ ప్రారంభంలో చెప్పాను, షడంగ భక్తిని అనుగ్రహించు అన్నాడు. మళ్ళీ కోరుకో అంటే నాకు ఏ కోరిక లేదన్నాడు, కోరిక లేకుండా చేయన్నాడు. మరి ఇంత అన్నవాడు అది ఎందుకు కోరుకున్నావు అనలేదు నరసింహస్వామి. అంటే
నకామయమానా నిరోధ రూపత్వాత్ అన్నాడు మహానుభావుడు నారదుల వారు భక్తి సూత్రాల్లో భాష్యం రాస్తూ. నాకు షడంగాలు కావాలని కోరుకున్నాడే, మన కోరిక అక్కర్లేదన్నాడంటే అది కోరిక కాదు అన్నారు ఇక్కడ. అది కోరిక కాదు అన్నాడు. ఎందుకది కోరిక అంటే భగవత్కామన కామము కాదు. ఇది నిర్వచనం గుర్తుపెట్టుకోండి. భగవత్కామన కామం కాదు, బ్రహ్మకామన కామము కాదు, పరమాత్మ కావాలనే కామం కామం కాదు. ఇది గుర్తుపెట్టుకుంటే కృష్ణ కథలకు పనికొస్తుంది. భగవంతుడి కావాలనే కామము కామము కాదు. ఎందుకు? నిరోధ రూపత్వాత్. అది నిర్వచనం చెప్పండి. నిరోధ రూపం. భగవత్కామం లౌకికమైన కామక్రోధాలను నిరోధిస్తోంది గనక అది కామం కాదు. మరి కామం అనేది పుట్టకుండా కామకారణమైన పాపాన్ని దగ్ధం చేసేటువంటి కామం గనక అది జన్మహేతువు కాదు. జన్మహేతువైనటువంటి కామం వేరు, భగవత్ ప్రాప్తి హేతువైనటువంటి కామం వేరు. భగవత్ ప్రాప్తి హేతువైన భగవత్ కామన అది మోక్షకామన, బ్రహ్మకామన. కాబట్టి అది కామం కాదు. కనుక ఆయన చెప్పిన వరం కోరుకునేది ఏమిటి? ఇహలోక పరలోక సంబంధివైన కోరుకుంటాడేమో సుఖాలు వాంఛలని. కనుక అది కేవలం మోక్షకామన కనుక దానికి కామదోషం లేదు. మరి ఇప్పుడు ఇదేమిటి? మా నాన్న సద్గతి పొందాలి, ఇది నాకు వరం ఇవ్వయ్యా అన్నాడు. మళ్ళీ అది చక్కటిది. వరం వరయ ఏ తత్తే, నాకు వరం ఇవ్వు. ఇందాక వరం ఇస్తాను తీసుకో అంటే వద్దని ఇప్పుడు వరం అడిగాడు. మరి ఎందుకు అడిగాడు అంటే ఇది కూడా కామం కాదన్నాడు. ఎందుకంటే ఇది స్వధర్మం. స్వధర్మం తన తండ్రి తరించాలని పుత్రుడు కోరుకోవడం స్వధర్మం. నాకు ఏ కోరిక లేదు, మా నాన్న అలా పోతే పోని అనుకుంటే పాపాత్ముడు వాడు. తెలుసుకోండి ఇక్కడ. తను ఈ దేహంతో ఉన్నటువంటి బంధములకి న్యాయం చేయాలి. మన ఉనికికి న్యాయం చేయడమే ధర్మం. మన ఉనికికి కారణమైన తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పట్ల బాధ్యత ఉంటుంది. మాతృదేవో భవ, పితృదేవో భవ. అందుకే భక్తికి ధర్మం చాలా ప్రధానం. అందుకే ధర్మబద్ధం, ధర్మ రక్షణ కోసం కోరిన కోరిక కోరిక కాదు. అర్థకామ సంబంధి అయినటువంటి కోరిక మాత్రమే దూష్యము కానీ ధర్మ సంబంధి, మోక్ష సంబంధి అయిన కామం మాత్రం దూష్యము కాదు. ఇది దీనిలో గ్రహించవలసిన అంశం. లేకపోతే అక్కడక్కడ ఉందా? నరసింహస్వామి ఎందుకు ఇలా అడిగేవాడు? అడగలేదు. ఎందుకంటే ఔచిత్యం తెలిసినవాడు కనుక ధర్మబద్ధమైన కోరిక. తండ్రి సద్గతి పొందాలి. మొదటి నుంచి అదే బాధ అండి. కొందరు అంటారు, ఏమండి పితృభక్తి అంటే తండ్రి ఏం చెప్తే చేయాలి కదండి, మరి తండ్రి విష్ణువుని స్మరించద్దు అంటే మానేయవచ్చు కదా, ఇదేం పితృభక్తుడండి అన్నాడు ఒక ఆయన. మూర్ఖత్వం ఇంత ముదిరిపోయిందా అనుకున్నా ఇక్కడ. పితృభక్తి అంటే తండ్రికి హితమైనదేదో అది చేయడం. ఆ మాటకు వస్తే రాముడు కూడా పితృవాక్య పాలకుడు కాడు, చాలామందికి తెలియదు. రాముడు ఒకటే అన్నాడు, నన్ను చంపైనా సరే నువ్వు రాజ్యం ఎలుకో అన్నాడు. నిజంగా పితృవాక్య పాలకుడు అయితే వెంటనే సిద్ధమయ్యేవాడు. కానీ ఆయన పితృవాక్య పాలకుడు అంటే తండ్రి ఇచ్చిన వాక్యాన్ని తాను కాపాడాడు, తండ్రి సత్యాన్ని కాపాడాడు. ఇది ఇక్కడ తండ్రి ఇచ్చిన సత్యాన్ని తాను కాపాడాడు. అంటే ఏది తండ్రికి హితమో అది చేశాడు. ఇక్కడ కూడా తన తండ్రికి హితమైనది తాను చెప్పాడే తప్ప ఆయన పితృభక్తి పరాయణుడు గనకనే మాట్లాడాడు. ప్రహ్లాదుని అర్థం చేసుకోవాలి ఇక్కడ. ఇప్పుడు మనకు రెండు విషయములు దీనిలో బోధపడ్డాయి. ధర్మబద్ధమై, ధర్మ రక్షణార్థమై, ధర్మం చెడిపోకూడదు అని కోరిన కోరిక గొప్పది, పరమాత్మ కావాలని కోరిన కోరిక గొప్పది. కనుకనే మహానుభావుడు పరమహంస ఒక మాట అంటారు, కామం వదులుకోలేకపోతున్నాను. అవునా, అయితే ఒక పని చేయి, భగవంతుడిని కామించు. క్రోధం వదులుకోలేకపోతున్నాను, ఒక పని చేయి, భగవత్ సాధనకి ఏవి అడ్డంకులు అవుతున్నాయో వాటిని కోపగించుకుని వదిలించుకో. అది లోభం వదులుకోలేకపోతున్నాను, భగవంతుడి గురించి ఎంత సాధన చేసినా ఇంకా ఇంకా కావాలని లోభం పెంచుకో. బాగుందండి. కామక్రోధాలు వదులుకోలేకపోతున్నానంటే ఈ పని చేయమన్నాడు ఇక్కడ. అందుకు భగవత్కామన కామం కాదు, ధర్మ రక్షణ కోసం చేసే కామన కామన కాదు. అందుకే కోరికలు అక్కర్లేదని మహానుభావుడు ఈ కోరిక కోరుకోగానే ఆ నరసింహస్వామి మొహం మీద కూడా నవ్వొచ్చిందండి. నగు మొగముతోడి ఓ నరకేశరి అన్నాడుగా అన్నమయ్య, అలా నవ్వంటున్నాడు. నువ్వు ధర్మబద్ధంగా అడగాలని అడిగేవు కానీ నీ తండ్రికి దుర్గతి అనే మాట ఎక్కడుంటుందయ్యా? నీ వంటి వాడు జన్మించాక నీ తండ్రి కాదు, నీ తండ్రి నుంచి 21 తరాలు తరించిపోయే తెలుసుకో. త్రిసప్తభిప్పితాపూత పితృభిస్సహ తేనఘా యత్సాధోస్య గృహే జాతో భవాన్ వై కులపావన. నీ వంటి వాడు ఒక్కడు పుడితే చాలు. అందుకే ఒక ముముక్షువు, ఒక భక్తుడు సంతానంగా కలిగితే ఇంకా తల్లిదండ్రులు కానీ పూర్వీకులు కానీ నిశ్చింతగా ఉండొచ్చండి. వాడు బ్రతుకు తరించిపోయింది ఇక్కడ. ఎత్ర ఎత్ర చ మద్భక్త ప్రశాంత సమదర్శిన సాధవ సముదాచారాస్తే పూయంత్యపి కీకటా. అతి అపవిత్ర దేశములైనప్పటికీ కూడా నీలాంటి ఐకాంతిక భక్తులు అక్కడ సంచరిస్తే ఆ ప్రాంతాలు పవిత్రములవుతాయి.
ఎందుకంటే నా భక్తులకి ప్రధానంగా 2 లక్షణాలు ఉంటాయి. ప్రశాంత సమదర్శిన. వాళ్ళు ఎప్పుడు ప్రశాంతంగా ఉంటారు. ఎందుకంటే కోరిక అలజడి లేకపోవడమే శాంతి. పైగా శాంతస్వరూపుణ్ణి నా యందు మనస్సు పెట్టినవాడు శాంతంగానే ఉంటాడు. సర్వుల యందు నేనున్నానని తెలిసిన వాడికి రాగము ద్వేషము 2 భావాలు ఉండవు. అందరి యందులో సమభావం ఉంటుంది. ఈ రెండూ ఉన్నటువంటి వాడు ఎక్కడుంటాడో ఆ చోటు పవిత్రమవుతున్నది. ఇక్కడ సర్వాత్మనా నహింసంతి భూతగ్రమేషి కించన. నా భక్తులకు మరొక లక్షణం ఉంది, వాడు ఎవరిని హింసించడు. ఎందుకంటే సర్వభూతముల యందు నేనున్నానని తెలిసి ఇంకెవరిని హింసిస్తాడు. దీన్ని బట్టి భక్తులకు ఉండవలసిన లక్షణం చెప్తున్నాడు. ఇలా చెప్పి భవంతి పురుషాలోకే మద్భక్తాస్త్వామనువ్రతా. ఇంకోటి, నిన్ను అనుసరించేటటువంటి భక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు నాకు అత్యంత ప్రీతిపాత్రులు. నా భక్తుల కంటే నీ భక్తులు నాకు చాలా ఇష్టం అన్నాడు. అంటే ప్రహ్లాదుడి భక్తులు నృసింహస్వామికి చాలా ఇష్టం అంట. ప్రహ్లాదుడి భక్తులు అంటే ఏమిటి? సర్వేషాం భక్తానాం ప్రతిరూప ధృక్. చక్కటి మాట చెప్పాడు. సర్వభక్తులకి నువ్వు పోలికగా ఆదర్శంగా చెప్పదగిన వాడవు. ఈ యోగ్యతాపత్రం ఇస్తున్నది ఎవరో తెలుసా? నృసింహస్వామి. వీడు గొప్ప భక్తుడు అని చుట్టూ ఉన్న వాళ్ళు టైటిల్ ఇవ్వడం కాదండి. వీడు ఎందుకు వాళ్ళ ముందు కళ్ళు మూసుకుని తాదాత్మ్యం చెందగానే మహాభక్తులు వీళ్ళు అంటారు. కానీ భగవంతుడు అనాలి వీడు భక్తుడని. ఆయన చేత అనిపించుకోవడం చాలా బాగుంటుంది. ఇక్కడ సాక్షాత్ భగవంతుడు అంటున్నాడు, నా భక్తులందరికీ నువ్వు ఆదర్శము అనగానే సరిగ్గా ఆర్తో జిజ్ఞాసురర్థార్థి జ్ఞాని చ భరతర్షభ తేషా జ్ఞాని నిత్యయుక్త అహం సచ మమ ప్రియ అన్నాడు కదా గీతలో. అదే వాక్యం. అదే జ్ఞానభక్తుడైన నువ్వు భక్తికి ఆదర్శము అని చెప్పి నా అవయవాలను స్పృశించడం వల్ల నీ తండ్రి అన్ని విధాలా పవిత్రుడయ్యాడు. కురుత్వం ప్రేత కార్యాన్ని. ఇక్కడ చూడండి, అన్ని విధాల పవిత్రుడైపోయాడంటే వెంటనే ప్రహ్లాదుని ఇంకా మా నాన్న సద్గతి కలిపాడు కానీ తద్దినాలు పెట్టడం మానేశాను అంటాడు. కనుక వెంటనే మాట చెప్పాడు, కురుత్వం ప్రేత కార్యాన్ని. చేయవలసిన కార్యాలు చేయాల్సిందే. ఆయన సద్గతి పొందాడు సరే, ఆయన పుత్రుడివే నువ్వు మాత్రం చేయాల్సింది చేయాలి. ముందుగా ఔర్ధ్వదైహిక క్రియలు చెయ్యి, ఆ తర్వాత చేయవలసినవన్నీ చెయ్యు అని చెప్పి ఎక్కడ ఏ మాట ఎంత జాగ్రత్తగా వాడుతున్నాడు సుఖయోగింద్రుడు చూడండి. కురుత్వం ప్రేత కార్యాన్ని పూతస్య సర్వశ మదంగస్పర్శనేనాంగ లోకాన్యాస్యతి సుప్రజా. మనం అనుకుంటాం కానీ హిరణ్యకశిపుని శిక్షించాడని ఎంత ప్రేమగా దగ్గరికి తీసుకున్నాడండి ఆ మహానుభావుడు. ఒళ్ళో పెట్టుకున్నాడు. వాడి దేహాత్మ భ్రాంతిని చీల్చి చెండాడాడు మహానుభావుడు. ముక్తినిచ్చాడు. ఇక్కడ స్పర్శ అనుగ్రహం సామాన్యమైనదా? వెంటనే నమస్కారం చేసుకుని తండ్రికి చేయవలసినటువంటి క్రియలన్నీ చేసి వేదవేత్తల సమక్షంలో రాజ్యాభిషిక్తుడయ్యాడు. ఈ కథ జాగ్రత్తగా తెలుసుకోవాలి. ప్రహ్లాద చరిత్ర అయిపోయింది అనుకుంటాం. ప్రహ్లాదుడి తర్వాత రాజ్యపాలన చేశాడు ధర్మబద్ధంగా. మరొక పురాణంలో కథ చెప్తారు. ప్రహ్లాదుడు రాజ్యపాలన చేస్తుంటే అలా భాగవతోత్తముడు నెమ్మదిగా ఉంటాడు కదా అని జయించెత్తిన ఇంద్రుడు వచ్చేట. అప్పుడు ప్రహ్లాదుడు తన ప్రతాపాన్ని చూపించి వాళ్ళందరినీ తరిమి కొట్టాడండి. ఇక్కడ ఆక్రమణం చేయలేదు, ఆత్మరక్షణ కోసం తప్పించాడు. కానీ భక్తులందరూ కూడా ఎవడిదైతే ఏమైందండి ఊరుకోకూడదు. తన ధర్మాన్ని రక్షించుకోవడానికి తాను తాపత్రయపడి తపన పడేవాడే భక్తుడు. ప్రహ్లాదుని అనంతర జీవితం కూడా ఉంది కదా. చక్కగా రాజ్యపాలన చేశాడు. అంతేకాదు బ్రహ్మాది దేవతలను ఆరాధన చేసేట. ఎందుకంటే నారాయణ యొక్క రూపములే కదా ఈ దేవతలని వారిని నమస్కరించాడు ఇక్కడ. అప్పుడు బ్రహ్మదేవుడు చక్కగా నారాయణుడికి నమస్కారం చేసుకుని, స్వామి ఎవరైతే నీ యొక్క నృసింహ రూపాన్ని ధ్యానిస్తారో ఏతద్వపుస్తే భగవన్ ధ్యాయత ప్రయతాత్మన సర్వతో గోప్తృ సంత్రాసాన్ మృత్యోరపి జిఘాంసత. ఇలాంటివి ఉపాసనాపరమైన మర్మములండి. అవి భాగవతంలో కొన్ని మర్మశ్లోకాలు, అందులో ఇదొకటి. మృత్యోరపి జిఘాంసత. ఈ మాట అంటే ఎవరైతే నృసింహ రూపాన్ని ఉపాసన చేస్తారో వాళ్ళు మృత్యువును కూడా జయిస్తారు. అందుకే స్వామి యొక్క మంత్రంలో మృత్యుమృత్యున్ను మామ్యహం, మృత్యువుని జయిస్తారు. ఇంకొక రహస్యం ఉన్నదండి. మనం నృసింహస్వరూపం నిన్న వర్ణించుకున్నప్పుడు ఆనాభేర్బ్రహ్మణో రూపం ఆగళాద్ వైష్ణవం వపు ఆశీర్షాద్ రుద్రరూపం తం తదగ్ర సర్వతస్యవం అని ఒక మాట చెప్పుకున్నాం. అది నాభి వరకు బ్రహ్మరూపము, కంఠం వరకు విష్ణు రూపము, ఆ పైన రుద్రరూపము, మొత్తం కలిపి శివస్వరూపము అని వర్ణన చెప్పారు ఇక్కడ. అందుకే ఆయన పాలనేత్రం ఉండడం కూడా రుద్ర తేజస్సుని తెలియజేస్తున్నది. ఇక్కడ త్రయంబకం తెలిసింది కదా. అక్కడ ధ్వని త్రీణి అంబకాని యస్య సహా, 3 నేత్రములు గలవాడు త్రయంబకుడు. ఈయన త్రయంబకుడు, అద్భుతమైన అంశం. అంతేగాను ఇంకో మాట, అంబకం అంటే రూపంట, త్రయంబకం అంటే ముమ్మూర్తులు ఒక్కటైన మూర్తి అన్నాడు ఇక్కడ. అది శివపరంగాను అన్వయింపబడుతున్నది,
నృసింహపరంగానూ అన్వయింపబడుతుంది. అందుకే వైష్ణవ సంప్రదాయంలో నృసింహ మంత్రం మృత్యుంజయ మంత్రం. ఇది ఒక రహస్యం. ఎవరైతే నారసింహుని వృత్తాంతం కూర్చొని శ్రద్ధగా వింటారో వారికి అపమృత్యు అకాల మృత్యు బాధపోతుందట. రెండవది ఆదివ్యాధి వినాశనం జరుగుతుంది. ఇది ఐహిక ఫలం. పరమార్థంగా మళ్ళీ మృత్యునాశనమే పరమన్నాడు. మృత్యు అంటే ఏమిటయ్యా? ఉపనిషత్ భాషలో చెప్పుకోవాలి. ప్రమాదం వై మృత్యుమహం బ్రవీమి. ఏది అమృత స్వరూపమో దాన్ని తెలుసుకోకుండా మృతి దేనికి సహజమో దాన్ని పట్టుకు వేలాడ్డమే మృత్యువు అన్నాడు. ఇప్పుడు అర్థమైపోయింది కదా. మృత్యువు దేనికి సహజం? దేహాదులకు సహజం. అది నేననుకోవడమే మృత్యుబంధనం. అమృతం ఎవరు? జనన మరణాది వికారము లేని పరమాత్మ అమృతం. ఆ అమృతముతో బంధం ఏదుందో అది అమృత బంధం. నశించే లక్షణము కలిగిన వాటితో బంధం మృత్యుబంధం. అందుకే మృత్యోర్ముక్షీయ, ఈ మృత్యుబంధనాన్ని తొలగించవయ్యా మా అమృతాత్, నాకు అమృత బంధము తొలగించకు. ఈ మాట జాగ్రత్తగా విన్నాం కదా. అమృత బంధం తొలగించకన్నారు కానీ అమృత బంధం కలిగించు అనలేదు. అంటే నాకు అమృతముతో బంధం కొత్తగా రావలసింది లేదు, నాకు అమృతంతో బంధం ఉంది. కానీ అది తెలుసుకోలేక మృతమైన ప్రపంచం పట్టుకు వేలాడుతున్నాను కనుక ఈ బంధం తెంచు, ఆ బంధం ఉంచు అన్నాడంతే ఇక్కడ. కనుక మనకి నిజమైన బంధం ఎవరితో ఉంది? అమృతముతోనే ఉంది. అదే మనకి పురంజనోపాఖ్యానంలో చెప్పుకున్నది. భగవంతుడే మనకు అసలైనటువంటి బంధం. ఎంత బంధం అంటే వాడివి నువ్వు, అట్టే మాట్లాడితే వాడే నువ్వు, అంత బంధం ఉందండి ఇక్కడ. అలాంటి సహజ బంధాన్ని విడిచిపెట్టి అసహజ బంధం పట్టుకుంటున్నాం. కనుక భగవద్బంధం సహజం, ప్రపంచబంధం అసహజం. అసహజమే మృత్యువు. కనుక మృత్యుమృత్యం అంటే అసహజమైనటువంటి అవిద్యని తొలగించి మోక్షం ఇవ్వడమేందో అమృతత్వ ప్రాప్తి. అది మృత్యుంజయ మంత్రం యొక్క అసలు అర్థం. ఆ మృత్యుంజయ మంత్ర తత్వమే నృసింహస్వామి. ఇది తెలుసుకోవాల్సినది. ఇలాంటి గాథలు మనం జాగ్రత్తగా వింటే ఉపాసన కోసం దేవతా రూప భేదములు కనబడుతున్నాయే కానీ తత్వత ఉపాసింపబడే బ్రహ్మము ఒక్కడే ఎరుక కలిగి హిందూ ధర్మం యొక్క సమగ్రత మనకు అర్థమయ్యి ఈ అల్ప భేద దృష్టి పోతుంది మనకి ఇక్కడ. కనుక నిన్న ఇవాళ కూర్చున్న మనం అందరం ఎంత ధన్యులమయ్యామంటే మృత్యువుకే మృత్యువైన నృసింహస్వామి యొక్క సంపూర్ణ తత్వాన్ని ఆవిష్కరించుకున్నాం. ఈ విధంగా బ్రహ్మదేవుడు ప్రార్థించి ఆడ తర్వాత నారసింహునికి నమస్కరించి వాళ్ళందరూ చూస్తూ ఉండగా నరసింహస్వామి అంతర్ధానమయ్యాడు. ఇత్యుక్త్వా భగవన్ రాజంస్తత్రైవాంతర్దధే హరిహి అదృశ్య సర్వభూతానాం పూజిత పరమిష్ఠినా. ఈ విధంగా రమ్యమైనటువంటి వృత్తాంతాన్ని చెప్పి ఇప్పటి వరకు చెప్పినది ధర్మో భాగవతానాంచ భగవాన్ ఏన గమ్యతే. ఈ వాక్యం చాలా అవసరమైన వాక్యం. ప్రహ్లాద చరిత్ర ఎందుకు చెప్పాడు, ఏమిటి చెప్పాడు అనేది ఈ వాక్యంలో ఉంది. ఈ వాక్యం అర్థం చేసుకుంటే ఇదే ఇన్నాళ్ళు మనం చెప్పుకున్నామని అర్థమవుతుంది. భాగవతానాంచ ధర్మ, భాగవతుల యొక్క ధర్మం ఇందులో చెప్పబడింది. ధర్మం అంటే లక్షణం. భాగవతుల యొక్క లక్షణము భాగవతులు ఉండవలసిన విధి. కనుక ధర్మశబ్దానికి రెండు అర్థములు, లక్షణము విధి అని రెండు అర్థములు ఉన్నాయి ధర్మశబ్దానికి. చెయ్యవలసింది విధి, ఉండవలసింది లక్షణం. అందుకు భాగవతులు ఎలా ఉండాలి, భాగవతుల లక్షణాలేంటి ఇందులో చెప్పబడ్డాయి. అయితే అలా ఉంటే ఏమొస్తుంది? భగవాన్ ఏన గమ్యతే. ఏ లక్షణాల వల్ల, ఏ ధర్మము వల్ల భగవంతుడు దొరుకుతాడో ఆ ధర్మము, ఆ లక్షణములు చెప్పబడ్డ కథ ప్రహ్లాద చరిత్ర అని సుఖయోగేంద్రుడు స్పష్టం చేశాడు. ఆఖ్యానే అస్మిన్ సమామ్నాతం ఆధ్యాత్మికమశేషత. మొత్తం ప్రహ్లాద చరిత్రలో ఉన్నటువంటి మ్యాటర్, విషయం ఇదండి. ఒకటి, భగవంతుణ్ణి సాధించగలిగే ధర్మములు ఇందులో చెప్పబడుతున్నాయి. రెండవది ఆధ్యాత్మికం అశేషత సమామ్నాతం. ఆధ్యాత్మికం అంటే ఆత్మస్వరూపము. అశేషత సంపూర్ణంగా చెప్పారు. ఇంకా ఇక్కడ చెప్పుకున్నాం కదండి, వాళ్ళ ఉపనిషత్తులు కూడా చూద్దామండి, అక్కర్లేదు. అశేషత మిగులనేది లేకుండా సంపూర్ణంగా. ఇక్కడ సమామ్నాతం, ఉపసర్గ, ఆమ్నాతం సమామ్నాతం, సంపూర్ణముగా ఇందులో చెప్పబడింది. ఇంకేమున్నది ఇక్కడ అంటే మొత్తానికి భాగవతంలోని ప్రహ్లాద చరిత్ర భాగవతానికే ఒకానొక హృదయస్థానంలో ఉంది అనే విషయం ఇప్పుడు మనకు తెలిసిపోయింది కదా. ఇది తెలిస్తేనే అటు ఇటు కూడా మనకి ఇప్పుడు అర్థమవుతుంది ఇక్కడ. అదే భాగవతంలో మధ్యలో ఇది చెప్పడంతో తర్వాత చెప్పబోయే భాగవత కథకి, ఇదివరకు చెప్పిన కథకి కూడా ఒక వెలుగునిస్తోంది ఈ దివ్యమైనటువంటి ప్రహ్లాద చరిత్ర. అందుకే భాగవత ధర్మములు అవి కూడా భగవంతుణ్ణి పొందించే భాగవత ధర్మములు చెప్పబడుతూ
సంపూర్ణ వేదాంత జ్ఞానం ఇందులో చెప్పబడింది. అధ్యాత్మ విద్య అంటే వేదాంత విద్య కనుక ఇది బ్రహ్మ విద్య, ఇది భాగవత విద్య. రెండూ చెప్పండి. విద్య పేరు ప్రహ్లాద చరిత్ర కనుక ప్రహ్లాద చరిత్ర ఒక కథ కాదు, ఒక విద్య, ఒక శాస్త్రం. ఏతద్య ఆది పురుషస్య మృగేంద్రలీలాం దైత్యేంద్రయూథపవధం ప్రయత పఠేత దైత్యాత్మజస్య చ సతాం ప్రవరస్య పుణ్యం శ్రుత్వానుభావమకుతో భయమేతి లోకం. ప్రహ్లాద చరిత్ర యొక్క ఫలశ్రుతిని చెప్తున్నాడు. ప్రతిదానిలో రెండు రకాలు, ఒకటి ఐహికమైన అర్థం, రెండు పారమార్థికమైన అర్థం. ఇంతవరకు ఆది పురుషుడు మృగేంద్ర లీల జరపడం చూసామన్నారు. అంటే సింహలీలను చేసినటువంటి ఆది పురుషుని చరిత్ర చెప్పుకున్నాం. అలాంటి ఆది పురుషుని చేత రాక్షసుడు సంహరింపబడ్డం, పరమ భాగవతోత్తముడు ఆయన అనుగ్రహాన్ని పొందడం, మూడు అంశములు ఇందులో ఉన్నాయి. ఈ మూడు అంశములు ఎవడైతే శృత్వా అనుభావం అంటే శ్రద్ధగా విని ఆ ప్రభావాన్ని తెలుసుకుంటూ ఉన్నాడో, ప్రయతః ఏకాగ్రముతో, ఇది చాలా తెలుసుకోవాలి. ఎలా వినాలో చెప్తున్నాడు. ఇలా వింటే మాత్రం అతడు భయం లేని స్థితిని పొందుతాడు. అకుతో భయమేతి లోకం, భయం లేని స్థితి పొందుతాట. ఎంత బాగుందండి, ఇది ఒక్కడొస్తే చాలు, భయం లేకపోతే చాలు. వచ్చింది ఏమైపోతుందో అని భయం, అది రాదేమో అని భయం, ఈ రెండు భయాలు లేకపోతే ఎంత హాయిగా బతకచ్చు. అందుకే భయం లేని స్థితి ఇస్తాడు. ఎందుకంటే సృష్టిలో అన్నిటికంటే కావాల్సింది అభయం. ఏమిటా అభయం అంటే వేదాంతం దృష్టిలో అభయం ఒక్కటే. నిన్ననే చెప్పుకున్నాం, రెండు భయం ఒకటే అభయం. వాడు భయం లేని స్థితిని పొందుతాడంటే అర్థం ఏంటి? అద్వైత స్థితిని పొందుతాడని అర్థం పారమార్థికంగా. లౌకికంగా చూస్తే వాడికి ఇది పోతుందేమో, అది రాదేమో, ఈ రెండు భయాలు ఉండవు మొత్తానికి. శ్రీరమణీయమైన నరసింహ విహారము, ఇంద్రశత్రు సంహారము, పుణ్యభాగవతుడైన నిశాచరనాథ పుత్ర సంచారము, సువిచారత విన్న పఠించినన్. మహానుభావుడు పోతన గారు ఎంత చక్కగా చెప్పారంటే, ఈ ప్రయతః అనే మాటకి సువిచారత, ఆలోచనాత్మకంగా విచారణాత్మకంగా దీన్ని విను అన్నాడు ఇక్కడ. కానీ ప్రహ్లాద చరిత్ర ఏదో వినడం కాదట, విచారించి వినాలి. వింటే ఏ భయము చెందని లోకము పొందు భూవరా, ఏ భయము లేని లోకాన్ని పొందుతాడు. అకుతో భయం లోకం. అటువంటి అద్భుతమైన చరిత్ర మనం చెప్పుకున్నాం. ఎవరు చెప్పాడు చరిత్ర అంతా కూడా? నారదుల వారు ధర్మరాజుకి చెప్పారని, పరీక్షితుకు సుఖయోగేంద్రుడు చెప్పారని, సూత పురాణాలకు సౌనకులు చెప్తున్నారు, వ్యాసుల వారు రచించారు మనకి ఇక్కడ. యూయం నృలోకే బత భూరి భాగా లోకం పునానా మునయోభియంతి ఏషాం గృహానా వసతీతి సాక్షాత్ గూఢం పరబ్రహ్మ మనుష్యలింగం సవా అయం బ్రహ్మ మహద్విమృగ్యం కైవల్య నిర్వాణ సుఖానుభూతి ప్రియస్సు హృద్వక్ ఖలు మాతులేయ ఆత్మార్హణీయో విధికృద్గురుశ్చ. ఎంత అదృష్టవంతుడయ్యా ధర్మరాజా. బ్రహ్మాది దేవతలు కూడా ఏ సచ్చిదానంద పదార్థాన్ని వెతుక్కుంటూ ఉంటారంటే అన్వేషణ అనగా సాధన చెప్పుకున్నాం కదా. బ్రహ్మాది దేవతలు కూడా నిరంతర తపస్సుతో ఏ సచ్చిదానంద బ్రహ్మమును అన్వేషిస్తున్నారో ఆ బ్రహ్మము ఒక రూపము ధరించి మీతో బంధుత్వం నడిపి నిర్వహిస్తున్నదంటే ఎంత భాగ్యవంతుడవయ్యా నువ్వు. జలజాత ప్రభవాదులున్ మనములో చర్చించి భాషావళిన్ పలుకం లేని జనార్దనాహ్వయ పరబ్రహ్మంబు నీ ఇంటిలో చెలియై మేనమరందియై సచివుడై చిత్తప్రియుండై మహాఫల సంధాయకుడై చరించుట ఇది నీ భాగ్యంబు రాజోత్తమ. బ్రహ్మాది దేవతలకు కూడా లభ్యం కాన బ్రహ్మము మాటకి మనస్సుకి మనసానమనుతే యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా. అటువంటి బ్రహ్మము ఒక మనుష్యలింగం, ఒక మనుష్యాకృతిని పొంది ఎన్ని అనుబంధాలయ్యా నీకు ఆయనతోని. చెలియై మేనమరందియై సచివుడై చిత్తప్రియుండై మహాఫల సంధాయకుడై చరించుట ఇది నీ భాగ్యంబు రాజోత్తమ. కృష్ణస్తు భగవాన్ స్వయం ఆయన దగ్గరికి ఎలా తీసుకెళ్తున్నాడండి సుఖయుగంధుడు జాగ్రత్తగా మనల్ని. అతి దగ్గరికి తీసుకెళ్ళిపోయాడు, 7వ స్కందం కదా మరి. అతి దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు ఆయన్ని చూస్తూనే నృసింహ చరిత్ర చెప్పాడు. నృసింహ చరిత్ర చెప్పి ఆయన్ని చూడమన్నాడు. అది తెలుసుకోండి ఇక్కడ. వాడే వీడయ్యా ఆ మహానుభావుడు అని ఆనందపరసుడై చెప్పి అక్కడి నుంచి నారదుల వారు ఇంకేం వినాలనుకుంటున్నావు, వినాల్సింది విన్నాను అని అలాంటి పరమాత్మ యొక్క అనుగ్రహం పొందడానికి జీవులు ఏం చేయవలసి ఉంటుంది. ఇక్కడ ఈ
చర్చ చాలా అత్యద్భుతమైనది. నారద ధర్మరాజ సంవాదం చాలా విశేషమైనది, మానవ జాతికి అంతటికీ చాలా అవసరమైనది. పైగా భగవంతుడిని పొందాలి అనుకునే వాళ్ళకి అవసరమైనవి ఇక్కడి నుంచి చెప్పబడుతున్నాయి వరుసగా. ఇది చాలా విస్తారమైన విషయం. శ్రద్ధతో మనం వినే ప్రయత్నం చేద్దాం. నారదోపదేశం ధర్మరాజుకి. ఎందుకంటే ఇంతవరకు పొందవలసిన భగవంతుడు, పొందిన భక్తుడు, పొందిన విధానం 3 మనం చెప్పుకున్నాం. అయింది కదా. లక్ష్యము, లక్షణము, అధికారి. లక్ష్యం అంటే పొందవలసింది, లక్షణం అంటే ఎలా పొందాలి, అలా పొందినవాడు అధికారి. ఈ 3ంటిని ఇంతవరకు వివరించాడు. చెప్పిన తర్వాత ధర్మరాజుకి ఆ పరమాత్మ ప్రాప్తికై మానవులు ఏం చేయాలి, మానవులు అందరూ ఒకటి చేయలేరు, అది తెలుసుకోండి. ఇక్కడ మానవుల్లో రకరకాలైనటువంటి జీవలక్షణము కలిగిన వారు ఉంటారు. అందుకే భగవంతుడు ఒక్కడే కానీ భగవంతుడిని పొందే మార్గం ఒక్కటి కాదు. ఇది ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే హైదరాబాద్ ఒకటే, కానీ వెళ్ళాల్సిన మార్గాలు చాలా ఉన్నాయి, నువ్వున్న చోటు బట్టి. ఇది తెలుసుకో. ఇక్కడ నువ్వున్న చోటు బట్టి ఎక్కడో నార్త్లో ఉన్నవాడు హైదరాబాద్ రావాలంటే వాడికి రకరకాల పద్ధతులు, రాజమండ్రి పేదవాడు ఉన్నవాడు వాడి పద్ధతి, వాడి యొక్క స్థానం బట్టి ఉంటుంది. కనుక ఎప్పుడు లక్ష్యం ఒక్కటి కదా అని లక్షణాలు ఒకటే అనడానికి లేదు. రకరకాల ప్రజ్ఞాస్థాయి భేదాలు ఉంటాయి. ఒకటికి భగవంతుడు ఆత్మరూపుడని చెప్తే అర్థం కాదు, భగవంతుడు రూపరహితుడంటే అర్థం కాదు, భగవంతుడు రూపంతో చెప్తే అర్థమవుతుంది. ఆ రూపం కూడా విగ్రహాల్లో ఉండడంటే వాడు ఒప్పుకోడు. ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క లక్షణం ఉంటుంది. అంతేకాదు కొందరికి సంసారం అతి మోహం ఉంటుంది, కొందరికి మోహం ఉండదు, కొందరికి అంత ఉండదు. అవునా లేదు. కొడుకుంటే అతి ఉంటుంది, కొందరికి అసలు ఉండదు, కొందరకు కొంచెం వైరాగ్యం, కొంచెం ఇది 2 ఉంటుంటాయి. రకరకాల ప్రవృత్తులు. అంతే కదా, రకరకాల వృత్తులు, జీవన విధానాలు ఇన్ని ఉంటాయండి. జీవన విధానాలు ఒకటి ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి వరకు దేవతలతో మంత్రాలతో డీలింగు. అంటే ఆ శాస్త్రాలు అధ్యయనం చేయడం, ఆ దేవతలను ఆరాధించడం, ఆ మంత్రాలు జపం చేయడం, హోమం చేయడం, అదే బతుకువాడిది. దేవతలతో డీల్ చేస్తున్నాడంటే వాడి జీవన విధానం ఇంకోలో ఉండాలి. వాడు అందరిలాగా ఎక్కడ పెడితే అక్కడ తినడానికి లేదు, ఎక్కడ పెడితే అక్కడ తిరగడానికి లేదు, ఏది పడితే చేయడానికి లేదు. ఎందుకంటే వాడు దేవతలతో డీల్ చేస్తున్నాడు, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. విద్యుచ్ఛక్తితో ముట్టుకునేవాడు ఎంత జాగ్రత్తగా ఉంటాడో దేవతలతో పనిచేసేవాడు అంత జాగ్రత్తగా ఉండాలి. అందుకు వాడుకో జీవన విధానం. ప్రజాపాలన చేసేవాడు, అడ్మినిస్ట్రేషన్ చేసేవాడు, వాడిని నియంత్రించి ఇలా ఉండేవాడు వాళ్ళ ఉందామంటే వీడికి కుదరదు. అయితే మోక్షం వాడికైనా వీడికి మాత్రం రాదా, వీడికి వస్తుంది. వీడి తన పని తాను చేస్తూ దానికి తగ్గట్టు ఉండాలి. కనుక అందరికో జీవన విధానం కాదు ఇది. అదేవిధంగా అక్కడ వస్తువులు ఇక్కడికి, ఇక్కడ వస్తువులు ఇక్కడికి అందజేస్తూ సమాజానికి సేవ చేసేవాడు కూడా ఉంటాడు. వాణిజ్యవేత్త వాడు పొద్దుట్లో నుంచి మంత్రాలు తంత్రాలు చేస్తానంటే వాడు ఎలా తరిస్తాడు, వాడు వృత్తి వాడుకుంటుంది. కనుక వాడు ఆ వృత్తిలో ఉంటూ ఎలా తరించాలి, పాలకుడు ఎలా తరించాలి, అదే పని పెట్టుకున్నటువంటి విప్రుడు ఎలా తరించాలి. మరి వీళ్ళందరికీ రకరకాల వృత్తులు వాళ్ళు కావాలి. కొండలు చేసేవాడు, పాత్రలు చేసేవాడు, పంటలు పండించేవాడు, రకరకాల వృత్తులు. పరిచర్యాత్మకం కర్మ అంటే వృత్తులు, ఇది తెలుసుకోవాల్సింది. ఇక్కడ సేవనగానే 3 వర్ణాల వారి కాళ్ళు పట్టడం కాదు, పరిచర్య. వాళ్ళ వృత్తులు వాళ్ళు చేస్తూ ఉంటారు. భిన్న భిన్న వృత్తులు చేసేవాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఎక్కడ కుదురుతుంది, పొద్దున్న లేచి పొలానికి వెళ్ళి పంట పండించాలి అంటే నేను రేపు పొద్దున్న లేచి హోమం చేసుకుని జపం చేసుకెళ్తానంటే పంట వాడు పండిస్తారండి. ఆఖరికి వీడు హోమం చెయ్యాలంటే, హవిస్సు వెయ్యాలంటే, అన్నం ఉండాలంటే వాడు పండించాలి. ఇక్కడ తెలుసుకోండి. ఇక్కడ కనుక వాడికి వాడి పని వాడుకుంది. కనుక సృష్టిలో ఏది తక్కువ కాదు, స్థానములైతే నిర్ణయింపబడ్డాయి. వాడు ఆ స్థానానికి తగ్గట్టుగా తన పని తాను నిర్వహిస్తాడు. కనుక ప్రతి వారికి కూడాను ఒకే ధర్మము, సామాన్య ధర్మములు కొన్ని ఉంటాయి, విశేష ధర్మములు కొన్ని ఉంటాయి. ఇది తెలుసుకోవాలి. సామాన్య ధర్మములు అంటే అందరికీ సమానంగా తప్పకుండా పాటించాల్సినవి. విశేష ధర్మం అంటే పర్టికులర్. మొదటి జనరల్, రెండవది పర్టికులర్. జనరల్ ధర్మాలు అందరికీ ఉంటాయి, అన్ని వర్ణాలకి సమానం, స్త్రీలకి పురుషులకి కూడా సమానం. విశేష ధర్మములు అంటే స్త్రీలకి ఏవి ధర్మములు, పురుషులకి ఏం ధర్మములు, ఏ వర్ణం వారికి ఏ ధర్మం, ఏ ఆశ్రమం వారికి ఏ ధర్మం, ఇవన్నీ చెప్పబడుతుంటాయి. అలాంటివి ఇక్కడ బోధిస్తున్నాడు. ఈ వర్ణాశ్రమములు పద్ధతులు అప్పటికిప్పటికి మారినా వర్ణాశ్రమాలు వారవు. ఎందుకంటే భిన్న భిన్న వృత్తులు ఉంటూనే ఉంటాయి కనుక దానికి తగ్గట్టు ప్రవర్తించాలి. అలాగే తాను ఏ వర్ణమునందు పుట్టాడో దానిని పాటిస్తూ తన వృత్తి యొక్క ధర్మానికి కూడా పాటించుకుంటూ సమన్వయం చేసుకోవడమే జీవితం. ఇది చాలా ప్రధానమైనది. ఎందుకయ్యా అంటే భగవత్ప్రీతికి, ఆయన కోసం. పైగా ఇక్కడ అడిగిన ప్రశ్న జాగ్రత్తగా వినాలండి. ప్రశ్న జాగ్రత్తగా వినకపోతే సమాధానం సరిగ్గా రాదు. నేను సుఖంగా బతకాలంటే ఏ ధర్మం చేయాలి అడగలేదు. నాకు పాపం రాకుండా ఉండాలంటే ఏ ధర్మం చేయాలని అడగలేదు. భగవంతుణ్ణి పొందాలంటే నేను ఏ ధర్మం చేయాలని అడిగాడు. ఇప్పుడు అక్కడ వచ్చింది విషయం. ఇక్కడ అందుకు మంచి పనులు చేసేవాళ్ళు, ధర్మాలు చేసేవాళ్ళు, మంచి చేద్దామని చేసేవాళ్ళు ఉంటారు, పాడైపోకూడదని చేస్తారు. అది వాళ్ళు చాలా మంచివాళ్ళు,
సామాన్యుల కంటే వాళ్ళు చాలా మంచివాళ్ళు, కానీ అంతకంటే పైమెట్టు. ఇప్పుడు ప్రపంచాన్ని విడిచిపెట్టి పరమాత్మనే పట్టుకో అంటే సన్యాసికైనంతగా సంసారికి కాదది. అప్పుడు సంసారి పరమాత్మను పట్టుకోలేడా, పరమాత్మ అనుగ్రహం పొందలేడా? అప్పుడు సంసారం ఏం చేయాలి? ఇది ప్రశ్న. అంటే ఈ ప్రశ్న ఎవరి కోసం అడిగాడండి? ధర్మరాజు తన కోసం అడిగాడు, మన కోసం పనికొచ్చింది. కానీ మన కోసం ఆయన వకాల్తా పుచ్చుకు అడగలేదు, కానీ ఆయన తన కోసం అడిగాడు, మనకు పనికొచ్చింది. ఎప్పుడు తన కోసం అడిగితేనే అందరికీ పనికొస్తుంది. అందుకని ఈ సామాన్య జనుల్ని ఎలా తరింపజేస్తావనంటే, నువ్వు అసామాన్యుడువా, నువ్వు సామాన్యుడివే కనుక ముందు తన కోసం అడగాలి ఇక్కడ. అది మహానుభావుడు తన కోసమే అడిగాడు. అడిగితే ఆయన ఇక్కడి నుంచి అత్యద్భుతమైన విషయములకు చెప్పబడుతున్నాయి. అయితే ఇక్కడ నిన్నటిలా కథ కాదండి, కేవలం ధర్మములు. వినడానికి ఓపికందా? కథకి విరామం మధ్యలో మనకి బ్రతుక్కి కావాల్సింది చెప్పినది. మొత్తంగా 42 రోజుల దీక్షతో మనం చెప్తున్న ఈ కథ అసలు ఉద్దేశం సాధన. ఇది మాత్రం మర్చిపోవద్దు. సాధనోద్దిష్టంగా మనం చెప్తున్నటువంటి అంశం కదా, మన సాధనలోకి రావాలి. ఇప్పుడు సామాన్య ధర్మములు చెప్తున్నాడు. ఈ సామాన్య ధర్మములు చాలా విశేషం. ధర్మము ఏదయ్యా నిజమైన ధర్మము అంటే ధర్మానికి నిర్వచనం చెప్తున్నాడు. ఇది ఒకటి తెలియాలి. ధర్మమూలం మీ భగవాన్ సర్వవేదమయో హరిహి. భగవంతుడు ధర్మమూలుడు. ఈ నిర్వచనం అలాగే గుర్తుపెట్టుకోండి. భగవంతుడు ధర్మమూలుడు, భగవంతుడు సర్వదేవమయుడు. ఇక్కడ హరి ధర్మమూలుడు అంటే ఓహో హరి ధర్మమూలుడు, కానీ అందుకే మా ధర్మంలో శివుడిని పట్టుకున్నామంటే శివుడు ధర్మమూలుడే. సర్వదేవమయో హరిహి అని చెప్పడంలో సర్వదేవతాత్మకమైన పరబ్రహ్మ ఆయన హరి. ఆయన ధర్మమూలుడు. ధర్మమూలుడు అంటే ధర్మమూలకంగానే పొందబడువాడు. ధర్మం లేనిది దైవం లేదు, ఇది తెలుసుకోండి. అంతేగాని నేను భక్తిలోకి వెళ్ళి ధర్మం వదిలేశానండి అనకు. ధర్మం లేనిది భగవంతుడు దొరకడు. ఆ ధర్మం ఎలా దొరుకుతుంది? ఏ ధర్మము వల్ల అంతఃకరణం ప్రసన్నమవుతుందో, ఏ ధర్మము వేదవేత్తలైన మహర్షులు స్మృతుల ద్వారా అందించారో దాని పేరు ధర్మము. ధర్మానికి నిర్వచనం ఎంత చక్కగా చెప్పాడు ఇక్కడ. స్మృతం చ తద్విదాంరాజన్ ఏన చాత్మా ప్రసీదతి. ధర్మము శృతి స్మృతి రూపములుగా మనకు లభిస్తుంది. అంటే వేదము ధర్మశాస్త్రములు ఈ రెండిటి యొక్క పొందిక పురాణం. ధర్మశాస్త్ర వేదముల్లో చెప్పిన అంశములని మనకి ఆచరణయోగ్యమైన రీతిలో బోధిస్తుంది పురాణం. రసరమ్యంగా అందిస్తుంది. ఒకటి ఈ ధర్మములను చెప్తుంది, ఆ ధర్మాలు ఆచరించిన వాళ్ళు ఎంత బాగుపడ్డారో వృత్తాంతాలు చెప్తుంది, ఆచరించని వాళ్ళు ఎలా పాడైపోయారో వృత్తాంతాలు చెప్తుంది. ఇలాగా శృతి స్మృతి చెప్పిన ధర్మములని సామాన్యుల వద్దకు చేరవేయడానికి ఉద్భవించినవి ఇతిహాస పురాణములు. కనుక ముందు ధర్మానికి ఆరిజిన్ ఏమిటి? శృతి స్మృతి పురాణానాం ఆలయం. ఈ మూడు. ఈ ధర్మముల్లో సామాన్య ధర్మములు ఇప్పుడు చెప్తున్నాడు, ప్రతివాడు పాటించవలసింది. ఇది ఎవరికి ముందే చెప్పుకుంటున్నాను, భగవంతుడు కావాలనుకునే వారికి తప్పదండి. అవన్నీ చేయడం కష్టమండి, అయితే ఈ జన్మలో హోప్ వదులుకో భగవంతుడి మీద. ఆయన కావాలనుకుంటే మాత్రం ఇది తెలుసుకోవాల్సింది ఇక్కడ. సత్యం దయా తపశ్శౌచం సామాన్య ధర్మములు. ఈ సామాన్య ధర్మాలు ఏంటంటే నెంబర్ చెప్పేస్తున్నారు 30. ఈ 30 లక్షణాలు కలిగినది సామాన్య ధర్మం. 30 ఏంటండి ఇంత చేస్తే తేలికే కదా. 100 ఏళ్ళకి 100 చెప్పలేదు, 30 చెప్పాడు. చాలా బాగుంది ఇక్కడ. 30 చేసుకుందాం. సత్యం అర్థం చెప్పక్కర్లేదుగా, ప్రతిరోజు ఏదో రూపంలో చెప్తూనే ఉంటున్నాయి ఇక్కడ. దయ, తపస్సు, శౌచం, శుచి, ఇది చాలా ప్రధానం, సదాచార రూపంతో ఉంది. తితిక్ష, సహనం, ఇది చాలా విశేషమైన అంశం ఇక్కడ. ఈక్ష అంటే వివేకం, ఇది ఎప్పటికప్పుడు అవసరం అండి. అది అప్పటికప్పుడు అది తెచ్చుకుంటుంటే మనం బాగుపడుతుంటాం. ఈక్ష. శమః మనోనిగ్రహం, దమః బాహ్యేంద్రియ నిగ్రహం, అహింస తెలిసినదే. బ్రహ్మచర్యంచ, బ్రహ్మచర్యం అనే మాటకు అనేక రకాలుగా చెప్పుకున్నాం. బ్రహ్మచర్యం అంటే శాస్త్రాధ్యయనం ఒకటి. అదేవిధంగా ఒక పురుషుడు ఏకపత్ని వ్రతుడు అవ్వడం అతనికి బ్రహ్మచర్యమే గృహస్థాశ్రమంలో. కనుక బ్రహ్మచర్యం గృహస్థాశ్రమంలో బ్రహ్మచర్యం అది. అలాగే త్యాగము అంటే దానాది రూపాల్లో ఉంటుంది త్యాగం. స్వాధ్యాయం అంటే వేదాధ్యయనము, ఇది కొందరికి. శాస్త్రాధ్యయనము అనేది అందరికీ. ఆర్జవం అంటే కపటము లేని స్వభావము. సంతోష, సంతృప్తి, ఇది చాలా ప్రధానమండి. సమదృక్ సేవ, అంతటా ఈశ్వరుడున్నాననే భావం కలిగి ఉంటూ ఆ భావం కలిగిన మహాత్ముల్ని సేవించడం, సత్పురుషుల్ని సేవించడం, ఇదొక ధర్మం. అదేవిధంగా శనై గ్రామ్యేహ ఉపరమః, ఎంత చక్కగా చెప్పాడు.
గ్రామ్యేహ ఉపరమః అంటే లౌకిక సుఖాల నుంచి వెనక్కి వెళ్ళు, వాటి వైపు వెంపర్లాడకు అని చెప్పే ముందు శనైహి అన్నాడు, మెల్లగా నెమ్మదిగా అన్నాడు. అది చాలా గొప్పది. ఒకేసారి హఠాత్తుగా వదిలిద్దు, ప్రమాదం. నెమ్మదిగా వాటి నుంచి మనస్సు అంతర్ముఖం చేయాలి. అందుకే శనైహి గ్రామ్యేహ ఉపరమః. తర్వాత రుణాం విపర్యయ ఈహ ఈక్ష అంటే నిష్ఫలమైన కర్మలేమిటో తెలుసుకో. కొందరు అనవసరపు ఆయాసాలు పడుతుంటారు. దీన్ని బట్టి అర్థం చేసుకో. ఇక్కడ నిష్ప్రయోజనమైన కర్మలేంటో తెలుసుకుంటే నువ్వు ఎన్నో లంపటాలు వదిలించుకోవచ్చు. ఎందుకని ఇలాంటి పనులు పెట్టుకున్నావు, వీటి వల్ల ఏమైనా ప్రయోజనం ఉందా ఆలోచించు, నీకే తెలిసిపోతుంది. పనికిమాలిన పనులు చాలా పెట్టుకున్నావు. అక్కడ కొందరు చాలా బిజీ అండి అంటాడు. బిజీ కాదు, గజి బిజీ అది. వాడికి అసలు దానివల్ల ఏమైనా ప్రయోజనం ఉందా బతుక్కి? ఏమీ లేదు. పొద్దుటి నుంచి రాత్రి వరకు ఏం సాధిస్తున్నాడు వాడికి అర్థం కాదు. కనుక ఏవి నిష్ఫలమైన పనుల్లో తెలుసుకుని వివేకోటి ఉండాలట. అది కూడా ధర్మంలో చాలా ప్రధానం. మౌనం అంటే వాంగ్నిగ్రహమే కాదు, మనస్సులో అలజడులు లేని పరిస్థితి. అందుకే మనకి మౌనం అనేది మానసిక తపస్సు కింద చెప్పారు, వాచిక తపస్సు కింద చెప్పలేదు పరమాత్మ. మౌనం మనస్సుకు సంబంధించిన గుణం. ఆత్మవిమర్శనం, నిరంతరం తనయందు తాను చింతన చేసుకునుట. అలాగే భూతేభ్యయ యథార్థదః అన్నాద్య ఆదేహి సంవిభాగశ్చ అంటే సర్వప్రాణులకు నువ్వు సంపాదించిన వాటిని విభాగించి ఇవ్వాలి. ఇది తెలుసుకోండి. ఎందుకయ్యా సంపాదన అంటే అందరికీ విభజించి ఇవ్వడానికే సంపాదన. గొప్ప మాట. లేనివాడికి అలాగూ లేదు, ఉన్నవాడికి భగవంతుడు ఎందుకు ఇచ్చాడంటే పంచి బ్రతకమని చెప్పడానికి ఇచ్చాడు. ఇది గొప్ప మాట చెప్పాడండి, అంత రమ్యమైనటువంటి మాట. అందుకే జాగ్రత్తగా భాగవత్ ధర్మాలు వింటే ఇంతకు మించి కమ్యూనిజం, ఇంతకు మించి సోషలిజం ఉండదు. ప్రభుత్వాలు ఎంతకన్నా నిర్దేశిస్తారయ్యా, నీ సంస్కారం నిన్ను నిర్దేశించాలి, నిన్ను నియమించాలి, నిన్ను నియంత్రించాలి. సెల్ఫ్ అది నిన్ను నువ్వు పాలించుకోవాలి, అది ధర్మం. అందుకని ప్రభుత్వాలు పాలిస్తూ ఉంటే వాళ్ళు దొరకకుండా ఎలా తప్పించుకోవాలో తెలివితేటలు మనకు వస్తుంటాయి. మనల్ని మనం పాలించుకుంటే మనం బాగుపడతాం, మన వల్ల సమాజం బాగుపడుతుంది. మనల్ని మనం పాలించుకోవడమే ధర్మం. ఇక్కడ ధర్మం పాటిస్తే అధర్మం నిన్ను పాలిస్తుందంటే అర్థం ఇక్కడ. అందుకే అంత అద్భుతమైన మాట. భూతేభ్య యథా అర్హత అన్నాద్యాదేహ సంవిభాగశ్చ సర్వప్రాణికోట్లకు మానవులు మొదలుకొని అందరూ వారికి వారు అనుభవించదగినటువంటి సంపదల్ని చక్కగా పంచి ఇచ్చుట అదొకటి. పగ యథా అర్హత వారి వారి అర్హతలను అనుసరించి ఇచ్చుట. అదేవిధంగా వారందరి యందు కూడాను ఆత్మదేవతా బుద్ధి, ఆత్మబుద్ధి దేవతాబుద్ధి రెండు ఉండాలి. అంటే నా యందు ఎటువంటి ఆత్మభావం ఉందో వాళ్ళల్లో అదే ఉంది కదా, ఇది ఒక భావం. ఆత్మ ఈశ్వరుడేగా కనుక ఈశ్వర భావం రెండు కలిగి ఉండాలి. ఆత్మవత్ సర్వభూతాన్ని నిన్న మనం చెప్పుకున్నటువంటి భావం. మహతాంగతే అస్య శ్రవణం, మహాత్ములు ఏది లక్ష్యంగా పెట్టుకున్నారో దాని గురించి వినడం. అంత అందమైన మాట చెప్పాడు. ధర్మాలు ఇదొకటి. మహాత్ములు దేన్ని లక్ష్యంగా పెట్టుకుంటారు? బ్రతకడం ఎలాగో బతికేస్తాం, లక్ష్యం ఏమిటి అది కూడా తెలియ. ఎందుకు మహాత్ములను అడిగితే తడుముకోకుండా నిద్దట్లో లేపినే చెప్పేస్తారు. ఎందుకు బతుకుతున్నావు? భగవంతుని పొందడానికి. ఎంత ఖచ్చితంగా చెప్పేస్తారని. భారతదేశంలో అతి సామాన్యులు కూడా జీవిత లక్ష్యమే భగవంతుని పొందడానికి చెప్పగలరు. అలాంటి సంస్కారం మనకు అలవాటు చేశారు. పరమహంస ఒకడే చెప్పాడు, జీవితం ఎందుకంటే ఈశ్వర సాక్షాత్కారం, అంతే. సాక్షాత్కారం అంటే అనుభవం, కనబడ్డం కాదు, అనుభవం, ఈశ్వరానుభవం. అందుకు కానీ మహాత్ములు దేన్ని లక్ష్యంగా పట్టుకున్నారో దాని గురించి వినడం అన్నాడు ఇక్కడ. అంటే పరమాత్మ గురించి వినుట, ఇది ధర్మముల్లో ఒకటి. 30 ధర్మముల్లో ఇదొకటి ప్రత్యేకంగా చెప్పాడు ఇక్కడ. కీర్తనం, విన్నదాన్ని కీర్తించుట. దాని తర్వాత స్మరణం, దాన్ని నిరంతరం గుర్తుంచుకునుట. స్మరణం అంటే నిరంతరం స్మృతిలో ఉంచుకోవడమే స్మరణం అని చెప్తూ, సేవ ఇజ్యా అవనతి, ఆ పరమాత్మని సేవించుట, పూజించుట, నమస్కరించుట, దాస్యము చేయుట, సఖ్యము చేయుట. అంటే నవ్విధ భక్తులు కలిపాడు అనమాట దీంతో. చూడండి ఇక్కడ ధర్మము భక్తి కలిపాడు. ఎందుకు కలిపాడు? భక్తి ధర్మాలు విద్యుక్త ధర్మాలు కలిపాడు. ఎందుకు? భగవంతుణ్ణి పొందాలనుకునేవాడి ధర్మములు ఏమిటనేది ప్రశ్న కనుక ఇవి కలిపాడు ఇక్కడ. ఇవి అందరికీ, సర్వ వర్ణముల వారికి, సర్వులకి, స్త్రీలకి, పురుషులకు కూడా ఇవి ధర్మములు అని చెప్తూ, దాస్యం, సఖ్యం, ఆత్మసమర్పణం, పరమాత్మకి తనను తాను సమర్పించుట. ఇలా 30 లక్షణవాన్ అయం సర్వేషాన్ నృణాం పరోధర్మ. 30 లక్షణములు కలిగిన ఈ ధర్మము అంటే 30 ధర్మాలు కావు, 30 లక్షణాలున్న ఒక్క ధర్మం. అంత చక్కగా చెప్పాడండి ఇక్కడ. అదే నన్ను ఇందులో ఇన్ని కొద్ది ఉన్నాయండి, కొద్ది లేవండి అంటే శరీరంలో కొన్ని అవయవాలు ఉండి కొన్ని అవయవాలు లేనట్టు. ఇది తెలుసుకోండి ఇక్కడ. 32 ఉంటేనే
వికలాంగం కాని పరిపూర్ణ ఆకారం ధర్మాకారం. కానీ ఈ 30 లక్షణాల ధర్మం ఏదైతే ఉందో దానిని పాటించాలి. ఎందువల్ల? తుష్యతి శ్రీహరి, హరి సంతోషిస్తాడు ధర్మం వల్ల. కనుక ఈ ధర్మం పాటించినప్పుడు ఒక్కటే, ఈ ధర్మం ఎంత పాటించినా చుట్టూ ఎవరు గుర్తించట్లేదే, ఇంకా బిరుదు డిక్లేర్ చేయలేదే అని బాధపడకు. ఆయన తృప్తి పడతాడు. అది ధర్మాచరణకి ప్రధానమైన లక్ష్యం. ఇలాగా చేయవలను. అలాగే ప్రతివారు కూడా వారి వారి వర్ణోచితమైనటువంటి ధర్మాలతో భగవంతుని ఆరాధించి వాళ్ళు తరిస్తారు. చూసారా? ప్రతివారు వారి వర్ణోచిత ధర్మములతో భగవంతుని ఆరాధిస్తున్నట్ట. అంటే వారి వారి వర్ణధర్మములన్నీ కూడా భగవదారాధన బుద్ధితో చేసినప్పుడు వాడు భాగవతోత్తముడే. అంతేగాని ఒక వర్ణం వాడికి మరొక వర్ణం ధర్మం రుచిస్తూ ఉంటుంది. అదొక దుర్లక్షణం ప్రతివాడికి ఉంటుందండి. అంతెందుకు మనం అనుకుంటాం రోజు పూజలు పునస్కారాలు మంత్రతంత్రాలు జపతపాలు చేసుకునేటువంటి వాళ్ళ పుట్టింటే బాగుంది, వాడు ఎంత విసుక్కుంటాడో మీకు తెలియదు. వాడి భోగాలు అనుభవిస్తూ బయట బలాదురు తిరిగే బతుకొచ్చుంటే బాగుండని వాడు అనుకుంటాడు. దీన్ని బట్టి ప్రతివాడు తానున్న స్థితి యొక్క గొప్పతనము కానీ కర్తవ్యం కానీ తెలుసుకోకుండా దాన్ని సరిగ్గా నిర్వహించకుండా పక్కవాడిదే బాగుందనుకోవడం ఒకానొక భ్రాంతి. దీనివల్ల వీడి తరించడు. ఇది తెలుసుకోండి. అందుకే శ్రేయాన్ స్వధర్మో విగుణక పరమధర్మాత్ స్వనిష్ఠితాత్ ఎంత గొప్పగా చెప్పాడు. ఎవ్రీ వన్ ఈజ్ రైట్లీ ప్లేస్డ్. ఈ ఒక్క మాట తెలుసుకోవాలి. భగవంతుడు ప్రతివాడిని ఎక్కడుంచాలో అక్కడుంచాడు. దానికి న్యాయం చేస్తే వాడు చాలా పైకి వెళ్ళిపోతాడు. ఇక్కడ ఉన్నదానికి న్యాయం చేయకుండా ఇంకేదో గొప్పదనుకోవడం వల్ల అంతకంటే పాపం మరొకట్లేదండి. దానికే వేద భాషలో చెప్పండి వ్యభిచారం అంటే అది. ఇక్కడ వ్యభిచారం అంటే ఏంటో కాదు, ఒక దగ్గర స్థిరంగా ఉండకుండా అటు ఇటు చెదిరిపోవడాన్ని శాస్త్ర భాషలో విశేషేణ అభిచరతి, ఇది వ్యభిచార. కనుక తానున్నది సరిగ్గా చేయకుండా అదేదో గొప్పది అనుకుంటుంటే దీనికి న్యాయం జరగదు, అది రాదు. ఇదొక్కటి మనం చెప్పగలిగితే సమత్వం అనేది ఎవడి ధర్మాన్ని వాడు గౌరవించడం, తన ధర్మాన్ని తాను పాటిస్తూ ఇతర ధర్మాల్ని గౌరవించడమే. ఇది కేవలం భక్తుడికి కావలసిన ధర్మములే కాకుండా లోకక్షేమానికి పనికొచ్చేటువంటి ధర్మం. ఇంకా చెప్పాలంటే ఈరోజు పర్సనాలిటీ డెవలప్మెంట్ కోర్స్ అండి. నేను అంతా కథ విన్నాగా. అంతే మేనేజ్మెంట్ కోర్స్ ఇది. ఏ మేనేజ్మెంట్? లైఫ్ మేనేజ్మెంట్, హోటల్ మేనేజ్మెంట్, బిజినెస్ మేనేజ్మెంటు, హాస్పిటల్ మేనేజ్మెంట్ కోర్సు కాదు, లైఫ్ మేనేజ్మెంట్ కోర్సు. ఇంకేం కావాలి ఇక్కడ? ఇది తెలిసాక ఎక్కువ తక్కువ భావాలు ముందు పోతాయి సమాజంలో. ఎవడెక్కువ ఎవడు తక్కువ? ప్రతివాళ్ళు పరమాత్మ ఉన్నాడని చెప్పినప్పుడు వాడు ఉపాధిగతమైన ధర్మం వాడు పాటించడం ఎక్కువ. అంత చక్కగా ఇక్కడ చెప్తూ, అలాగే బ్రహ్మచారి, గృహస్థు, వానప్రస్థు, సన్యాసి ఈ ధర్మాల్ని చాలా విశేషంగా బోధిస్తాడు ఇక్కడ. అయితే బ్రహ్మచారి అవి క్లుప్తంగా మనం చెప్పుకుంటే సరిపోతుంది. బ్రహ్మచర్యాశ్రమము అనే దాన్ని పూర్వకాలంలో గురుకులాన్ని చేరుట. గురుకులం అనేది ఒక వర్ణానికే కాదు, ప్రతి వారికి వారి వృత్తి విద్యలకు సంబంధించిన విద్య వాళ్ళకున్నది. ఆ విద్య నేర్చుకునేటప్పుడు వారి మర్యాదలు వాళ్ళకు ఉంటాయి. తెలుసుకోండి. ఇక్కడ ఎప్పుడైనా విద్య నేర్చుకునేప్పుడు ప్రధానంగా ఉండవలసినది వాడు నిగ్రహ శక్తి. అందుకే బ్రహ్మచర్యం అనగానే చాలామందికి గుర్తొచ్చేది అంటే కామాది ఆసక్తులకు వెళ్లకుండా ఉండడమే బ్రహ్మచర్యం అంటారు. కానీ బ్రహ్మచర్యం అంటే విద్యార్థి దశ అని అర్థం. అంటే విద్యార్థి దశలో ఆ వాసనలు లేకుండా ఉండాలి. ఇది తెలుసుకోవాల్సింది ఇక్కడ. అది చెప్పడం దానిలో ఉన్నటువంటి విశేషం. అందుకే అటువంటి భోగాసక్తి లేకుండా విద్యాధ్యయనం చేయాలి. అంటే విద్యార్థులకు, వాడి పేరు విద్యార్థి, విద్యను అర్థిస్తున్నాడు. అటువంటి వాడికి భోగాసక్తి ఉండకూడదు. గురువుని ఆశ్రయించి శాస్త్రాలను అధ్యయనం చేయడం అనేది బ్రహ్మచర్యంలో ప్రధానమైనటువంటిది. అక్కడ భోగాసక్తి లేకుండా శ్రద్ధాళువై శ్రమించి విద్యను ఆర్జించాలి. అది బ్రహ్మచర్యాశ్రమ ధర్మములు క్లుప్తంగా మనం చెప్పుకున్నాం. వానప్రస్థ ధర్మములు వివరిస్తున్నాడు. గృహస్థు తన ధర్మములు పాటించిన తర్వాత తన దాకా వచ్చిన ధర్మాన్ని తర్వాతి తర అందుకున్న తర్వాత ఇది చూసుకోండి. ఎక్కడ కామా పెట్టాలో చెప్పాడు. ఎక్కడ కామా పెట్టాలో తెలియక ఫుల్ స్టాప్ మన చేతిలో లేక బతుకంతా ఈడ్చుకుపోతున్నటువంటి వారికి భారతీయ ఋషి చక్కగా లైఫ్ స్కెచ్ వేసిస్తున్నాడు. ఎక్కడ కామా పెట్టాలి? నీ దాకా వచ్చిన ధర్మం నీ తర్వాతి తరం అందుకుని కొనసాగిస్తున్నది అని ధైర్యం కలిగాక ఇంక నువ్వు ఈ లౌకిక జీవనం నుంచి విరమించాలి. విరమించేం చేయాలి? విశ్రాంతి తీసుకోవాలి కాదు, అప్పుడు ఇంకా కష్టపడ్డమన్నాడు. ఎందుకంటే మానవ జీవితంలో విశ్రాంతి లేదు తెలుసుకోండి. ఇది ఆశ్రమ జీవనం కాదు, ఆశ్రమ జీవనం మనకు తెలుసుకోండి. ఇక్కడ ఆశ్రమ జీవనం అంటే శ్రమ లేకుండా బతకడం. ఆశ్రమ జీవనం అంటే ఆసమంతాశ్రమయుక్తం ఆశ్రమం. అన్నీ శ్రమే. మనం అనుకుంటాం గృహస్థుగా ఉండడం కంటే సన్యాసం పుచ్చుకుంటే బాగుండండి. ఎవరు సన్యాసి అని తిడతాడు అవతల వాడు. తెలుసుకోండి. సన్యాసాశ్రమం అంత తేలిగ్గా అనుకున్నారా? క్షురస్య ధార, అపారమైన వైరాగ్యం ఉండాలి.
కొంచెం ఆసక్తి కలిగి ఇవాళ దుకాణం దగ్గర కాఫీ తాగి ఉంటే ఎలా ఉంటే అంత బుద్ధి ఉంటే గృహస్థాశ్రమంలోనే వెలగబెట్టి పాపం రాదు. అక్కడుండి కూడా వాడికి మంచి స్టెయిన్లెస్ స్టీల్ కప్పులు శుభ్రమైనవి ఈ ఆశలుండే గడికి అక్కడికి ఎందుకు వెళ్ళడం అన్నాడు. చాలా భయంకరంగా చెప్తుందని. భాగవత భాష చాలా కటువుగా ఉంటుంది, అత్యంత మృదువుగా ఉంటుంది. అదేమిటో, ఎందుకంటే ఎలా చెప్పాడు అనేది కాదు, నీ చేత ఏం చెయ్యించదలుచుకున్నాడో దాన్ని బట్టి మాట ఉంటుంది ఇక్కడ. నిజంగా కొన్ని ఉపమానాలు వినడానికి జుగుప్సగా ఉంటాయి, కానీ సుఖయోగింద్రుడు చెప్పినప్పుడు మనకెందుకు, చాలా గట్టిగా చెప్పాడు ఆయన. యతి ధర్మాలు కొన్ని చెప్తున్నాడు, వానప్రస్థ ధర్మాలు చెప్పాడు. వానప్రస్థ అయిన వాడు గ్రామ్య సుఖభోగ త్యాగం చేయాలి. ముందు వదలవలసింది ఇది ఇక్కడ. అంటే లౌకిక వస్తు వినియోగం కాకుండా అరణ్యానికి చేరుకొని అత్యంత నిరాడంబరంగా తన నిత్య నైమిత్తిక కర్మలు విడవకుండా, సన్యాసి అయితే వాటిని త్యజిస్తాడు, వానప్రస్థ విడవకూడదు. విశ్రాంతి అనేది లౌకిక వ్యవహారాల నుంచి విశ్రాంతే కానీ సంధ్యావందనం నుంచి దేవతార్చన నుంచి విశ్రాంతి కాదు, అవమానకూడదు. ఇంకా ఎక్కువగా చేయాలి వానప్రస్థాశ్రమంలో అవన్నీ. పితృకర్మలు మానరాదు, వానప్రస్థ ధర్మంలో పాటిస్తూ ఉండాలి. ఇక్కడ ఆ పత్ని నేను పుత్రులతో ఉంటాను మీరు వెళ్ళి రండి అంటే ఒక్కడే వెళ్ళాలి, నేను మీతో వస్తానంటే తీసుకువెళ్ళాలి. ఇది చెప్పాడు చూడండి ఇక్కడ. అలా వెళ్ళి పాటించవలసింది వానప్రస్థం. అటు తర్వాత ఆత్మానాత్మ వివేకం అనేది అక్కడ పెంచుకోవాలి సరిగ్గా. అనాత్మ విషయంపై పూర్ణ త్యాగం చేయడం కోసం ప్రాక్టీస్ వానప్రస్థం. అదంతా చేసిన తర్వాత విప్రుడికి సన్యాసం చెప్పారు ఇక్కడ. అటువంటి విప్రుడు కర్మల్ని సన్యసించి ఇస్తాడు. ఇతరులు వైరాగ్యం కలిగితే వాళ్ళున్న ఆశ్రమంలోనే ఉంటూ మానసిక సన్యాసం స్వీకరించవచ్చు. ఇన్ని విధానాలు చెప్పారు. అలాగని వేషమాత్ర సన్యాసం స్వీకరిస్తే లాభం లేదయ్యా అన్నాడు ఇక్కడ. సన్యాసి ఏమిటేమిటి చెయ్యాలో చెప్పారు. దయచేసి ఇలాంటి విషయాల్ని ఇప్పుడు లోకంతో పోల్చి ఆగ్రహించుకోవద్దు చెప్పిన వాడి మీద. నాభిసందే ధ్రువం మృత్యు మధురవం వాస్య జీవితం. ఎప్పుడు సన్యాసికి ఉండవలసిన లక్షణం ఏంటంటే మరణం నిశ్చయం, జీవితం అనిశ్చితం. అది ఇక్కడ జీవితానికి గ్యారంటీ లేదు, మరణం గ్యారంటీ. గొప్పగా చెప్పాడు. నిశ్చయమైన మరణం గురించి ఆలోచించి అతడు మరణ లక్షణం కలిగిన దేహాదుల మీద ఏమాత్రం మమకారం పెట్టుకోకుండా, ఆయన కాలం శరీరాన్ని తీసుకుపోతుంది కానీ దీన్ని కాపాడుకునే ప్రయత్నం కాదు, అలాగని దీన్ని నాశనం చేసుకునే పని చేయక్కర్లేదు. ఎప్పుడూ కూడాను బ్రహ్మ విచారణ చేసేవాడి సన్యాసి. నిరంతరం ఆత్మతత్వ విచారణ మాత్రమే సన్యాసి కృత్యం, మరొకట్లేదు. అతడు నాసచ్చాస్త్రేషు సజ్జేత నా అసత్ శాస్త్రేషు సజ్జేత. సత్శాస్త్రం అంటే వేదాంత విద్య, అది తప్ప ఇతర శాస్త్రాలు సన్యాసి చదవరాదు. ఇది బాగా తెలుసుకోవాల్సింది. అంతే, నేను ఒకసారి నాట్యశాస్త్రం స్టడీ చేస్తాను, సంగీతం పాడతాను, ఇది సన్యాసికి కూడదు. ఇది తెలుసుకోవాలి ఇక్కడ. నోపజీవేత జీవికాం, సన్యాసికి జీవిక ఉండకూడదు. జీవిక అంటే బ్రతుకు తెరువుకి ఒకానొక ఆధారం. ఒక ఉద్యోగం చేస్తా, వ్యవసాయం చేస్తా, అలా చేసేటట్టయితే సన్యాసం దాయిగా చేసుకోవడద్దు అన్నాడు ఇక్కడ. సన్యాసికి అయితే అది. అదేవిధంగా వాదాం త్యజేత్ తర్కాన్, తర్కాలు వాదాలు జోలికి వెళ్ళకూడదు. ఇది పక్షం కంచన సంసరయేత్, ఒకరి పక్షాన మాట్లాడరాదు ఎప్పుడూ కూడాను. నశిష్యాననుబధ్నీత, ఇది చాలా ఎక్కువ శిష్యుల్ని సన్యాసి పోగేసుకు తిరగకూడదు. ఈ మాట అంటే చాలామందికి కోపం వస్తుంది, ఏం చేస్తాం, ఉన్నది చెప్తున్నాం. ఎందుకంటే వాడి పేరే సర్వసంగ పరిత్యాగి. నశిష్యాననుబధ్నీత. అంతేకాదు గ్రంథాన్నైవాభ్యసేత్ బహూన్, ఎక్కువ శాస్త్రాలు చదవకూడదు, ఎక్కువ పుస్తకాలు చదవద్దు అన్నాడు. చూశారు, చాలా గొప్ప విషయం. చదివి ఎవడిని ధరిస్తావు, తెలుసుకోవాల్సింది ఒక్కటే, ఆత్మవస్తువు. దాని గురించి విచారణ చే చాలు. పనికి మన శాస్త్రాలని చదవడం ఎందుకు, ఉన్న బుద్ధి కన్ఫ్యూజన్ కొడుతోడు వద్దు. నా వ్యాఖ్యాముపయింజీత, ఇది చాలా ముఖ్యమైనది. అందుకే సన్యాసి ఎప్పుడైనా ఒకవేళ పీఠాధీశ్వరుడుగా వచ్చినప్పుడు అనుగ్రహ భాషణం చేస్తారు తప్ప ఉపన్యాసాలు ఇవ్వరు. పరమ బ్రహ్మవేత్తలైన వాళ్ళు కూడా పిలిస్తే సత్యం పలకండి, ధర్మం పలకండి, భగవంతుడు నమ్ముకోండి, ఇవి చెప్పి దిగిపోతారు. ఇంతేనా ఆయనకి తెలుసు అని. ఆయనకి చాలా తెలుసు, నీకు ఇంతే కావాలని ఆయనకు తెలుసు, అది తెలుసుకో ఇక్కడ. అందుకే అంతే చెప్తాడు ఆయన. ఆయన తెలిసి నీకెందుకు చెప్తాడు? సన్యాసి అయిన వాడు చెప్పడండి. ఇది నిజంగా అటువంటి యతీశ్వరులు చాలా ఉత్కృష్టంగా ఉంటారు. అందుకే భారతీ సరస్వతి సంప్రదాయాల్లో ఒక బాధ్యత అప్పగింపబడి ఉంటుంది కనుక వారు అనుగ్రహ భాషణం ఏదో చేస్తారే తప్ప ఇతర సన్యాసులు లౌకిక జీవితంలో లౌకికులకి ఎంత దూరమైతే అంత దూరంగా సంచరిస్తారు. అది అంతేగాని సన్యాసం ఒక వృత్తి కాదు. సన్యాసాన్ని ఆధారం చేసుకుని ప్రపంచానికి ఉపదేశిస్తాను బయలుదేరద్దు. ఇది తెలుసుకోండి ఇక్కడ. ప్రపంచాన్ని ఉపదేశించాలంటే గృహస్థాశ్రమ ధర్మం వాడు ఉపదేశించాలి, కానీ సన్యాసి అలాగా నా వ్యాఖ్యాముపయుంజీత నారంభేత్ క్వచిత్. పెద్ద పెద్ద పనులకి తాను సంకల్పాలు చేయడం ఇలాంటివన్నీ చెయ్యరాదు. ఇలాగా బోధించి అది ఉత్కృష్టమైనది.
పైగా ఒకచోట స్థిరంగా ఉండడు సన్యాసి. 5 రోజులు ఒక ఊర్లో ఉండకూడదటండి. 5 రాత్రులు ఒక గ్రామంలో ఉండరాదు. సన్యాసి స్థిర నివాసం ఉండదు. ఇవన్నీ కూడా నియమాలు. ఇటువంటి సన్యాసాశ్రమం కలిలో అతి భయంకరమైనది కనుక శాస్త్రము నిషేధించే, అది వేరే విషయం. మొత్తం సన్యాసాశ్రమాలు తెలుసుకున్నాం. అంటే ఇవి అర్థం చేసుకోవడానికి చెప్పుకున్నామే తప్ప ఇప్పుడు వాటిని మనం పాటించవలసిన వాళ్ళు ఎవరు ఇక్కడ లేరని అనుకుంటున్నాం. ఇక్కడున్న వాళ్ళు అందరూ గృహస్థులే. బ్రహ్మచారులు వాళ్ళ ధర్మం వాళ్ళు విన్నారు. అప్పుడు గృహస్థ ఏతాం పదవీం విధినా ఏన చాంజస యాతి దేవఋషే బ్రూహి మాదృశో గృహమూఢధీ. ధర్మరాజు అంటున్నాడు, మాలాగా పెద్ద పెద్ద సాధనలు చేసి ఎక్కడికే వెళ్లకుండా ఇళ్లల్లోనే దేవుళ్ళాడే వాళ్ళకి మోక్షం పొందడానికి మార్గం ఏమిటి? ఎంత చక్కగా ఉందండి. అసలు నిజానికి అత్యంత ఉపయుక్తమైనటువంటి ఒకానొక ప్రవచనం నరసింహస్వామి దయ వల్ల ఇవాళ మనందరికీ ప్రాప్తమైంది. అంతే కదా, ఇంకేమున్నది ఇక్కడ? గృహేష్వస్థితో రాజన్ క్రియాకుర్వన్ గృహోచితా. ఎందుకయ్యా నిరాశపడతావు? గృహస్థ ఎప్పుడు నిరాశపడకూడదు. గృహస్థ ధర్మం సగర్వంగా పాటించవచ్చు. ఎందుకంటే మిగిలిన ఆశ్రమాలన్నీ దీని మీద ఆధారపడి ఉంటాయి. అది దీని యొక్క గొప్పతనం. ఒక చెట్టు ఎందరికో ఆధారమైనట్టు గృహస్థు అన్ని ఆశ్రమాల వారికి ఆధారమవుతున్నాడు. తెలుసుకో. యతికి భిక్ష అయినా గృహస్థే పెట్టాలి, బ్రహ్మచారి భిక్ష అయినా గృహస్థే పెట్టాలి. వానప్రస్థు గృహస్థుగా ఉన్నాడు గనుకనే వానప్రస్థు అవ్వగలిగాడు. మొత్తానికి గృహేష్వస్థితో రాజన్ క్రియాకుర్వన్ గృహచితా. గృహస్థుకు ఒకటే చిన్న మార్గం చెప్పేస్తున్నాం. గృహానికి ఉచితమైన కర్మలు అంటే ఇల్లు నడవడానికి అవసరమైనటువంటి కర్మలని వాసుదేవార్పణం, సాక్షాత్ వాసుదేవార్పణంగా చెయ్యగలిగితే వాడు తరిస్తాడు. కనుక ఇక్కడ మూడవది ఉపాసీత మహామునిన్. 3 చెప్పాడండి ఇక్కడ. ఒకటి గృహోచితమైన కర్మలు చేయుట, వాసుదేవార్పణముగా చేయుట, మహాత్ముల్ని సేవించుట. ఈ 3 చేస్తే గృహస్థు తరిచిపోతాడు. ఇక్కడ గృహోచితం అంటే మళ్ళీ ఏంటి? ఉచితం అనే రిలేటివ్ టర్మ్, అది కూడా వచ్చింది బాధ. వాడికి వాడు ఉచితం అనుకోవడం వేరు, ఇది ఉచితం ఎవడని నిర్ణయిస్తాడు? వాడికి వాడే నాకు ఇది ఉచితం అనుకుంటే అయిపోయిందా? ఉచితమని నిర్వచించడానికి శాస్త్రం అనేది అవసరమైంది. ఇక్కడ గృహస్థికి ఏది ఉచితం, బ్రహ్మచారికి ఏది ఉచితం, ఇవన్నీ శాస్త్రం నిర్దేశిస్తున్నది. ఇంకో మాట, ముందే జాగ్రత్తగా గృహస్థ ధర్మాలు పాటిస్తూ ఉంటే చాలు. నీకు అఖండ వైరాగ్యం కలిగి నిత్యానిత్య వస్తువు స్థిరపడితే అప్పుడు తర్వాత వాడి గురించి ఆలోచించు. లేకున్నా గృహస్థాశ్రమంలో ఉంటూనే వాడితో తరించవచ్చు కదా. కానీ నువ్వు సన్యసించి మళ్ళీ భోగాల కోసం రావడం ఎలాంటిదంటే, ఒక ఉపమానం చెప్తున్నాడు, ఏమనుకోవద్దు, వాంతి చేసిన దాన్ని మళ్ళీ తినాలనుకోవడం లాంటిది అన్నాడు. అంత భయంకరమైన ఉపమానం చెప్పారండి ఇక్కడ. అందుకే సన్యాసి విడిచిపెట్టిన భోగాలు మళ్ళీ పొందుదామనుకోవడం ఇంత అసహ్యకరమైన విషయం. అందుకే గృహస్థాశ్రమం యొక్క ప్రాధాన్యం ఇక్కడ చెప్పబడుతూ గృహస్థు చేయవలసిన విషయములు కొన్ని దయచేసి విందాం. ఇప్పటికి 3 చెప్పాడు కదా. గృహోచిత కర్మలు, వాసుదేవార్పణమైనటువంటి బుద్ధి, మహాత్ముల సాంగత్యం. ఈ 3 గృహస్థు భగవంతుడి దగ్గరికి వెళ్ళడానికి పనికొస్తుంది. ఇక్కడ అయిపోయింది. శృణ్వన్ భగవతో భీక్ష్ణం అవతార కథామృతం శ్రద్ధానో యథాకాలం ఉపశాంత జనావృత. ఆహా, వైరాగ్యవంతమైన జనులు పెద్దవాళ్ళు వాళ్ళని సేవించుకుంటూ వాళ్ళ ద్వారా నువ్వు యథాకాలం అంటే కుదిరిన ప్రతి సమయంలో, అంటే కుదిరినప్పుడు అని కాదు, కుదుర్చుకుని. రెండుకి చాలా తేడా ఉందండి. కుదిరినప్పుడు వినడం వేరు, కుదుర్చుకుని వినడం వేరు. అందుకే కాలాన్ని సమకూర్చుకొని మహాత్ముల ద్వారా భగవత్కథలు వినడం గృహస్థుకు ప్రధానమైన ధర్మం. ఎందుకంటే అది వాడిని భగవంతునితో పట్టి ఉంచుతుంది, ప్రపంచమే పడిపోకుండా. ఎందుకంటే ప్రాపంచిక వ్యవహారాలు గృహస్థుకు ఎక్కువ ఉంటాయి కనుక అతనికి భగవంతుడిని ఎక్కువ గుర్తు చేయవలసి ఉంటుంది కనుక అతను ఎక్కువగా భగవత్కథాశ్రవణం చేయాలి. ఇది ప్రధాన ధర్మం గృహస్థుకి. సత్సంగాచ్చనకై సంగమాత్మజాయాత్మదాశు. ఇది కూడా అద్భుతమైన విషయములు. ఎప్పుడైతే ఈ సత్సంగం అనేది బాగా ఉంటుందో దానితో ఇతరు సాధించవలసింది ఏంటంటే సంఘపూర్వకమైన గృహస్థాశ్రమంలో సంఘం లేకుండా ఉండడం ప్రాక్టీస్ చేయమన్నాడు. ఎందుకంటే సంఘం అంటేనే గృహస్థాశ్రమం. భార్య, పుత్రులు, ఇతరత్రా బంధువులు, సమాజంలో అవసరాలు ఇన్ని ఉంటాయి కదా. వాటితో ఉంటూ ఎలా సాధించడం ఇది అంటే మహాత్ముల ద్వారా విన్నావుక మొదటి స్టెప్ అది. విన్న తర్వాత నీకు ఏది సత్యమో తెలిసింది, ఏది అసత్యమో తెలిసింది. అసత్యం నుంచి సత్యానికి వెళ్ళాలనిపించింది, కానీ నువ్వు అసత్య లక్షణము కలిగిన సంసారంలో ఉన్నావు. అప్పుడు ఏం చేస్తావు అంటే యావదర్థముపాసీనో దేహే గేహే చ పండిత. తన దేహమునందు తన గృహమునందు కూడాను
ఎంతవరకు ప్రయోజనమో అంతవరకే వాడితో అనుబంధం ఏర్పరచుకో అన్నాడు ఇక్కడ. అంతేనండి, ఇది మనం ఒక్కడ పెట్టుకుంటే చాలు. ఆలోచించుకుంటే నిజానికి ఇంత పరుగు అవసరమా, ఎవడికి వాడు ఆలోచించుకుంటే తెలుస్తుంది. తన బ్రతుకు గడవడానికి, తాను క్షేమంగా ఆరోగ్యంగా ఉండడానికి, తన కుటుంబం హాయిగా వెళ్ళవారడానికి ఇంత అవసరమా అని ఎవడికి వాడు ప్రశ్నించుకుంటే అంత ఆయాసపడక్కర్లేదని సమాధానం లభిస్తుంది. కనుక విత్తం యావత్ ప్రయోజనం, ఈ మాట ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సినది. అది యావదర్థముపాసీనో దేహే గేహేచ. మళ్ళీ హెచ్చరిస్తున్నాం భగవంతుడు కావాలనుకునే వాళ్ళకి. ఆయనకేం పోయిందండి చెప్తాడు, కానీ అలాగైతే వ్యవహారం అంటే వ్యవహారం కోసమైతే అక్కర్లేదు, భగవంతుడు కావాలనుకుంటే ఇది. విరక్తో రక్తవత్తత్ర, ఇది ఒక అద్భుతమైన మాట చెప్పాడు. నీకు విరక్తి కలిగితే దాన్ని షో చెయ్యకు, చాలా గట్టిగా చెప్పాడు ఇక్కడ. కానీ ఇంట్లో కూర్చుని నాకు అందరి మీద వైరాగ్యం కలిగింది ఇలాంటి కబుర్లు ఆడుకో. నీకు వైరాగ్యం నీలో ఉంచుకో. ఇంట్లో వాళ్ళతో ఎలా ఉండాలంటే, అబ్బా నేనంటే ఆయనకి ఎంత ఇష్టమో, నన్ను బాగా గమనించుకుంటున్నారు అనిపించేటట్టు ప్రవర్తించు, కానీ నువ్వు అలా ఉండకు అన్నాడు. ఎంత గట్టిగా చెప్పారండి, ఎంత అద్భుతమైన మాట. ఇది కపటం కాదు, కపటం కాదు. నువ్వు వాళ్ళని నొప్పించట్లే, నువ్వు మాత్రం వైరాగ్యంతో ఉండు. నీ బంధువులు ఎవ్వరితోనైనా ఎలా ఉండాలి, ఎలా వివరిస్తున్నాడో చూడండి ఇక్కడ. విరక్తో రక్తవత్ తత్ర నృలోకే నరతాం న్యసేత్. అంటే ప్రాక్టీస్, భాగవత ధర్మం యొక్క ప్రాక్టీస్లోకి తీసుకెళ్ళిపోతున్నాడు ఇక్కడ. మనకు మోడల్ చూపించాడు కదా, ప్రాక్టీస్ చెప్తున్నాడు ఎలా చెయ్యాలో అనేటువంటిది బోధిస్తున్నాడు. పైగా గృహస్థాశ్రమంలో ఇప్పుడంటే భార్య భర్త అంతే, కొద్ది కాలం పిల్లలు, కానీ అప్పుడు కుటుంబం గురించి జ్ఞాతయ పితరౌ పుత్రా భ్రాతర సుహృదోపరే యద్వదంతి యదిచ్ఛంతి చానుమోదేత నిర్మమ. అన్నదమ్ములు, జ్ఞాతులు, భార్య, పిల్లలు, తండ్రి, తల్లి అందరూ ఏదో ఒకటి చెప్తుంటారు, నాయన ఇది కావాలి అది చెయ్యని. వాళ్ళు ఏదో అన్నప్పుడు వాళ్ళతో పంతాలకు పోకు, చర్చలు చెయ్యకు, బాగుంది అదే చేస్తాం అంటూ ఉండు, అంతే. వేటి మీద రక్తి పెట్టుకోకండి ఇక్కడ. ఎప్పుడైతే సంగము లేదో పంతము లేదు, అలా ప్రవర్తించు. అంతేకాదు, సంపద అనేక రకాలుగా వస్తుంది. స్వార్జితమే కాకుండా దివ్యం, భౌమం, అంతరిక్షం, 3 విధాలుగా కూడా సంపదలు వస్తాయి. దివ్యం అంటే వర్షాలు కురిసి వచ్చేటువంటి పంటలు దివ్య సంపదలు, వర్షం లేకపోతే రావు కదా, దివ్య సంపదలు. భౌమం భూమి నుంచి వస్తాయి కనుక భూమి నుంచి వచ్చే సంపదలు, అకస్మాత్తుగా వచ్చే సంపదలు, అలాగే నీ యొక్క సాధనతో వచ్చే సంపదలు. ఈ సంపదలి పుచ్చుకున్నప్పుడు ఎలా పుచ్చుకోవాలి, విత్తం అచ్యుత నిర్మితం, ఇవన్నీ కూడా ఒక్కొక్కటి ఒక పాయింట్ల కింద రాసుకోవాలండి. ఇలా నువ్వు సంపాదించినది నువ్వు తెచ్చుకున్నానని అహం పెట్టుకోకుండా అచ్యుత నిర్మితం, అచ్యుతుడు నా జీవిక నిర్వహణ కోసం దీన్ని ఇచ్చాడు అని భావం తెచ్చుకో. తత్సర్వం ఉపభుంజాన ఏతత్ కుర్యాత్ స్వతోబుధ, ఆ భావనతో ఆ సంపదను అనుభవించాలి. అనుభవం ఎలాగూ కుర్యాత్, సత్కర్మలకి వినియోగించాలి ఆ ద్రవ్యాన్ని. ఇది చెప్తూ యావద్ భ్రియేత జఠరం తావత్ సత్వం హి దేహినాం. ఏ వ్యక్తికైనా తన పొట్ట నిండేటంత వరకే తిండి, ఇది ఒక్కడు గుర్తుపెట్టుకుంటే చాలు. అంటే నీకెంత అవసరమో అంతా అని చెప్పడానికి చెప్తున్నటువంటి మాట. నీ పొట్టకి కావలసినంత అయ్యాక ఇంకొకరికి పంచడానికే నీకు భగవంతుడు ద్రవ్యం ఇచ్చాడని తెలుసుకో. ఇది చాలా అవసరమండి. పంచకుండా దాచుకున్న వాడిని దొంగ అంటారు. దొంగంటే వాడు ఒకరికి ఇవ్వకుండా తాను ఆర్జించింది తానే దాచుకుని తన వాళ్లే తింటూ కూర్చుంటే వాడిని దొంగ అనాలి. స్తేనయేవ సహా. ఏమి చెప్పారండి ఇక్కడ. అందుకే దాచుకున్న వాళ్ళందరూ దొంగలని నిర్ణయించాడు మన భగవంతుడు ఎంత గొప్పగా. అందుకే దాచుకున్న తర్వాత ఏవో చట్టాలు పెట్టి వాళ్ళ మీద దాడి చేసే బదులు మొదటి నుంచి భాగవతం జాగ్రత్తగా నేర్పితే దాచుకోవడం అని దుర్వ్యసనం పోయి వాడు ధర్మబద్ధంగా తన అవసరానికి ఎంత అవసరమో అంత ఉంచుకుని మిగిలినవి ప్రజలకి పనికొచ్చేటట్టు వాడతాడు. అయితే ఎవరికి పనికొచ్చేటట్టు ఎంత గొప్పగా మాట చెప్పాడు చూడండి ఇక్కడ. మృగ ఉష్ట కర మర్క ఆకు సరీసృ అగ ఖగ పక్షి మక్షికా, వీళ్ళందరూ కూడా పక్షులు, కీటకాలు, జంతువులు అందరికీ కూడాను నీ ద్రవ్యం మీద హక్కు ఉంది. ఇది తెలుసుకో. దాన్ని అందుకో పదార్థం తినకుండా ఇంట్లో ఉంటే బొద్దింకలు పడతాయి. ఎందుకంటే ఇవ్వలేదుగా దాని హక్కు తీసుకుంటాను. తెలుసుకో ఇక్కడ అన్నీ అంతే ఇక్కడ. అందుకే ప్రతిదానికి హక్కు ఉంది సృష్టిలో, ప్రతి సంపద మీద. నీదేనేంటి, భూమి నీకే ఇచ్చిందా తిండి, ఎందుకు దాస్తావు? అది చెప్తున్నాడు. ఎంత గొప్ప మాట చూడండి ఇక్కడ. త్రివర్గం నాతికృచ్ఛ్రేణ భజేత, ఈ అద్భుతమైన వాక్యం అండి. అయితే ఒకటి డైజెస్ట్ చేసుకోవడానికి చాలామందికి నచ్చదు కనుక నచ్చదు, బాగులేదంటాడు. అంటే వాడికి బాగోలేదు కనుక అసలు బాగులేదు అంటాడు. ఇది మహాప్రమాదం అండి ఇక్కడ. మనకిష్టం వచ్చినట్టు చెప్పాలా, మనం బాగుపడేటట్టు చెప్పాలా? బాగుపడేటట్టు చెప్పాలి కదా.
తత్కాలంగా నచ్చకపోయినా వినాలి, మరి ఏం చేస్తాం. పాఠం ఇదే. డాక్టర్ గారు పథ్యం పాటించమని చెప్తూ ఉంటారు, అవునా లేదండి? రోజు వాకింగ్ చెయ్యు, ఇలా తిను అని. నీకు అది నచ్చకపోవచ్చు కానీ చెప్పాలి. అదే నీకు నచ్చదనుకో, నీకు ఇష్టమైనట్టు చెప్తారంటే ముందు డాక్టర్ వృత్తిని తెలియాలి వాడు. అక్కడ ఉన్నది వాడు చెప్పాలంతే. పాపం డాక్టర్ గారు చెప్తున్నట్టు పేషెంట్తో, ఆయన దురదృష్టం ఇంట్లోనే క్లినిక్ పెట్టుకున్నాడు. పేషెంట్తో చెప్తున్నాడు రోజు వాక్ చేయాలి లేకపోతే షుగర్ ముదిరిపోతుంది. లోపల నుంచి ఆవిడొచ్చి మీరు చేస్తున్నారా ఏమిటి అందిటండి ఇక్కడ. అలా ఇక్కడ వాడు చేస్తున్నాడా లేదా, వాడికి నచ్చిందా లేదా కాదు, ధర్మం ఇది. ఏమో వీడు చేయకపోవచ్చు, వాడు చేయొచ్చు, వాడు బాగుపడిపోవచ్చు. డాక్టర్ గారు నాకు షుగర్ తగ్గిపోయిందని, డాక్టర్ ఆశ్చర్యపోతాడు నాకు తగ్గట్లేదని, అది వేరే విషయం. వాడు చక్కగా పాటించాడు. ఏమిటి, వీడికి బోధించే విద్య ఇచ్చాడు కానీ పాటించే అదృష్టం ఇవ్వలేదు. అది తెలుసుకోవాల్సింది. అలా కొందరు ఉంటూ ఉంటారండి. కానీ ధర్మం ధర్మమే. కానీ నిజంగా ఇది ఆలోచించండి, ఆలోచించుదాం. ముందు చేద్దామా ఆలోచిస్తే బాగుంది కదా అనిపించింది కదా, బాగుంది కదా అని ఇప్పుడు జీవుడు కనిపిస్తే తర్వాత జన్మకైనా చేస్తాడు. అది తెలుసుకోండి ఇక్కడ. ఇప్పుడు బాగుంది కదా అనిపించకపోతే తర్వాత జన్మల్లో కూడా లేదు. అది తెలుసుకోవాల్సింది ఇక్కడ. బాగుంది కదా, ఎంత బాగుందో, పోనీ కనీసం కూడా చెప్పడానికైనా చాలా బాగుంది. నా అతికృచ్ఛ్రేణ భజేత గృహమేధ్యపి. ఆ నాతికృచ్ఛ్రేణ అనే పదం చాలా గట్టి పదం అండి. ఒకటికి 10 సార్లు చెప్పడం అంటే గుర్తుండిపోతుందని. అది భాగవత టెర్మినాలజీ. నాతికృచ్ఛ్రేణ అంటే ధర్మార్థ కామాలని పెద్ద కష్టపడి సంపాదించుకోకూడదు అన్నాడు. చూడండి, కష్టపడి సంపాదించుకోకూడదు. సుఖంగా అనుభవించవలసిన దాన్ని కష్టపడి సంపాదించుకోవడం ఏంటయ్యా? ఓ పొద్దున్న లేచిన దగ్గర నుంచి అర్ధరాత్రి వరకు క్షణం తీరిక లేకుండా, తిన్నావా లేదో తెలియకుండా ఒళ్ళు హోనం చేసుకుని సంపాదించుకుంటాం. ఎందుకు? వాడికి తెలియదు. అంత సంపాదించి దాచిపెట్టుకున్నాక చివరికి ఇంక పనికిరాని వాడిని ప్రపంచమే నిర్ణయించి పక్కకు తోసేసాక ఈ సంపాదించుకున్నదేది నీకు అనుభవానికి పనికిరాదు. అవునా లేదా? పట్టుమని కూర్చుని పళ్ళు స్వీట్ తిందామన్నా వల్ల కాదే, నేను బతుకంతా కష్టపడ్డావు కదా. అందుకే ఎప్పుడూ కూడా భోగాలని కష్టపడి సంపాదించుకో అన్నాడు. సుఖంగా అనుభవించవలసిన దాన్ని కష్టంగా సంపాదించడం ఏంటి ఇక్కడ? అందుకే నాతి కృచ్ఛ్రేణ భజేత త్రివర్గం. ధర్మార్థ కామ, దీన్ని బట్టి మోక్షం కోసం మాత్రం కష్టపడు, ఎంతైనా కష్టపడు, వీటి కోసం ఎక్కువ కష్టపడుకో. అప్యేకమాత్మనోదారాన్ రుణా స్వత్వగ్రహోయత. ఇంకొకటి తెలుసుకో, గృహస్థు సంపాదనని అందరికీ సమంగా చక్కగా పంచాలి, భార్యకి మాత్రమే కాదు. ఇది గట్టిగా చెప్పాడు. ఎందుకంటే గృహస్థు ఎవరెవరికి జవాబుదారీ అంటే భార్యకి, పిల్లలకి, తల్లికి, తండ్రికి, తన మీద ఆధారపడ్డ భృత్యులకి, సమాజానికి జవాబుదారీ అతడు. కనుక తన ఆర్జన్ అందరికీ చెప్పాలి. అంతేగాని కామాసక్తుడి కేవలం భార్య యందే దృష్టి పెట్టినట్లయితే అతడి ధనం సరిగ్గా వినియోగింపబడదు. అందరిలో భార్య ఒకతే అనుకోవాలే తప్ప భార్యా ప్రాధాన్యం ఇచ్చి మిగిలిన వారిని నిర్లక్ష్యం చెయ్యకూడదు. ఎందుకంటే ఈ మాట ఎందుకు చెప్పవలసిందంటే, మోహం చేత భార్యా ప్రాధాన్యం ఉన్నవాళ్ళు తల్లిదండ్రుల పట్ల ద్వేషం పెంచుకుంటారు గనక చెప్తున్నాను నాయన అన్నాడు. మానవ స్వభావం అండి. అందుకే ఇక్కడ చెప్పారు. ఇక్కడ జహ్యాద్యదర్థే స్వప్రాణాన్ హన్యాద్వా పితరం గురుం తస్యాం స్వత్వం స్త్రియాం జహ్యేద్యస్తేన హ్యజితో జితః. పురుషుడైన వాడికి స్త్రీయందు నా భార్య అని ఒకానొక అభిమానం ఉంటుంది. ఆమె కోసం సప్రాణానపి జహ్యాత్, తన ప్రాణాలైనా ఇచ్చేస్తానంత మోహం ఉంటుంది. ఆ మోహం ఎంత గట్టిదంటే హన్యాద్వా పితరం గురుం, తల్లిదండ్రుల్ని గురువులనైనా హతమార్చడానికి సిద్ధపడుతుంటాడయ్యా ఈ సమయంలో అన్నాడు. ఇక్కడ మానవ స్వభావం కాచి వడబోసిందండి. అచ్చ ఇప్పుడు వాళ్ళ గురించి చెప్పినట్టే ఉందండి. అప్పుడు కూడా అలాగే అన్నమాట. మానవుడు ఎప్పుడైనా ఒకటేనండి, తెలుసుకోండి. మానవ స్వభావం ఎప్పుడైనా ఒకటి. ఏమిటో రోజులు బాగులేవు అనే మాట ప్రతిరోజు వినబడుతూ ఉంటుంది. ఆ రోజుల్లోని ఈ రోజుల్లో కూడా ఎప్పుడైనా మానవ స్వభావం అంతే ఇక్కడ. అయితే అప్పుడు నియంత్రించే ధర్మానికి బలం ఉంది, ఇప్పుడు ఆ బలం లేదు, అంతే తప్ప మానవ స్వభావం మాత్రం అంతే. తెలుసుకోండి. ఇప్పుడు అదే మానవుడు, అదే మోహం, అదే ఆశ, అదే భ్రాంతి. అందుకే అదే ఆశ, అదే భ్రాంతి, అదే మోహం కలిగిన మానవునికి అదే ధర్మం, అదే జ్ఞానం చెప్తూ వస్తున్నాయి కనుకనే పురాణాలు అన్ని కాలాల్లో అందరికీ కనిపిస్తున్నాయి. అది విషయం. ఎవడైతే ఈ స్త్రీ మోహాన్ని విడిచిపెడుతున్నాడో వాడు అపరాజితుడైన విష్ణువుని సొంతం చేసుకోగలడు అన్నాడు ఇక్కడ. అటువంటిదండి కృమివిడ్భస్మనిష్టాంతం. లేకపోతే ఎందుకు ఆ మోహం ఏర్పడిందో ఆలోచించుకో. దేహం వల్ల కదా. కానీ అనేక మాలిన్యాలకి నెలవై కాస్త నిర్లక్ష్యం చేస్తే మలినాలు స్థిరపడేటువంటి దేహం మీద మోహం శాశ్వతమైన ధర్మాన్ని పోగొడుతోంది, చూసావా అంటున్నాడు నారదుల వారు ఇక్కడ. సిద్ధై యజ్ఞావశిష్టార్థై
కల్పయేద్వృత్తిమాత్మన శేషే స్వత్వం త్యజన్ ప్రాజ్ఞ పదవీం మహతా మియాత్. ఎక్కడెక్కడ చెప్తున్నాడు, నీకు మహాత్ములు పొందిన స్థానం కావాలి అంటే ఈ క్లాజు మాట గుర్తు చేస్తున్నాడు. అది కావాలనుకుంటే అబ్బే ఇప్పటి నుంచి అనుకోలేదండి, అయితే ఇది అక్కర్లేదు, 16 రోజులు కూర్చున్నాం కనుక కావాలేమో అనుకుని చెప్తున్నాం అంతే అంటున్నాడు నారదుడు. సిద్ధైర్యజ్ఞావశిష్టార్థై అంటే సిద్ధై యజ్ఞావశిష్టార్థై అంత గొప్పగా చెప్పాడు. సిద్ధి అంటే నువ్వు ధర్మబద్ధంగా చేసిన ప్రయత్నానికి లభించినదేదో అదే సిద్ధి. అది దైవానుగ్రహం, అది ఈశ్వరానుగ్రహం. దానితో లభించిన సంపదకి సిద్ధి అని పేరు. ఆ సిద్ధిగా వచ్చిన సంపదని యజ్ఞావశిష్టార్థై, ఆ సంపదతో యజ్ఞం చేసి యజ్ఞము చేయగా మిగిలింది నువ్వు తిను. అది ఇక్కడ చెప్పాడు. ఇక్కడ కానీ ఏం తినాలి మనం? సిద్ధిగా లభించినది యజ్ఞము చేసి మిగిలింది తినాలి. కానీ తిని యజ్ఞం చేస్తాను అనకూడదు, యజ్ఞం చేసి తినాలి. దీన్ని బట్టి తినకుండా యజ్ఞం చేయాలంటే అర్థమైందా? కడుపు మార్చుకుని యజ్ఞం చేయమని కాదు. ఏది అనుభవించాలన్నా యజ్ఞం చేస్తేనే అనుభవించే అర్హత ఉంటుంది. యజ్ఞం అనగానే దేవ, పితృ, ఋషి, మనుష్య, భూత యజ్ఞములు. ఈ యజ్ఞములు ఆచరించాకే నువ్వు ముద్ద నోట్లో పెట్టుకోవడానికి అర్హత ఏర్పడుతుంది. దేవతలకు సమర్పించాలి, పితృదేవతలకు సమర్పించాలి, అతిథి అభ్యాగతులకు సమర్పించాలి, భూతాలకు సమర్పించాలి. భూతం అంటే జీవులకి. అప్పుడు నువ్వు తినాలట. అప్పుడు దాని పేరు అమృతం. యజ్ఞము చెయ్యగా మిగిలిన దాని పేరు అమృతం. దానికి భిన్నమైనదంతా విషమే. అంతే నేను వండుకున్నాను, క్యారేజ్లో పెట్టుకున్నాను, నోట్లో కుక్కున్నానంటే విషం తింటున్నవరా అని ఆయన అని అర్థం. ఇక్కడ ఎంత చక్కగా చెప్పాడు. ఆ పైన మాత్రమే కల్పయేద్వృత్తిమాత్మన, తర్వాత తాను అనుభవించాలి. ఇదంతా కూడా ఆ మిగులుతుందే, ఇదంతా నువ్వు తిన్నాక కూడా మిగిలిందే, అది నాది అని అభిమానం విడిచిపెట్టాలి దాని మీద. ఇలా చేసిన వాడే ఆత్మసాక్షాత్కారం పొందడానికి అర్హుడవుతాడు. ఎందుకంటే అలాగూ సన్యాసం పొందలేదు కనుక నాకు పరమాత్మ దొరకడేమో అనేటువంటి వారికి ఇలా చేస్తే దొరుకుతాడు. నాయన నువ్వు సన్యాసివి కానక్కర్లేదు. దేవాన్ ఋషీన్ రుభూతాని పితॄనాం ఆత్మానమన్వహం స్వవృత్యాగత విత్తేన. ఇది కూడా అండర్లైన్ చేసుకోవాల్సిన గట్టి మాట. స్వవృత్తి ఆగత విత్తేన, స్వవృత్తి ఆగత విత్తేన. నీదైనటువంటి ధర్మంతో కూడిన ప్రవర్తనతో వచ్చిన సంపాదనతో ఈ పనులన్నీ చేయి. దేవయజ్ఞానికి కానీ, ఋషి యజ్ఞానికి కానీ, పితృయజ్ఞానికి కానీ, మనుష్య యజ్ఞానికి కానీ, భూతయజ్ఞానికి కానీ ధర్మముతో నీ వృత్తితో సంపాదించిన దానిని వినియోగించాలి. అధర్మంగా ఆర్జించడానికి లేదు, వీటిని వినియోగించడానికి కూడా లేదు. ఇది తెలుసుకోండి. ఇక్కడ అది వినియోగించి కూడా తినడానికి లేదు. అంత గట్టిగా చెప్పాడు కనుక అధర్మంతో వచ్చిన ద్రవ్యానికి అటు ఇటు కూడా ఏ అవకాశము లేదు. ఇక్కడ అధర్మంతో ఆర్జించకూడదు, ఆర్జించితే దీనికి వినియోగించకూడదు, దీనికి వినియోగించకపోతే తినకూడదు. కనుక అధర్మపు సొమ్ము ఉండకూడదు. ఇప్పుడు చెప్పండి, ఈ పాఠాలు ఎవరికి చెప్పాలి? చిన్నప్పటి నుంచి పిల్లలకి చెప్తే తర్వాత అవినీతి లేకుండా ఉండే సమాజం రావాలను అని కలలు కనక్కర్లేదు, సహజంగా సాధ్యమవుతుంది. తెలుసుకోండి ఇక్కడ. కనుక భాగవత ధర్మాలు, అందుకే మొట్టమొదటి చెప్పుకున్నాం, భాగవతం పురాణ కాలక్షేపం కాదు. ఇట్ ఇస్ ఎన్ ఎడ్యుకేషన్, ఇట్ ఈస్ ఎ నాలెడ్జ్, ఇట్ ఈస్ ఎ స్టడీ, అధ్యయనం. అందుకే మొదటి రోజు చెప్పుకున్న కథ గుర్తుందా? బృందావనంలో కుర్రవాడు ఏం చదువుతున్నారు నాయన అంటే భాగవతం చదువుతున్నాను అన్నాడు. అనగలమా అండి? ఎల్కేజీ యూకేజీ అని సగర్వంగా చెప్తాం కానీ భాగవతం అని చెప్పగలుగుతున్నామా? మీ పిల్లలు భాగవత విద్యార్థులైనప్పుడు మీరు నిశ్చింతగా ఉండవచ్చు. ఇది ఒకటే తెలుసుకోండి. ఇక్కడ భాగవతం ఒక విద్యగా అధ్యయనం చేయండి. ఇక్కడ అంతేకాదు, ఒకటి యజ్ఞములు అవన్నీ కూడా చేసేటప్పుడు కూడా భగవంతుడికి సమర్పించడం ఎంత అవసరమో ప్రాణికోట్లకి ఇవ్వడం. అందులో కూడా వేదవేత్తలకి నువ్వు ఇచ్చిన ద్రవ్యం ఇచ్చినప్పుడు అది పవిత్రమవుతుంది సుమా. అగ్నిముఖావై దేవాహ అంటారు ఇక్కడ. వేదం అగ్నిస్వరూపం, దేవతాస్వరూపం. ఇజ్జేత హవిషారాజన్ యథా విప్రముఖే హుతై అని చెప్తూ కుర్యాదపరపక్షీయం. ఇది కూడా గృహస్థ ధర్మంలో ప్రధానం. బాగా గుర్తుపెట్టుకోండి. గృహస్థైన వాడు దేవతా కర్మలు ఎంత చేస్తాడో పితృకర్మలు అత్యంత విధిగా చెయ్యాలి. అంతేగాని నాకు ఈసారి తద్దిన పెట్టడం ఓపిక లేదు కనుక స్వయంపాకం ఇచ్చేసానండి, అంత పాపాత్ముడు మరొకటి ఉండడు. ఇది తెలుసుకోండి. ఇది తప్పించుకోవడానికి ఎన్ని మార్గాలు. బదరీలో పెట్టొచ్చాను కనుక తద్దినాలు పెట్టడం మానేశానండి అన్నాడు ఒక్కొక్కడు. వాడిని పాపాత్ముడు అంటారు. తెలుసుకోండి. బదరీలో తద్దినాలు పెడితే ఇక్కడికి వచ్చి పెట్టకూడదని వాడికి చెప్పలేదు, కానీ బదరీలో తద్దినాలు పెడితే పెట్టక్కర్లేదని ఎవరికంటారు? అది కూడా తెలియాలి కదా. సందర్భం వచ్చింది కనుక చెప్తున్నాం. బదరీకెళ్ళి ఒకవేళ తద్దినం పెడితే, ఒకవేళ ఆ క్షేత్రానికి వెళ్ళినప్పుడు వైరాగ్యం కావాలండి. ఈ రోజుల్లో బదరీ, కేదార్ అనేవి టూరిస్టు ప్లెజర్ ట్రిప్పులు అయిపోయాయి, కానీ కేవలం తపస్సు, జ్ఞానము, వైరాగ్యము వీళ్ల కోసమే. అవి తపోభూములు.
ఇదిగో భోగభూములలో మన కింద ఎన్నో క్షేత్రాలు వెళ్ళండి. కొడుకు పుడితే మొక్కు తీర్చుకుంటా, కూతురికి పెళ్ళైతే మొక్కు తీర్చుకుంటా, అవి ఇక్కడ బదరీ కేదారు వాటికి కాదు, కేవలం అంతర్ముఖ సాధనకి. ప్లెజర్గా హిమాలయాస్ చూస్తా అని బయలుదేరితే నువ్వు వెళ్ళి పాడు చేస్తావు, తర్వాత గంగ పొంగి మొత్తాన్ని ముంచెత్తుతుంది. జాగ్రత్త. ఇక్కడ ఎప్పుడు అవి తపోభూములు, అవి భోగభూములు కావు. ఒకవేళ అక్కడికి అలాంటి చోటుకు వెళ్ళేవి గనక నీకు ఆత్మవిచారం మొదలయ్యింది గనక, అనిత్యమేదో నిత్యమేదో తెలిసిపోయింది గనక, పైగా ఇంట్లో నీ బాధ్యతలను అప్పగించేసేవి గనక, నీకు ధర్మం కొత్తగా వచ్చి చేయాల్సింది మిగలలేదు గనక, ఒకవేళ నీకు వైరాగ్యం కలిగితే అక్కడ కానీ నువ్వు పితృదేవతలకి చెయ్యవలసినటువంటి ఆబ్దికం చేసి నీకు ఆత్మపిండం పెట్టుకుని ఇకపై ఇటువైపు రాకుండా ఉంటే అప్పుడు నువ్వు పితృకర్మలు చేయక్కర్లేదు. మళ్ళీ ఇక్కడికి వచ్చి అల్లవాడింటి పెళ్ళికి వెళ్తా, ఇల్లింటికి తింటా, నాకు మళ్ళీ పచ్చిమిరపకాయకి లేనిది ఏ కూర తిన్ను అంటే మళ్ళీ వచ్చి తజ్జనాలు పెట్టాల్సింది. తెలిసిందా కదా? ఎవరికంటే అట్నుంచెట్టి సన్యసించే వారికి తప్ప తిరిగి మళ్ళీ ట్రైన్ రిజర్వేషన్ రిటర్న్ టికెట్ తీసుకొచ్చేవాళ్ళు కాదు. అంటే అక్కడ పెట్టినా ఇక్కడ పెట్టాలి, అక్కడ పెడితే ఇక్కడ పెట్టక్కర్లేదంటే అక్కడ పెట్టడం మానేయాలి. తెలుసుకోండి. ఇక్కడ ఇది చాలా ముఖ్యమైనది. ఎందుకంటే బ్రతుకున్నంత కాలం నీ బ్రతుకునిచ్చిన తల్లిదండ్రులని మరువరాదు. ఇది ఒకటే విధి, మరొకటి కాదు. తెలుసుకోండి. ఇక్కడ ఇది చాలా ప్రధానం. అందుకే కుర్యాద్ అపరపక్షీయం మాసి ప్రౌష్ఠపదే ద్విజ అంటే భాద్రపద మాసంలో వచ్చే కృష్ణపక్షంలో అపరపక్షంలో శ్రాద్ధం పిత్రోర్యథా విత్తం, తన విత్తానికి తగ్గట్టుగా శ్రాద్ధ కర్మల 15 రోజుల్లో విధి అని చెప్పింది అవన్నీ చెయ్యాలి. చూసారా? ఎవరికి? భగవంతుడు కావాలనుకునే వాళ్ళకి. అందుకని ఆత్మజ్ఞాన పుస్తకం చదివాం కనుక అవన్నీ మానేశానండి. మరి ఆత్మజ్ఞానం వచ్చిన తిండి మానేశారా? అది మానలేదు. మళ్ళీ మానేయడానికి అనువుగా దొరికినవి ఏంటంటే ఇవి మాత్రమే. అది బాగా బిజీ అయితే తగ్గించేది పూజ, తిండి తగ్గించాం, మరేది తగ్గించాం. చూడండి ఇక్కడ. పైగా కొన్ని ముఖ్యమైన పర్వకాలాలు చెప్తున్నాడు. ఎందుకంటే సాధారణంగా గృహస్థు ఎప్పుడూ నిత్యము మంచి చేయాలి, కానీ నిత్యం తృప్తిగా ఎక్కువ చేయడానికి అవదు. అందుకు పర్వములు ఉన్నాయట. చూడండి ఇక్కడ. పర్వకాలాల్లో మాత్రం ప్రాపంచిక వ్యవహారాలు తగ్గించుకొని దైవపితృకర్మలు చేయాలి. ఇది చెప్తున్నాడు. గృహస్థ ధర్మాల్లో ఇది చాలా ప్రధానం. ఆ పవిత్ర కాలములు ఏమిటో చెప్తున్నాడు. జాగ్రత్తగా విందాం. పవిత్ర కాలముల నిర్ణయం. అయనే విషవే కుర్యాద్వ్యతిపాతే దినక్షయే చంద్రాదిత్యోపరాగే చ ద్వాదశీ శ్రవణేషు చ తృతీయాయాం శుక్లపక్షే నవమ్యామధ కార్తికే చతస్రుష్వష్టకాసు హేమంతే శిశిరే తథా మాఘే చ శతసప్తమ్యాం మఖరాకాసమాగమే రాకయా చ అనుమత్యా వా మాసర్క్షాని యుతాన్యపి ద్వాదశ్యామనురాధా స్యాత్ శ్రవణస్తిస్ర ఉత్తరాః త్రిశృషు ఏకాదశీ వాసు జన్మక్షశ్రవణయోగయిక్. చూడండి, పుణ్యకాలములు అనేవి ఇక్కడ చెప్పబడుతున్నాయి. ఒక సంవత్సరంలో పుణ్యకాలాలు డైరీ అండి, మీ ఇష్టం. ఇందులో విశేషించి ఇవి దేవపితృకార్యాలంటే గొప్పది. 96 రకాల శ్రాద్ధాలు సంవత్సర కాలంలో తల్లిదండ్రులను ఉద్దేశించి చేయాలట. 96 రకాలు తెలుసా? ఒక్కడి పెట్టడానికే నానా హోనమైపోతున్నారండి. చాలా బాధాకరమైన అంశం. ఒక జరిగిన సంఘటన తెలుసుకుంటే బాధ వేస్తుంది. ఒక విప్రుడు వాళ్ళ నాన్నకు తద్దినం పెట్టడానికి అవకాశం లేక ఒక 2 విప్రులను హోటల్కి తీసుకుని భోజనం పెట్టేట. పెట్టినవాడు పెట్టించినవాడు ఎంత పవిత్రుడో అర్థమైపోతుంది కదా. హోటల్లో భోజనం పెట్టి మా ఆవిడ తొందరగా పోయేటట్టు ఆశీర్వదించండి అన్నాడండి. జరిగిన ఘట్టం నేను చెప్తున్నాను, ఏం లేదు, ఉన్న విషయం. అంటే ఎంత అసహ్యకరమైన జరుగుతున్నాయో ఇలాంటివి. ఎందుకంటే ఆవిడికి అత్తగారంటే మామగారంటే పడదు, అందుకు ఇంట్లో తద్దినాలు పెట్టనివ్వట్లేదు. అందుకు నేను ఏడుస్తున్నానయ్యా, నేను పెట్టలేక, అందుకు మీకు పెడుతున్నాను ఇలా పిలిచి అని వాళ్ళకి భోజనం పెట్టి దక్షిణ ఇచ్చేటండి. ఆవిడ కూడా అనుకుంటుంది అత్తగారంటే మామగారంటే పడదు కదా, ఆవిడ పోయారు. కానీ అత్తామావ అని వ్యక్తులు వేరు, జీవుడి బంధం వేరు, ఈ శరీరం వేరు, జీవుడి వేరు. తెలుసుకోండి. ఇక్కడ ఆ ఇంటికి కోడలుగా వెళ్ళిందంటే ఆ సంబంధమైన జీవుడికి కోడలనే జీవుడికి ఒక బంధం ఉంది. ఆ బంధ మోచనం తెంచుకోవాలి అంటే వాళ్ళకి చేయవలసిన కర్మ చేయవలసినది. తెలుసుకోండి. ఇక్కడ ఒకవేళ చెయ్యలేదనుకోండి, ఈమెకి పిల్లలు ఉన్నారుగా, ఈ పిల్లలో మనవలో వాళ్ళ జీవితాల మీద పితృశాపం తగిలి భయంకరమైన దురవస్థలు వస్తాయి. తెలుసుకోండి. ఇక్కడ అందుకే పితృకర్మలు అత్యంత ప్రధానం. దేవతలు కూడా పితృదేవతలను గౌరవిస్తారు. పితృదేవతలు అంటే మన తండ్రి, మన తాత, మన ముత్తాత కాదు. పితృదేవత వ్యవస్థ ఒకటి ఉంది. 33 గణాల పితృదేవతలు ఉన్నారు. దేవపితృ, మనుష్యపితర, ఇలాంటి విభాగాలతో చాలా చెప్పడం. ఇదొక సైన్స్, ఇదొక శాస్త్రం.
ఆ శాస్త్రం గురించి మహాభారతంలో అనుశాసనిక పర్వంలో భీష్ముల వారు చాలా చెప్పారు. హరివంశంలో చెప్పబడింది, గరుడు పురాణంలో చెప్పబడింది. కావాలంటే అవి కూడా ఇక్కడ భారతీయ ఋషి విజ్ఞానంగా అందుబాటులో ఉంచే ఋషిపీఠం వారు తెలుసుకోండి. భయపడేది కాదు, సత్యం. మన బతుకు అసలు చరిత్ర అది తెలుసుకోండి. ఇక్కడ అసలు చరిత్ర. అందుకు పితృకర్మలు అనే దాని గురించి గట్టిగా చెప్తున్నాడు. ఎవడు మోక్షకాంక్ష కలిగిన వాడు చేయాలట. ఇంకేం చెప్తారు ఇక్కడ? ఈ కర్మలు అక్కర్లేదన్నవాడు సన్యాసి. సన్యాసి గృహస్థు దగ్గరికి వచ్చి ఈ కర్మలు అక్కర్లేదన్నాడంటే వాడు భ్రష్టుడు అంటారు. తెలుసుకోండి. నీకు అక్కర్లేదు, నాకు కావాలి, నేను సన్యాసిని, నువ్వు సన్యాసిని, గృహస్థుని. ఇది తెలుసుకోవాలి. ఇక్కడ ఎవరి మాటలు ఎవరికి చెప్తున్నారు? కానీ పెద్ద వేదాంతులమైపోయిన కొంతమంది, భక్తులమైపోయిన కొంతమంది భ్రష్టత్వాన్ని బోధిస్తే భాగవతకారుడు ఒప్పుకోడు. ఇది తెలుసుకోండి. ఇక్కడ తరించడానికి ఇవి మార్గములు. ఎన్ని పవిత్రమైన చెప్పారు. కర్కాటక మకర సంక్రమణములు. ప్రతి సంక్రమణం గొప్పదే, కానీ కొన్ని సంక్రమణాలు చెప్తున్నాడు ఇక్కడ. కర్కాటక మకర సంక్రమణాలు, మేష తులా సంక్రమణాలు, వ్యతిపాతం అంటే ఆదివారమైన అమావాస్య, అదేవిధంగా సూర్యోదయం తర్వాత వచ్చే తిథి మరురోజు సూర్యోదయానికి అంతమైతే దాని దినక్షయం అంటారు. అది కూడా పవిత్రమే అత్యంత. అదేవిధంగా చంద్రగ్రహణం, సూర్యగ్రహణం, శ్రవణ ధనిష్ట అనురాధ నక్షత్రాలు వచ్చిన ద్వాదశి, వైశాఖ శుద్ధ తదియ అంటే అక్షయ తృతీయ, కార్తీక శుద్ధ నవమి, హేమంత శిశు ఋతువుల్లో వచ్చేటువంటి బహుళాష్టములు అంటే 2 మాసాల్లో వచ్చేటువంటి బహుళాష్టములు అత్యంత శ్రేష్టమైనవి. అలాగే అంటే ఇప్పుడు శిశు ఋతువు నడుస్తుంది మనకి, బహుళాష్టములకు ప్రాధాన్యం చెప్తున్నాడు. మాఘశుక్ల సప్తమి అత్యంత మహాపర్వదినం. ఇవి అత్యంత పవిత్ర కాలములు. అలా మఖా నక్షత్రంతో కూడిన పూర్ణిమ అంటే మాఘ పూర్ణిమ విశేషమైనది. అదేవిధంగా మాస నక్షత్ర పూర్ణిమలు అంటే చిత్ర, విశాఖ ఇలాంటి వీటితో వచ్చిన పూర్ణిమలు, అనురాధ, శ్రవణము, ఉత్తర ఫల్గుని, ఉత్తరాషాఢ, ఉత్తరాభాద్రలతో వచ్చిన ద్వాదశి, ఉత్తర ఫల్గుని, ఉత్తరాషాఢ, ఉత్తరాభాద్ర, శ్రవణాలతో కూడిన ఏకాదశి. ఇవి దేవతారాధనలు, పితృశ్రాద్ధాలకు కూడా విశేషమైనటువంటివి. ఇవి చెప్తున్నటువంటి అంశం. పవిత్రకాలం అంటే ఒక విధంగా మనం భాగవతం పేరుతో హిందూ ధర్మ విజ్ఞాన సర్వస్వం చెప్పుకుంటున్నాం. ఏదో ఒక గ్రంథం కాదు, హిందువుల ప్రతి గ్రంథం హిందూ ధర్మ విజ్ఞాన సర్వస్వం. ఏది పట్టుకున్నా బ్రతుకు కావలసింది అంతా అందించేస్తుందండి. ఏది ఎక్కడ పక్కన మిగల్చలేదు. తయేతే శ్రేయసకాలా నృణాం శ్రేయో వివర్ధనా. ఈ పై చెప్పిన దినములు కళ్యాణాన్ని వృద్ధి చేసే దినములు అన్నారు. అంటే మంచి వర్ష ఋతువులో పంట వేసినప్పుడే ఎలా వస్తుందో ఇలాంటి పర్వకాలాల్లో చేసిన సాధనలు అధిక ఫలితాన్ని ఇస్తాయి కనుక ఈ సమయాన్ని గృహస్థు ఎప్పుడు సద్వినియోగం చేసుకోవాలి. ఇలాంటి పర్వకాలాలలో స్నానం, జపో, హోమో, వ్రతం, దేవ ద్విజార్జనం, పితృదేవన్ రుభూతేభ్యో యద్దత్తం తద్ధ్యనస్వరం. చూశారు, ఇవన్నీ గృహస్థుకి ధర్మములు. నిజమైన బ్రహ్మజ్ఞాని తనకు కర్మలంపటత్వం లేకపోయినా, కర్మలకు అతీతుడైనా తరించాలనుకుంటున్న గృహస్థుల చేతి ఇవి చేయించుతాడు. వాడి ఉత్తమమైన గురువు. తెలుసుకోండి. ఇవి చేయించకుండా ఊరికనే కబుర్లు చెప్పేవాడు గురువు కాడు. అందుకే ఇది ప్రధానమైన అంశం. అందుకే ఇక్కడ ప్రధానంగా ఈ సమయంలో చేసేటువంటి దేవపూజ, పితృపూజ, అదేవిధంగా దానములు, హోమములు, వ్రతములు ఇవి శాశ్వతమైన ఫలితాలను ఇస్తాయి ఇక్కడ. అంతేకాదు మరొకటి, దేశాన్ ప్రవక్ష్యామి. ఇంతవరకు కాలం చెప్పాడు కదా, దేశం చెప్తున్నాడు. దేశము కాలం అని రెండు ఉంటూ ఉంటాయి. కాలం చెప్పుకున్న టైం కొన్ని శక్తి చెప్పాడు. అంటే కాలమంతా గొప్పదే అయినా కొన్ని కాలాలకు గొప్ప శక్తి ఉంటుంది. ఎందుకంటే గంగ అంతా ప్రవహిస్తున్నా కొన్ని ఘట్టాల్లోంచి ఎలా దిగ్గలమో కాలం యొక్క గొప్పతనాన్ని తెలియడానికి కొన్ని ప్రత్యేక పర్వాల్లోనే దాని శక్తిని మనం పొందగలము. అదేవిధంగా కాలఘట్టాలయ్యేగా దేశములు చెప్తున్నాడు చూడండి. అంటే ఈ కాలాల్లో చేస్తే ఎంత పవిత్రమో ఈ దేశాల్లో చేస్తే అంత పవిత్రము. ఈ దేశాలన్నీ ఉన్న దేశం పేరు భారతదేశం. దాని గురించి ఇప్పుడు చెప్పుకుంటున్నాం. ఒక్కటి గొప్ప పవిత్ర దేశం ఏంటంటే ఇతర దేశాల్లో ఉన్నవారు కూడా నిరుత్సాహపడకుండా భాగవతం చెప్పిన మాట, బింబం భగవతో యత్ర సర్వమేత చరాచరం. ఎక్కడ భగవద్బింబం ఉంటుందో అది పవిత్ర దేశం. ముందు ఇది గుర్తుపెట్టుకోవాలి. భగవద్బింబము అంటే శాస్త్ర ప్రకారం నిర్మితమైన భగవన్మూర్తి. ఇప్పుడు తెలిసింది కదా, భగవంతుడు సర్వవ్యాపకుడు కదండి. విగ్రహం ఎందుకు అంటే సర్వవ్యాపకం అన్నప్పుడు నిప్పులో కూడా వ్యాపకుడే. అలా కాదు, భగవద్ అనుభూతి పొందడానికి మాత్రం ఒక స్థానం కావాలి. అందుకు ఆ స్థానంలో భగవచ్ఛక్తి తేవడానికి భగవద్బింబానికి శక్తి ఉంటుంది. అందుకే ఏ ఇంట్లో అయితే భగవత్ ప్రతిమ ఉండదో ఆ ఇంటి నియమనాలో భాగవతం చెప్తుంది, గృహం శ్మశానం తవ బింబవర్జితం. నీ బింబము లేని ఇల్లు వల్లకాడు అంటున్నాడు. అంటే భగవన్మూర్తి
లేని ఇల్లు వల్లకాడు. ఇది బాగా తెలుసుకోవాలి. అందుకే ఇంట్లో పూజా పునస్కారం ఒక దేవుడు విగ్రహం పెట్టుకుంటే అది ఇల్లు, లేనప్పుడు ఏమనాలి? వల్లకాడు అనాలి. సత్రం అనడానికి కూడా వీల్లేదు. అంతేకాదు విషం అనివేదితం, భగవంతుడు నివేదించకుండా తిన్న తిండి విషం. ఏం చెప్పాడు చూడండి ఇక్కడ. అలాగే భగవంతుడు గురించి వినకుండా ఉన్నటువంటి చెవులు కుక్క తోకలు అన్నాడు. ఇది చెప్పాడు. శపుచ్చం అన్నాడు ఇక్కడ భాగవతంలో. అది కుక్క తోకట. కుక్క తోక ప్రయోజనం ఏముంది? ఈ చెవికి అంతే ప్రయోజనం ఉంటుంది భగవత్ కథలు వినకపోతే. ఇవి భాగవతం చెప్తున్న భాష. చూసారా, మన చేత ధర్మం చేయించడానికి ఎంత గట్టి ముట్టికాయలు ఇస్తుందో. ఇందులో అతిశయోక్తి ఏమీ లేదు. అందుకే గృహం శ్మశానం తవ బింబవర్జితం. కనుక పవిత్రమైన స్థలం ఏదంటే భగవద్బింబం ఉండాలి. ఇంట్లో భగవద్బింబం, ఒక తులసి ఉంటేనే ఏ పవిత్ర కర్మైనా సాగుతుంది. నీ ఇంటినంతటిని రక్షిస్తుందండి ఆ బింబము. అందుకే బింబం భగవతో యత్ర సర్వమేత చరాచరం. అది రెండవది, ఎక్కడైతే తపస్సు, శ్రద్ధ, దయ, జ్ఞానము, జపము ఇవి సాగుతాయో ఆ చోటు పవిత్రం. అవి చేస్తున్న వాళ్ళు నిలబడ్డ చోటు పవిత్రం. అటువంటి వాళ్ళు ఎక్కడ నివసిస్తారో ఆ చోటు పవిత్రం. ఇలాంటి చోట్లలో చేసేటటువంటి దేవపితృ కార్యాలు పవిత్రమవుతాయి. మరొకటి చెప్తున్నాం, విష్ణు పూజ జరిగే ప్రతి చోటు గొప్పదే. అదేవిధంగా సహజంగా పవిత్రమైన స్థలములు కొన్ని ఉంటాయి. అవి యత్ర గంగాదయో నద్యః, గంగాది పుణ్యనదీ ప్రాంతములు. సరాంసి పుష్కరాదీని. గంగాదయో అన్నారు. ఇప్పుడు వెంటనే గంగాదో గోదావరి ఇత్యాదులని మనం అన్వయించుకోవాల్సింది. సరాంసి పుష్కరాదీని, సరస్సులు, పుష్కరము మొదలైన సరస్సులు. అదేవిధంగా కురుక్షేత్రం, గయ, పులహాశ్రమం. పులహాశ్రమం అంటే తెలుసుకున్నాగా, గుర్తుందా? జడభరతుడి చరిత్ర, గండకీ నది. అలాగే ప్రయాగము, గయశిర. గయశిర అంటే గయా అని మనం పిలుస్తున్నటువంటి చోటు. నైమిషం, ఫాల్గుణ క్షేత్రం, సేతు, రామేశ్వరం. ప్రభాస. ప్రభాస అంటే ఇప్పుడు సోమనాథ్ క్షేత్రం ఉన్న చోటు. అదేవిధంగా కుశస్థలి అనగా ద్వారక, వారాణసి, మధుపురి అంటే బృందావనం ప్రాంతము, పంపా సరస్సు, బిందు సరస్సు, నారాయణాశ్రమం అంటే బదరికాశ్రమం, నందా. నంద అంటే అలకనంద నదీ తీరం, సీతారామాశ్రయాదయ, సీతారాములు సంచరించిన ప్రాంతములు అన్నారు ఇక్కడ. అంటే చిత్రకూటము మొదలైనటువంటి ప్రాంతములు. సర్వే కులాచలా రాజన్ మహేంద్రమలయాదయ. మీరు తెలివిగా, అప్పుడు ఇంకా రామావతారం జరగలేదు కదండి అంటే జరిగిపోయింది. నారదుల వారు చెప్తున్నారు ఇక్కడ. ప్రహ్లాదు టైంకి జరగలేదు, కృష్ణావతారం టైంకి జరిగింది కనుక ఇది సమంజసమే. కులాచలములన్నీ అన్నారు. కులాచలములు అనగానే అతి పవిత్రమైన మహాపర్వతములు, హిమాలయం, వింధ్య ఇత్యాది పర్వతములన్నీ. మహేంద్రమలయాదయ, పెద్ద కులపర్వతాలు కాకపోయినా మహేంద్ర పర్వతం, మలయ పర్వతం, వెంకటాచలం ఇలాంటి పవిత్ర పర్వతములు, శోణాచలం ఇవన్నీ కూడా చెప్పబడుతున్నాయి. ఏతే పుణ్యతమా దేశా, ఇవి పుణ్యతమములైనటువంటి దేశములు సుమా. గృహస్థైనటువంటి వాడు ఈ చోట్లకి ప్రయత్నపూర్వకంగా వెళ్ళి తాను చేయవలసిన దేవపితృ కార్యాలను చేస్తూ ఉండాలి తరచూ. ఎవడు? గృహస్థైన వాడు. అంటే గృహస్థాశ్రమం నుంచి రిటైర్ అయిపోయిన వాడు వాళ్ళు వెళ్ళాలని కాదు, గృహస్థాశ్రమం ఉన్న వాళ్ళు అందరూ వెళ్ళాలి. తెలుసుకోండి ఇక్కడ. ఈ కాన్సెప్ట్ పోవడం వల్ల వ్యవహారాల్లో బిజీగా ఉన్నాను, నువ్వు ఆలోచిస్తే అవి నిష్ఫలమని తెలిసిపోతాయి. ఇందాక చెప్పాడు కదా వివేకం. అవి పెట్టుకుని ఎవడైతే ఈ క్షేత్రయాత్రలు చెయ్యడో, ఈ పుణ్యకాలాల్లో పుణ్యకర్మలు చెయ్యడో, వాడు గృహస్థాశ్రమం తరించడానికి పనికిరాదు. ఇది తెలుసుకోవాల్సింది ఇక్కడ. గృహస్థాశ్రమంలో ప్రధాన భాగంగానే ఇవన్నీ చెప్పబడుతున్నాయి. ఇలా వివరించి అటు తర్వాత వివరములుగో తేష్వేషు భగవాన్ రాజన్ తారతమ్యేన వర్తతే. భగవంతుడు అన్ని ప్రాణుల్లో ఉన్నాడని భావంతో ఉన్నా తారతమ్యాలతో ఉన్నాడన్నాడు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలా ఉన్నట్ట. మళ్ళీ ఇదేంటండి, అందరిలో సమముగా ఉన్నాడు, కొందరిలో మరింత ఎక్కువగా ఉన్నాడంటే ఎవరు బాగుందా? కానీ ఎంత అందంగా చెప్తున్నాడో చూడండి ఇక్కడ. సాత్విక రాజస తామస గుణాలున్న సర్వజీవుల్లోనూ భగవంతుడున్నాడు. కానీ కొందరిలో తామస గుణం ఎక్కువ ఉంటుంది, కొందరిలో రాజస గుణం ఉంటుంది, కొందరిలో సాత్విక గుణం ఉంటుంది. సాత్విక గుణం ఉన్నవారిలో భగవంతుడు ప్రకాశం ఎక్కువ ఉంటుంది, రాజస తామస గుణాలు ఉన్న వాళ్ళలో ప్రకాశం తక్కువ ఉంటుంది. ఇది ఎలాంటిదంటే, మీరు దీపం వెలిగించి దాని మీద కొండబోర్లు ఇస్తే ఆ వెలుగు బయటకు కనబడదు. దీపం ఉంటుంది, ఎక్కడో చిన్న చిన్న రంధ్రాలు పెడితే కాసింత కనబడుతుంది. రంధ్రాలు కలిగిన కొండ బోర్లు ఇస్తే చిన్న చిన్న వెలుగే. కానీ పూర్తి ట్రాన్స్పరెంట్ గాజు కానీ బోర్లు ఇస్తే అందులో కాంతి ఎంత స్పష్టంగా కనబడుతుంది. కానీ కొండలోని వెలుగుందండి, గాజు పెట్టెలోని వెలుగుందండి అని చెప్పినప్పటికీ గాజు పెట్టెలో వెలుగు కనిపించినంత స్పష్టంగా కొండలో వెలుగు కనబడదు. కనుక
ఎవరు తాపసులో, ఎవరు సాత్వికులో, ఎవరు యోగులో, ఎవరు వేదాంత పరాయణలో వారి యందు భగవత్ ప్రకాశం ఎక్కువ ఉంటుంది కనుక వారిని ఆరాధించని చెప్పారు. ఇది తెలుసుకో ఇక్కడ, అది ప్రత్యేకంగా చెప్పాడు. సాత్వికత పెరుగుతున్న కొద్దీ భగవత్ ప్రకాశం పెరుగుతూ ఉంటుంది ఇక్కడ. అందుకే తస్మాత్ పాత్రం హి పురుషో యావానాత్మా యధేయతే దృష్ట్వా తేషాం మిథో నృణాం అవజ్ఞానాత్మతా నృప. ఎవరిని అవమానించకూడదు, కానీ అటువంటి మహాత్ముల్ని మాత్రం ఎప్పుడూ అవమానించరాదు. వాళ్ళు వస్తే వాళ్ళు గౌరవించాలి, వాళ్ళకి చేయగలిగింది చేయాలి. గృహస్థుకి ఇది చాలా ప్రధానమైనది. అయితే అర్చామూర్తులు కూడా ఆది యుగంలో అర్చామూర్తి ఉంటే కానీ భగవద్భావన కలగదు అనేది లేదుట. త్రేతాయుగం వచ్చిన తర్వాత స్వార్థం పెరిగినప్పుడు ఒకరికొకరు పడకపోవడం అనేది వచ్చినప్పుడు అర్చామూర్తుల ప్రాధాన్యం పెరిగింది. జాగ్రత్తగా విన్నాం కదా, అర్చామూర్తుల ప్రాధాన్యం పెరిగింది. అంతేగాని అర్చామూర్తులు అప్పటి నుంచో వచ్చాయని చెప్పలేదు. వేదకాలం అన్నది దేవాలయములు లేవు, వీడికి ఏం తెలుసండి వేదకాలం, ఎంత వేదం చదివాడని. రామాయణ కాలంలో ఆలయాలు లేవండి, రామాయణం సరిగ్గా చదవలేదు. ఎందుకంటే అటు పట్టాభిషేక సమయంలో కానీ మరొక సందర్భంలో కానీ దేవతాయతనములన్నీ అలంకరింపబడ్డాయని వర్ణించాడు వాల్మీకి. చదవకుండా మాటలు. బుద్ధుడి తర్వాత విగ్రహాలు వచ్చాయి, బుద్ధుడి తర్వాత ఆలయాలు వచ్చాయి, వీళ్ళు స్టేట్మెంట్లు. అంటే మనవైన చదువులు పద్ధతిగా చదువుకోకపోవడం వల్ల వచ్చిన బాధలు ఇవన్నీ ఇక్కడ. అందుకు అర్చాశ్రద్ధ అనేది త్రేతాయుగం నుంచి ఎక్కువైనది అని చెప్తున్నారు ఇక్కడ. అయితే అర్చామూర్తి ఆరాధన అవసరమే. ఎందుకంటే భగవద్భావన సర్వజీవుల్లో భగవంతుని చూచి ఆరాధించగలిగే స్థితి మనిషిని చూడగానే నావాడు పైవాడనే భావం కలిగిన మానవుడికి రాదు. అంత గట్టిగా సైకాలజీ ఎంత బాగా చెప్పాడు చూడండి. వీడు నావాడు, వీడు పైవాడు, వీడు నచ్చాడు, వీడు నచ్చలేదు. ఎందుకంటే గుణాలు అందరిలో కనబడుతున్నప్పుడు నువ్వు భగవద్భావంతో ఆరాధించడానికి ఒప్పుకో. ఎందుకంటే గుణాలని దేహాలని దాటి ఉన్న ఆత్మను నువ్వు అందుకోలేవు, దీనితోనే చూస్తున్నావు, కష్టం కదా. అందుకు అర్చాశ్రద్ధ ఉండాలి. అర్చాశ్రద్ధ ఉన్నప్పటికీ ఇతరుల్ని ద్వేషించకుండా ఉండాలి, అప్పుడు చేసిన అర్చ ఫలిస్తుంది. ఇది చాలా గట్టి మాట చెప్పాడండి. ఉపాసత ఉపాస్తాపి నార్థతా పురుషద్విషాం నా అర్థదా పురుషద్విషాం. ఇతరుల్ని ద్వేషించేవాడికి వాడు చేసే పూజలు ఫలించవు. ఇది బాగా గుర్తుపెట్టుకోవాల్సింది. పురుషేశ్వపి రాజేంద్ర సుపాత్రం బ్రాహ్మణం విదుహు. ఈ కారణం చేతనే ఎవరైతే వేదముతో జీవిస్తారో, వేదము చెప్పిన అనుష్ఠానంతో జీవిస్తారో అటువంటి వాడిని సుపాత్రుడుని అందుకన్నారు. అందుకే దానాదులు అటువంటి వారికి సంకల్పసహితంగా చేస్తారు, అటువంటి వారు కాని వారికి సంకల్పరహితంగా ఏదో అందిస్తారు. ఇది తెలుసుకోవాల్సింది. కానీ ప్రతిందరికీ ఇవ్వవలసిందే, కానీ సంకల్ప సహిత దానం అడి చేస్తారు. సంకల్పం చెప్పుకో అక్కర్లేకుండా ఎవరికైనా ఇవ్వచ్చు సర్వభూత తృప్తి కోసం. ఇంత లోతైన చెప్పి సదాచార నిరూపణం చేస్తున్నాను వినవయ్యా అని సదాచారాన్ని చెప్తున్నాడు ఇక్కడ. ఈ సదాచార నిరూపణలో నాయన గొప్ప ఆచారం ఒకటి ఉన్నది, హింస లేకుండా జీవించుట. ఇది చాలా గుర్తుపెట్టుకో. నువ్వు చేసే ఏ కర్మైనా హింస కూడదు. భాగవత ధర్మం హింసారూపమైన యజ్ఞాలను కూడా అంగీకరించదు. అది భాగవత ధర్మంలో అది లేదు. అని కలియుగంలో భాగవత ధర్మమే శ్రేష్టమని ఎందుకు చెప్పారంటే హింసారూపమైన యజ్ఞాదులకి కలియుగంలో నిషేధం కూడా చెప్పింది ధర్మశాస్త్రం. అశ్వాలంబం గవాలంబం సన్యాసం ఫలపైతృకం ఇవి కలిలో నిషేధము అని చెప్పింది కదా, కలవు పంచచవర్జయత్తని. అందుకే నైతాదృశ పరోధర్మో నృణాం సద్ధర్మమిచ్యతాం న్యాసో దండస్య భూతేషు మనోవాక్కాయజస్య యః. మనస్సుతో కానీ మాటతో కానీ శరీరంతో కానీ ఒకరిని హింసించకుండా చేసేదే ముఖ్యమైన సింహ. అయితే గొప్ప యజ్ఞం ఒకటి చెప్తున్నాను, ఇచ్చాయి. అది మనోనిగ్రహం అనే అగ్ని ఉండాలి. అందులో నువ్వు హోమం చేయి. నీ అహంకారాన్ని మనోనిగ్రహం అనే అగ్నిలో హోమం చేయి. అయితే ఆ అగ్ని రగలాలంటే వివేకమనేటువంటి జ్వాలతో నిగ్రహం అనే అగ్నిని రగిల్చి నీ అహంకారాన్ని అందులో హుతం చేసుకో. ఇది గొప్ప యజ్ఞం చెప్పాడండి. ఈ యజ్ఞం చేసుకోవయ్యా, చాలా గొప్ప విషయము అని చెప్తూ విధర్మం, పరధర్మం, ఆభాసధర్మం, ఉపమధర్మం, ఛలధర్మం అని 5 రకాలుగా అధర్మం ఉంటుంది. ఇది తెలుసుకో. అధర్మం యొక్క 5 శాఖలు ఇవి, ముళ్ళ శాఖలు. 5 శాఖలు లేకుండా జాగ్రత్త పడు. ఎంత క్లియర్ కట్ డెఫినేషన్ అండి. నాకు భగవంతుడిచ్చిన చిన్నపాటి బుద్ధితో ఈరోజు ప్రవచనం అత్యంత ప్రధానం. ఇది తెలుసుకోండి. ఇక్కడ అత్యంత ప్రధానం ఎవరికి అనిపించిందో వర్ధన్యులు. ఇది చాలా ఒక్క జీవితానికి ఇదొక్కటి పట్టుకుంటే నిన్నటి వరకు చెప్పిన ధర్మం, రేపటి నుంచి చెప్పబోయిన ధర్మం దీన్ని శ్రద్ధగా గ్రహించేవాడికి పండుతుంది. లేనప్పుడు వాడు కాలక్షేపంగా చెవులతో విన్నాడంతే. కనుక ఇదంతా ప్రాక్టికల్గా చేసి చెప్పాడు. ఇప్పుడు చెప్పింది ఏదైనా ఈ రోజుల్లో సాధ్యం కాదని ఎవడైనా అడగలిగితే ఎందుకు సాధ్యం కాదో చర్చ చేయడానికి మేము సిద్ధం. కాదా అండి? అంతేకాదు,
అందులో చెప్పిన వాటిలో ఈ రోజుల్లో సాధ్యమైనవి ఎంచుకుని మాత్రమే తీసుకొని చెప్పడం జరుగుతుంది. మీరు అనుకుంటారు ఇవాళ రోజంతా చెప్తున్నాను, ఎంత తగ్గించి చెప్పేమో. సదాచార విషయంలో చెప్తున్నది విధర్మ, పరధర్మ, ఆభాస ధర్మ, ఉపమ ధర్మ, ఛలధర్మ. ఇవి అధర్మమని ముళ్ళ చెట్టుకి 5 శాఖలు. చెట్టంతా విడిచిపెట్టు, ఏ కొమ్మ మీద మమకారం పెంచుకో. ఏంతో చెప్తున్నాడు చూడండి. ముందు విధర్మ. విధర్మము అంటే ఏ పని చెయ్యడం వల్ల తన ధర్మం దెబ్బతింటుందో ఆ పని చేయకూడదు, విధర్మం. రెండవది, ఇంకొకటి కోసం విధించిన ధర్మం నీ ధర్మాన్ని విడిచిపెట్టి చేయకూడదు. ఇది ఒక్కటి గట్టిగా చెప్పగలిగితే పరధర్మమే పరమ పాపం. ఇది తెలిసాక ఈ ధర్మం నుంచి ఆ ధర్మంలోకి మారడం ఎంత పాపమో తెలుసుకోండి. ఇక్కడ ఒక్క హిందూ ధర్మం ఒక్కటే చెప్తుంది, ఇతర ధర్మాలను గౌరవించు కానీ ఆ ధర్మంలోకి మారకు అని చెప్తుంది. ఇది తెలుసుకోండి. ఇక్కడ ఈ ఒక్క మాట వల్ల సమాజంలో ఎంత క్షేమం ఏర్పడుతుందో ఆలోచించండి. ప్రాక్టికల్గా ఆలోచించండి. ఇక్కడ ఎంత క్షేమం ఏర్పడుతుందంటే, పరధర్మం గొప్పదైనా కావచ్చు, కానీ నాకు పరధర్మం కనుక నేను పాటించను అనడం వల్ల వాడు తన స్వధర్మంలో ఉంటాడు, ఇంకో ధర్మాన్ని అవమానించడు, ఇంకో ధర్మం వైపు వెళ్ళడు. ఎప్పుడైతే అన్యమతం స్వీకరించవచ్చు అని ఉన్నదో, ఉన్న మతాన్ని ద్వేషించాలి అని అందులో ఇంప్లైడ్. అది తెలుసుకోండి. ఇక్కడ ఒక మతం విడిచి ఇంకో మతంకి వెళ్ళాము అంటే ఉన్న మతం మీద ఒక అవహేళన దృష్టి పడే వెళ్ళేవి కదా, దీని మీద తక్కువ దృష్టి పడేయింది కదా, అప్పుడు నువ్వు ఈ మతాన్ని ద్వేషించినట్టే కదా. అప్పుడు సర్వధర్మ సమానత్వం అని ఆ మాట అనడానికి నీకు ఎక్కడ హక్కు ఉంది? కనుక ఎక్కడ సర్వధర్మ సమానత్వం అనే సిద్ధాంతం ఉంటుందో అక్కడ ముందు చేయవలసిన పని మత మార్పుల్ని నిషేధించాలి, లేకపోతే మహాప్రమాదం. తెలుసుకోండి. బయటికి అది చాలా విశాల హృదయంలా కనబడుతుంది, కానీ దాన్ని ఓపెన్ హార్ట్ అనరు, హార్ట్ ఎన్లార్జ్మెంట్ అంటారు. తెలుసుకోండి, మానసిక రోగం అది. విశాల ధర్మం ఏంటంటే వైశాల్యం, మహాప్రమాదం. తెలుసుకోండి. ఎప్పుడైతే మతం మార్చేవో నువ్వు ఇంకో మతాన్ని దూషించకుండా మార్చగలుగుతున్నావా? ఒక్క మాట చెప్పండి. అన్ని మతాలు సమానమేనండి, ఈ మాట ఒక్క హిందువు తప్ప ఎవ్వడు భూమి మీద అనడు. ఈ మాట తెలుసుకోండి. అన్ని మతాలు సమానమైతే మార్పిడనే అంశకే అవకాశం లేదే, వాడు అనడు. అందుకే ఇక్కడ ఇతర మతాల్ని ద్వేషించడం, దూషించడమే లక్షణమైపోయిన వాటికి, అసలు ధర్మం అనే మాట నేతి బీరకాయలా కలిగిన వాటికి సనాతన ధర్మం గురించి మాట్లాడే హక్కు లేదు. తెలుసుకోండి. ఇక్కడ అందుకే స్వధర్మం ముఖ్యం. అది కాక విధర్మము, పరధర్మము, ఆభాస ధర్మము చాలా బాగుందండి. ఆభాస ధర్మము అంటే ధర్మంలా కనబడుతుంటాయి అలాంటివి. ఎందుకంటే నువ్వు జపం చేయక్కర్లేదు, తపం చేయక్కర్లేదు, ఊపిరి మీద దృష్టి పెట్టు చాలు, తరించిపోదు. ఇలాంటి వాళ్ళు ఉన్నారు. అవునా లేదా అండి? అంతేకాదు, తద్దినాలు పెట్టక్కర్లేదండి. మా కల్టులోకి వచ్చేస్తే తద్దినాలు పెట్టక్కర్లేదు. మరి ఏం చేయొచ్చు? పూజలు చేయక్కర్లేదు, అలా కూర్చొని ధ్యానం చేస్తే చాలు. ఆ కల్టొద్దు. చెప్పండి. ఇది ఆభాస ధర్మం అంటే ధర్మముల్లా కనబడుతుంది, కానీ నీ స్వధర్మం నుంచి పతనం చేస్తుంది. తెలుసుకోండి. ఇక్కడ ఇది ఆభాస ధర్మం అని చెప్పబడుతున్నది. దాని తర్వాత ఉపమ ధర్మం. ఉపమ ధర్మం అంటే డాంబికం కోసం చేసేది అన్నాడు. ఇక్కడ అవతల వాళ్ళు మెచ్చుకోలు కోసం చేస్తూ ఉంటారే డాంబిక, ఇంత దాన్ని అంత చేసి చూపించడం, అది ఉపమ. ఒకడు పోల్చుకోవడానికి, ఇంకోటి ముందు ఆర్భాటానికి చేసేది. ఇక ఛలధర్మం. ఛలధర్మం అంటే శాస్త్రాన్ని తప్పుగా వ్యాఖ్యానించి చేసే ధర్మం అన్నాడు. ఇక్కడ ఇలాంటివి కూడా లోకంలో మనం చెప్తూ ఉంటాం. అందులో ఏం చెప్పారంటే అసలు ఉద్దేశం వీడు చెప్తూ ఉంటాడు, అయ్యా భోజనం చేసేటప్పుడు పరిశేచన చేయాలి ధర్మం. అది ఎందుకు చెప్పారంటే చీమలు పట్టకుండా ఉండడం కోసం చేయడం. నువ్వెవడు వ్యాఖ్యానించడానికి? చీమలు పెట్టకుండా ఉంటే గమాక్సిన్ వేసుకుని తిను, ఎవడొద్దన్నాడు ఇక్కడ? అదా చెప్పాడు ఇక్కడ. ఇలాగా నీ అంతట్టు వ్యాఖ్యానించక ధర్మాలని తప్పుడు వ్యాఖ్యానాలు చేస్తే ఛలధర్మం అంటారు. ఇక్కడ చూసారా, ఇవన్నీ అధర్మం అనే ముళ్ళ చెట్టుకు 5 కొమ్మలు. వాడు జోలికి వెళ్ళకయ్యా, ఇది తెలుసుకో. అందుకే స్వవర్ణాశ్రమ ధర్మాల కంటే భిన్నమైనవన్నీ అధర్మములే. ఇది తెలుసుకుని ఎవడు వర్ణాశ్రమ ధర్మాలు, తనకు విధింపబడ్డ వర్ణధర్మం, ఆశ్రమ ధర్మం, ఇందులో ఏది గొప్పది ఏది తక్కువది కాదు, ఇది తెలుసుకో. పైగా తన ధర్మం పాటిస్తున్నప్పుడు ఉండవలసిన ఫస్ట్ క్వాలిఫికేషన్ సదా సంతుష్ట మనసః. అదే ఇప్పటి జనరేషన్లో, ఇప్పటి సమాజంలో మృగ్యమవుతోందండి. తృప్తి అనేది ఉండట్లేదు. ఎంతున్నా ఏదో అన్రెస్ట్, స్ట్రెస్, స్ట్రెయిన్, ఇంకా పేర్లు ఇప్పుడు చాలామందిగా పారిభాషిక పదాలు వచ్చేసాయి. డిప్రెషన్, ఫ్రస్ట్రేషన్, ఫలానా 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 సిండ్రోమ్, ఫలానా 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 డిజార్డర్, అంటే రకరకాల మానసిక రోగాలు. వైద్యుల చుట్టూ తిరగడం, ఇంత చేస్తే వాడు పేరు పెట్టి వదులుతాడు, ట్రీట్మెంట్ ఇవ్వడు. ఒక్కొక్కటి నామకరణోత్సవాలే. బయటకు వచ్చినప్పుడు ఫలానా సిండ్రోము, ఫలానా డిజార్డరు, దాని బతుకంతా నిద్రపోవడానికి మాత్రలే, నో ట్రీట్మెంట్. కారణం ఏంటంటే స్వధర్మంతో ఉండడం, సంతృప్తిగా ఉండడం, ఈ రెండు పోయాయండి ఇక్కడ. ఎందుకంటే ఇది ఈ పరిధిలో ఉండుని ఎవరు నిర్ణయిస్తారు?
ఇది నా పరిధి అనేది నీ ఇచ్ఛానుసారం పెడుతుంటే పరిధి పెరిగిపోతూ ఉంటుంది. ఇది నీ పరిధిని నిర్ణయించేదే ధర్మం. అది తెలుసుకోండి ఇక్కడ స్వధర్మం. ఇది బాగా అర్థమైతే తర్వాత కథల్లో వాళ్ళు ఈ కబుర్లే చెప్తారు మనకి. సదా సంతుష్ట మనసహ, ఆ విధంగా ఉండాలి. ఎందుకంటే సంతుష్టిగా ఉన్నప్పుడు అదొక్కడి చాలా బ్రతకంత హాయిగా వెళ్ళిపోయారండి. దీన్ని కంటెంట్మెంట్ అంటూ ఉంటాం మనం. ఎంత గొప్పదంటే చూడు, ముళ్ళున్న దారిలో చెప్పులు వేసుకునేవాడు ఎంత క్షేమంగా వెళ్ళిపోతాడో, సుఖదుఖాత్మకమైన ప్రపంచంలో సంతృప్తి అనే కవచం ఉన్నవాడు అంత హాయిగా వెళతాడు సుమా. శర్కరా కంటకాదిభ్య యథోపానత్ పదశివం సంతుష్టక్కేన వారాజన్ అని చెప్తూ, నాయన కామం కొంత నయం, క్రోధం కొంత నయం, లోభం భయంకరమైంది అన్నాడు. అన్నిటికంటే పెద్దది లోభం. ఎందుకంటే ఫలానా తినాలని కోరుకుందనుకో తింటే పోతుంది, తాగాలని కోరుకుని తాగితే పోతుంది. క్రోధం ఉందనుకో ఎవడ మీద ఉందో వాడు కొడితే పోతుంది. కానీ లోభం ఉందనుకో అది భూలోకంలో ఉన్న సంపదలు ఎన్నిచ్చినా ఇంకా కావాలంటుంది. కనుక అతి ప్రమాదం లోభం సుమా, ఇది తెలుసుకో. ఆ లోభం అసంతృప్తి వల్ల కలుగుతుంది. కనుక సంతోషం లేకపోవడం వల్ల కలిగే దుర్గుణం పేరేంటి? లోభం. లోభం అంత ప్రమాదం. అందుకే సంతుష్టి అనేది అంత గొప్పది సుమా. ఇక్కడ సాధారణంగా దేనితో జయించాలో చెప్తున్నాడు చూడండి. ఉంటాయి వికారాలు, జయించే సాధన చేయి. ఎవ్వడికి అలా వచ్చి పడిపోదు ఆధ్యాత్మిక సాధన. వీడు చెయ్యాలి, చేసే వస్తుంది. ఎలా చేయాలంటే ముందుగా శోకం వ్యామోహం జయించాలంటే ఏముండాలి ఒక్కొక్కటి చెప్తున్నాడు చూడండి. డాంబికం పోవాలంటే ఏముండాలి ఒక్కొక్క దానికి వివరిస్తున్నాడు. విందామా శ్రద్ధగా ఎంత బాగా వివరిస్తున్నాడో. అన్వీక్షిక్యా శోకమోహౌ, శోకం పోవాలంటే ఏది నిత్యం ఏది అనిత్యం అని ఒక్క వివేకం తెచ్చుకుంటే అది పోతుందన్నాడు. ఎంత బాగా చెప్పాడు ఇక్కడ. దేనికోసం ఏడుస్తున్నావు? ఏడుస్తూ వస్తుందా? లేకపోతే నువ్వు ఏడవకపోతే ఉంటుందా? ఎలాగో ఉండడం దానికి ఏడవడం ఏంటి? ఏడుకుపోతుంది. అది పని చేయనివ్వం. మన టైంలో చెప్పినా నొక్కేస్తూ ఉంటాం. అందుకే అనవసరంగా ఏడుస్తుంటే వెళ్తూ ఉంటాం పలకరించడానికి. ఎందుకే పరామర్శకు అంటారు. పరామర్శ అంటే వివేకం శోకోద్రేకం వల్ల కోల్పోయాడు గనక కోల్పోయిన వివేకాన్ని బయట పెట్టడమే పరామర్శ. తెలుసుకోండి ఇక్కడ. పరమను ఆమర్శనము చేయుట, ఇది తెలుసుకోవాల్సింది ఇక్కడ. అందుకని ఏడ్చేవాడితో పాటు వీడు ఏడవడం కాదు, తెలుసుకోండి ఇక్కడ. అందుకే ఆత్మానాత్మ వివేకంతో శోకాన్ని వ్యామోహాన్ని జయించవచ్చు. మహాత్ములను సేవించడం వల్ల అహంకారాన్ని జయించవచ్చు. అంత గొప్పగా చెప్పాడండి ఇక్కడ. మహాత్ముల దగ్గరికి వెళ్ళి అనుకోండి, వినయంగా ఉంటాం. వాళ్ళు ఎక్కడ మేము ఎక్కడ, పోయింది అహంకారం. అని నిరంతర మహాత్మ సేవ అది అహంకారాన్ని డాంబికాన్ని పోగొడుతుంది. ఎక్కువ సంఘం పెట్టుకోకుండా కబుర్లు తగ్గిస్తే సాధనకున్న విఘ్నాలు పోతాయన్నాడు. ఇది చాలా బాగుందండి ఇక్కడ. ఎంత గొప్ప విశేషమైన అంశం చెప్పాడు ఇక్కడ. అలాగే ఎక్కువ వ్యాపకాలు పెట్టుకోకపోతే హింసను జయించవచ్చు అన్నాడు. ఎందుకంటే ఎక్కువ సమాజంతో పెట్టుకుంటూ ఉంటే ఇంకా బాధ పెరుగుతుంది. బాధించిన వాడిని బాధించాలనిపిస్తుంది. మాటతోనో చేతతోనో ఏదో ఒకటి చేస్తాం. కానీ హింసను జయించాలి అంటే దేహాన్ని ఇంద్రియాన్ని నిశ్చేష్టగా ఉంచు అన్నాడు. నిశ్చేష్టగా అంటే ఎంత అవసరమో అంత పని చేయించడం. ఇలా చెప్తూ ఇంకా రోగాన్ని జయించాలి అంటే యోగాభ్యాసం చేత జయించు. ఎంత గొప్ప మాట చెప్పండి. ఇది భాగవత ధర్మం. అందుకే భారతీయ జీవనం అంటే యోగ జీవన విధానం. ఇన్ని వందల ఏళ్ళు కోల్పోయిన తర్వాత ఇప్పుడు ఆసనాలు వేసుకుని ఊపిరి తెగ తీసేస్తూ యోగా చేస్తే ఆరోగ్యం బాగుంటుంది అంటున్నాం. కానీ నిత్య జీవన విధానంలో యోగాన్ని పెట్టిన రీతి హిందూ జీవన విధానం. తెలుసుకోండి ఇక్కడ. అది కోల్పోయాం మనం. ఒక్కసారి ఆలోచించండి. అప్పుడు భోజన విధానాలు, పద్ధతులు, పూజ చేస్తే ప్రాణాయామం, జపం చేస్తే ప్రాణాయామం, ఆచమనం చేస్తే ప్రాణాయామం. ఏది ఆ ప్రాణాయామం మర్చిపోయాం. ఆ రోజుల్లో ఎప్పుడో ఏడాదికో సత్యనావర్తం చేస్తే పక్కన పురోహితుడు కూర్చుని ముక్కు పట్టుకోండి అంటే నీదా నాదా అని డౌట్ కొద్దిసేపు. అంటే అర్థం ఏంటి? యోగం పోయింది జీవితం నుంచి. ఎప్పుడు ముక్కు పట్టుకోండి అంటే అందరికి ప్రాణాయామం అంటే ప్రతివాడు చెప్పేస్తున్నాడు. కానీ పద్ధతి లేదు. అది మాత్రం ఒప్పుకుంటున్నాం. ఇప్పుడు యోగా అని ఏదైతే వస్తున్నదో అది కుహనా యోగమే. ఎలా చెప్తామంటే దానికి మరో పాఠం పెట్టండి, క్లాస్ పెట్టండి, నేను రెడీ చెప్పడానికి. అసలు పతంజలి చెప్పింది వేరు, ఇది పతంజలి చూస్తే ఇదా నేను చెప్పింది అనుకుని ఎంత బాధపడతాడో పాపం. అందుకని యోగి అయిపోయాడు కనుక తట్టుకోగలుగుతున్నాడు. ఇది చాలా బాధాకరమైన అంశములు. మొత్తానికి గొప్ప విషయములు చెప్తున్నాడు. ఇతర ప్రాణుల వల్ల కానీ దుఃఖం కలిగితే దయతో దాన్ని జయించన్నాడు. ఎవడి వల్ల కలిగిందో వాడి మీద దయ చూపిస్తే దుఃఖం పోతుంది. ఇవన్నీ చక్కటి ఉపాయాలు చెప్తున్నాడు. కృపయా భూతజన్ దుఃఖం దైవం జయ్యాత్ సమాధినా. అంతర్ముఖత్వం వల్ల తనకి ప్రారబ్ధవశాత్తు వచ్చిన దుఃఖాన్ని జయించవచ్చు. యోగాభ్యాసం వల్ల రోగజనిత దుఃఖాన్ని సేవించవచ్చు. అలాగే సత్వగుణ ప్రధానమైన ఆహారాన్ని మితంగా తీసుకోవడం వల్ల నిద్రను జయించవచ్చు. నిద్రాం సత్వనిషేవయా. ఇవి తెలుసుకుంటే సాధన చేసేటప్పుడు నిద్ర వచ్చేస్తుందండి, ఆవలింతలు వస్తున్నాయండి, ఇప్పుడు లేదా ప్రవచనం దగ్గర అంటే
సాత్విక ఆహారం మితంగా తీసుకుని నీ శరీరం కదులుతున్న పరిధికి తగ్గట్టు ఆహారం తీసుకోగలిగితే ఆహారం ఒంటికి పడుతుంది, అరుగుతుంది, అంతగా చెప్పాడు. అదేవిధంగా రజోగుణ తమో గుణాల్ని సత్వగుణం పెంచుకోవడం వల్ల చేయొచ్చు. సత్వగుణాన్ని శాంతం వల్ల జయించవచ్చు అన్నాడు. సత్వగుణం కూడా జయించాలి. ఎందుకంటే ఒకరి మీద ఆసక్తి, ఆనందం, ఈ విషయం తెలుసుకోవాలి, ఆ విషయం తెలుసుకోవాలని సత్వగుణం వల్ల కలుగుతుంటాయి. సత్వగుణం మంచిదే కానీ పూర్తి మంచిది కాదండి. అది పోవాలంటే శాంతంగా ఉండడం దానివల్ల తెలుస్తుంది అని చెప్తూ, ఇవన్నీ సిద్ధించాలి అంటే యస్య సాక్షాత్ భగవతి జ్ఞానదీపప్రదే గురవు మర్త్యాసద్ధీశ్రుతం తస్య సర్వం కుంజరశౌచవత్. జ్ఞానాన్ని అంటే ఆత్మానత్వ వివేకాన్ని, ఈశ్వర జ్ఞానాన్ని ఇచ్చే గురువుని మనుష్య రూపంతో ఎవడు చూస్తాడో వాడి యొక్క శాస్త్రజ్ఞానమంతా ఏనుగు స్నానంలా వ్యర్థము అన్నాడు. ఇక్కడ ఏనుగు స్నానంలా వ్యర్థం. ఎందుకంటే శాస్త్రజ్ఞానం బోధించినటువంటి గురువు సాక్షాత్ భగవాన్, అతడు ప్రత్యక్ష భగవంతుడు అనే దృష్టితో అతన్ని సేవించాలి. ఆ గురుసేవ ఇవన్నీ పోగొడుతుంది. నాయన అసలు ఇన్ని నియమాలు ఎందుకు చెప్పారు అది కూడా తెలియాలి కదండి. ఇప్పుడు వరకు ఇన్ని నియమాలు ఎందుకు చెప్పారు, శాస్త్ర నియమాల ప్రయోజనం ఏమిటి అది కూడా తెలియాలి కదా. ప్రయోజనం తెలిస్తే నియమాలు చక్కగా పాటించచ్చు. షడ్వర్గ సంయమైకాంతా సర్వా నియమచోదనా. శాస్త్రములో బోధించిన నియమాలన్నిటికీ పరమ ప్రయోజనము కామక్రోధాది 6 శత్రువుల్ని జయించడము. ఇది ప్రయోజనం. అలాంటి నియమాలు తెచ్చుకుని ఇంద్రియాలని జయించాక ఆ నియమాలతో భగవంతుని ధారణ ధ్యానము చెయ్యకపోతే ఆ నియమాలు కూడా వ్యర్థమే. ఇది తెలుసుకోవాల్సింది. ఊరికనే ఆచారం పాటిస్తా అంటే లాభమే ఉన్నది. ఆచారం వల్ల మనస్సు శుద్ధం చేసుకుని భగవంతుని ధ్యానిస్తూ ఆయన కోసం వినియోగించినప్పుడు నియమాల సార్థకత అని కేవలం నియమపాలన ఉందని. కొందరు 1-10 సార్లు స్నానం చేస్తూ ఉంటారు, అటుండి ఇటుండి ముట్టకంటారు, కానీ భగవంతుడి గురించి చెప్తే నిద్రపోతారు. వాళ్ళకి ప్రీతి ఉండదు, భక్తి ఉండదు. కనుక అలాంటివి లేనప్పుడు నియమాలు వ్యర్థము. కనుక ఈ నియమాలన్నీ అందుకోసం, దేనికోసం? మొత్తం 6 శత్రువులను జయించడం, భగవంతుని ధారణ ధ్యానాదులతో పొందడం. యథా వార్తాదయో హ్యర్థ యోగస్యార్థం నబిభ్రతి. ఇక్కడ తెలుసుకోవలసినది కేవలం నియమాలు కర్మలు మోక్షాన్ని తెచ్చిపెట్టవు, ఇవి సహకారి మాత్రమే. ఇక్కడ తెలుసుకోవాలి. వీటితో పాటు మునుపు చెప్పినటువంటి పెద్దలను ఆశ్రయించి భగవత్ కథలు, భగవత్ తత్వము వింటూ దాని యందు చిత్తము ప్రవేశింపజేస్తూ జీవన విధానం ఇలా వెళ్ళగలిగితే వాడు తరిస్తాడు. కేవలం ఇది మాత్రమే కాదు. చిత్త విజయత్తస్యా నిస్సంగో అపరిగ్రహ. చిత్తం జయించిన తర్వాతే నిస్సంగం మొదలైనవి ఏర్పడతాయి, వైరాగ్యం మొదలైనవి కలుగుతాయి. కనుక చిత్త జయం కోసమే నియమ పాలన. దేశే శుచౌ. అందుకు ఏం చేయాలంటే ఈ నియమాలు పాటిస్తూ శుచి అయిన దేశంలో ప్రశాంతంగా కూర్చొని స్థిరం సమం సుఖం యోగా చెప్తున్నాడండి. స్థిరాసనాన్ని, సమాసనాన్ని, సమాసనం అంటే సమానన శిరోగ్రీవ, శిరస్సు మెడ వెన్నుముక నిటారుగా నిలిపి ప్రాణాపానాన్ని సమం చేసి మనస్సుని పరమాత్మయందు నిలిపి శబ్దరూపముగా ముందు పట్టుకున్నాడు. శబ్దరూపముగా అంటే ప్రణవం కానీ గురూపదిష్ట మంత్రము కానీ దీనితో సాధన చేయాలి. ఏమభ్యస్య. ఇది క్రమక్రమంగా చేయడం మొదలుపెట్టాలి. ఈ నియమాలతో అంటే యోగమంతా మళ్ళీ మరొక రకంగా చెప్తున్నాడు. ఇదివరకు సుఖయోగీంద్రుడు చెప్పిన యోగాన్ని మరొక రకంగా విని ఇక్కడ మరొక అద్భుతమైన విషయం ఏంటంటే రాగం. ఇంతవరకు 30 సల్లక్షణాలు విన్నారు కదా, దుర్లక్షణాలు చెప్తున్నాడు చూడండి. అవి ఉన్నా లేకపోయినా ఉండకుండా ఉంటే జాగ్రత్త. రాగ ద్వేష లోభ శోక మోహ భయ గర్వ అభిమాన అవమాన అసూయ మోస హింస ఇవి ఏవైతే ఉన్నాయో ఇవి రజోగుణం వల్ల వచ్చే దోషాలు. మరపు, ఆకలి, నిద్ర, కునికిపాటు ఇవి తమోగుణం వల్ల వచ్చే దోషాలు. ఇవి సాధకునికి ప్రధాన శత్రువులు. భగవంతుడు కావాలనుకోవడం అనే వాడికి పరమ రైవల్స్ అండి. ఇవి తెలుసుకోవాలి ఇక్కడ. ఇవి రజోగుణ తమోగుణ జనితమైనటువంటి వారు. వీటిని నిగ్రహించుకుంటూ వీటిని తొలగించుకోవడానికి చేసే సాధనలే నేను చెప్పే నియమాలనైనా అని చెప్తూ ఇక్కడ ప్రధానంగా 3 ఎప్పుడు పెట్టుకోవాలి సాధకుడు. ఈ 3 ఉన్నట్లయితే వాడు వీటిని జయించవచ్చు. మొదటిది తన వశంలో ఇంద్రియాలను ఉంచుకోవడం, 2 మహాత్ముని చరణాలని సేవించడం, 3వది వివేకం. మొదటిది ఇంద్రియాలను వశంలో ఉంచుకోవడం, 2వది మహాత్ముని సేవించడం, 3వది వివేకం. ఏది నిత్యం ఏది అనిత్యం అనేది ఎప్పటికప్పుడు గుర్తుపెట్టుకో అని చెప్తూ 3 రకాల అద్వైతాలు చెప్తున్నాను విను అన్నాడు. ఈ అద్వైతాలు కూడా చాలా విశేషమైన అంశం అండి. భావాద్వైత, క్రియాద్వైత, ద్రవ్యాద్వైతములని 3 సాధన చేయి. ఇంతవరకు యమనియమాలు చెప్తూ ఆలోచన ఎలా ఉంచుకోవాలో చెప్తున్నాడు. ఆలోచన ఇంతవరకు బాహ్యమైనవి చెప్పుకున్నాం. ఆలోచన మనం ట్రైన్ చేయాలి.
బుద్ధిని ట్రైన్ చేయాలి. బుద్ధిని ట్రైన్ చేయడంలోనే దుర్గుణాలను నిగ్రహించడం. ఇప్పుడు భావాద్వైత, క్రియాద్వైత, ద్రవ్యాద్వైతములు మననం చేయన్నాడు. భావాద్వైతం అంటే రకరకాల పదార్థాలు ప్రపంచంలో చూస్తావు కదా, ఈ పదార్థముల యందు పరమాత్మయే ఉన్నాడు అని నిరంతరం మననం చేయి. ఒక్కసారి రాదది, కానీ వాటన్నిటి యందు ఆయన ఉన్నాడు. భేదం అనేది బయట ఉపాధికి ఉంది, కానీ లోపల చైతన్యం ఆయనే అని నిరంతరం భావన చేసుకో, అంతే. ఆ భావాద్వైతమే చేయాలి, అంతేగాని లోపల ఉన్నవాడు పరమాత్మ ఒకడే కనుక నువ్వు నేను ఒకడే అనడం కాదు. ఉపాధికి భేదం ఉంది, కానీ భావాద్వైతం అనగా అందులో ఇందులో ఉన్న చైతన్య రూపుడైన భగవంతుడు ఒకడే అని చింతన చేయాలి గృహస్థు కూడా. అది భావాద్వైతం. క్రియాద్వైతం, క్రియాద్వైతం అంటే అర్థం ఏంటి? చాలా జాగ్రత్తగా తెలుసుకోవాలండి. క్రియాద్వైతం అనే మాటకి చేసిన ప్రతి కర్మ సంపాదించినది ఈశ్వరార్పణ బుద్ధితో చేయడం క్రియాద్వైతం. అద్వైతం అంటే రెండు కాదు, ఒకటి. ఎవడు వాడు పరమాత్మ, కానీ పరమాత్మతో ఒకటవడానికి చేసే పని కనుక దీని పేరు అద్వైతం అని చెప్పారు ఇక్కడ. మొదటి పని, ఎవరిని చూసినా తదంతర్యామి నారాయణుడే అనే భావన తెచ్చుకుంటూ ఉండాలి. హఠాత్తుగా రాదు అది. లేకపోతే ఎవరిని చూసినా గుండెలో విష్ణు కనబడుతూ ఫోటోలా కనబడుతూ ఉంటాడండి. నువ్వది మననం చేసుకోవాలి, భావాద్వైతం. రెండవది క్రియాద్వైతం. క్రియాద్వైతం అంటే సాక్షాత్ సర్వకర్మ సమర్పణం యద్బ్రహ్మణి పరే, పరబ్రహ్మ యందు సమర్పించుట. అందుకే తత్సద్బ్రహ్మార్పణమస్తు అనేది అలవాటు చేయించారు మనకు సహజంగా ఇవి చేతకావు గనక వీటి సాధింపజేశారు ప్రజలు. తీసుకోండి ఇక్కడ. అందుకే యాదేవి సర్వభూతేషు ఎందుకు చదివిస్తున్నారు మీకు? సర్వభూతముల యందు ఉన్నదది అని భావంలోకి తెచ్చుకోవడానికి. అందుకే నా స్తోత్రం చదివితే భలే కలిసి వస్తుందండి. ఫలశ్రుతి కోసం పరిగెడతావేంటయ్యా, అక్కడ ఏం చెప్పాడో చూడు. భావాద్వైత, క్రియాద్వైత కదా. ద్రవ్యాద్వైతముల గురించి చెప్తున్నారు. ద్రవ్యాద్వైతము అంటే వీళ్ళు నా కుటుంబస్తులు గనక నావన్నీ వీళ్ళకే, వాళ్ళ పైవాళ్ళు గనక ఈ తన పర అనేటువంటి భేదాన్ని పరిత్యజించి ధర్మబద్ధంగా ఎవరికి ఏది అందించాలో అది అందిస్తూ ఉండడమే ద్రవ్యాద్వైతము అన్నాడు ఇక్కడ. మొత్తానికి 3 పదాలు గుర్తున్నాయా? భావాద్వైత, క్రియాద్వైత, ద్రవ్యాద్వైత. ఈ 3 మాటలు చక్కగా చెప్తూ భావాద్వైతం, క్రియాద్వైతం, ద్రవ్యాద్వైతం తథాత్మనః వర్తయన్ స్వానుభూత్యేగ త్రీన్ స్వప్నాన్ ధునితే ముని ధర్మస్థే గృహమేధీయా వర్జ్ఞిత పాపనాశనః. ఓ ధర్మరాజా, ఇంతవరకు నేను గృహస్థులకి పనికొచ్చే ధర్మములన్నీ చెప్పాను. ఈ ధర్మములు పాటిస్తే ఈ గృహస్థో ఏన పదవీం అంజసా న్యాసినామియాత్. నేను చెప్పిన ఈ ధర్మములు గృహస్థు పాటించినట్లయితే పరమహంస ఏ గతిని పొందుతాడో ఆ గతిని పొందుతాడు. అయిపోయింది. ఎంత అద్భుతమైనది అంటే, సన్యాసి అయిన వాడు మోక్షాన్ని పొందుతాడు, గృహస్థులు పొందలేరు. గృహస్థులు పాటించినట్లయితే సన్యాసి పొందుతారు. ఎంత బాగుందండి ఇక్కడ. అంటే గృహస్థు అయిన వాడు పరమాత్మని పొందాలంటే ఎలా జీవించాలి అనేదాన్ని అద్భుతంగా బోధించాడు నారదుడు. ధర్మరాజు పులకించిపోయాడు. నువ్వు నాకు తెలియకడుగుతున్నావా? ధర్మాలు తెలిసినవాడే మరింత వినాలని ఆనందపడతాడు. ఇది తెలుసుకోండి ఇక్కడ. నువ్వు చెప్పేది ఉందిలే నాకు తెలుసు అనడు. ఇది తెలుసుకోవాలి ఇక్కడ. ఎందుకంటే ధర్మం భగవత్ స్వరూపం కనుక అది వింటున్నంతసేపు భగవంతుడు ప్రత్యక్షమైనట్టే. కనుక ధర్మం చెవిలో పడితే విష్ణువు గుండెలోకి వచ్చినంత ఆనందం కలుగుతుందండి. ధర్మం ఆయన యొక్క శరీరం. శుద్ధ సాధులందు సురులందు శృతులందు గోవులందు విప్రకోటి యందు ధర్మ పదయందు తవిలి నాయందు అన్నాడు ఆయన. అంటే ఇవన్నీ నా రూపాలు. కనుక ధర్మం గురించి వింటూ ఉంటే ఇవాళ మనం నారాయణుడు ఇక్కడ ప్రత్యక్షమయ్యాడు. నిన్నైతే నరసింహుడు కనబడ్డాడు, కానీ ఇవాళ కనబడలేదు. అంటే ఇవాళ నారసింహుడు ధర్మమూర్తియే కనబడ్డాడు ఇక్కడ. కనుక నరసింహ చరిత్ర అయ్యాక ధర్మశ్రవణం ధర్మరాజు చేశాడు. ఆయనకు అదో ఇష్టం. పాపం కనిపించిన ప్రతివాడి దగ్గర వింటూ ఉంటాడు వాడికి. పాపం ధర్మరాజుకి అంత చెప్పినా తెలియట్లేదన్నమాట అనుకోకండి. ఇది ఒకటి చాలా బాధాకరమైన అంశం. అంటే ధర్మం ఆచరించేవాడికే ధర్మం మీద ప్రీతి ఉంటుంది. అది ఆ ప్రీతి చేత వింటూ ఉంటాడు. ఎందుకంటే ధర్మం నా స్వరూపం అన్నాడు. రామో విగ్రహవాన్ ధర్మ కదండి. కానీ ధర్మం చెవిలో తగిలితే అర్థం ఏంటి? రాముడు తగులుతున్నాడు మన ఒంటికి. ఇంకేమున్నది ఇక్కడ? అందుకు విన్నాడు మహానుభావుడు. ధన్యుణ్ణి అయిపోయాను అన్నాడు. ఇలా చెప్పాడయ్యా నారదుల వారు ధర్మరాజుకి. విని సంతోషించాడు ధర్మరాజు. అయింది కదా. ఈ మనువులు మహానుభావులు ఉంటారే, ఒక్కొక్క మనువు కాలంలో ఒక్కడు జరుగుతుంటుంది. ఇలాంటి మన్వంతర గాథలు కూడా చాలా జరిగాయి అంటూ కథలోకి తీసుకెళ్ళిపోయాడు అప్పుడు సుఖయోగీంద్రుడు. ఇప్పుడు విన్నావు కదా, ఇది ఒక మన్వంతర కథలో స్వయంభూ మన్వంతర కాలంలో అది జరిగింది. ఆ తర్వాత స్వారోచిష, చాక్షుష ఇలా నడుస్తూ 4వ మన్వంతరం తామస మన్వంతరం ఒక మన్వంతరం వచ్చింది. ఈ తామస మన్వంతరంలో నారాయణుడు అవతారం చాలా అద్భుతమైన సుమ. ఆ అవతారంలో గజేంద్రుడిని అనుగ్రహించాడు నారాయణుడు అని ఏదో కథవారిగా చెప్పేసి గొలుపుతున్నాడు. ఈ అవతారం ఫలానా మన్వంతరం అంటే ఆగాగా అన్నాడు పరీక్ష మహారాజ్. ఆ అవతారంలో
ఒక గజాన్ని మొసల నుంచి విడిపించాడు అంటే నేనేమి ఎప్పుడు పూర్తవుతుందా అని వింటున్నవాడిని అనుకున్నావా? శ్రద్ధగా వింటున్నవాడిని. కాబట్టి నాకు కొంచెం వివరంగా చెప్పవయ్యా. నీ రాటవనాటములకు పోరాటం బెట్లు కలిగే మరి వెన్నునిచే ఆరాట మెట్లు మానను ఘోరాటవిలోని భద్రకుంజరమునకు చెప్పవయ్యా అనగానే ధన్యుడివయ్యా, అడగాల్సింది అడిగో. ఎందుకంటే ఇది ఒక భగవద్గీత, ఒక బ్రహ్మ విద్య, అత్యద్భుతమైనటువంటి ఘట్టం భాగవతంలో. అది చెప్పబోతున్నాను విను అని పరవశించి చెప్తున్నాడు సుఖయోగేంద్రుడు. పరమానందంతో వింటూ ఉన్నాడు పరీక్షిత్ మహారాజు. ఆ రమ్యమైన గాథ, గజేంద్రుని రక్షించిన నారాయణుడు మనకు రేపు ప్రత్యక్షం కాబోతూ ఉన్నారు. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు. స్వస్తి.